చందు నీ ఫ్రెండ్స్ నీ ది బెస్టిల్ కావచ్చు వాళ్ళు కావచ్చు ఏంద్రా నీ పెళ్ళామని అడగని రోజు ఎప్పుడన్నా అడిగిరా? అసలు నాకు ఫోన్ చేయరు ఇంకా వీడియోలు చూసిన కానీ ఇద్దరు అక్క చెల్లెలే కదా. కత్తెర పాప నువ్వు మీరు అనుకోవచ్చు అట్లా. కత్తెర పాప కత్తెరలు ఉన్నప్పుడు చాలా ఉన్నాయి. మీ ఆమె యాంకరా నువ్వు యాంకరా ఇంటర్వ్యూలా? ఆమె ఇద్దరు ఒకటే కేటగిరీ అనుకోవచ్చా? రమ్మంటారు నైట్కి పోతావా అని అడిగింది. భవానికి దీనివల్ల యూజ్ ఏంటంటే ఏంది? నా వల్ల కలుస్తున్నారు ఒక హస్బెండ్ వైపు, అది చాలు. నువ్వు చెప్పకపోతే వాళ్ళు డబ్బుల కోసము ఆమె అన్నారు. నన్ను నా వీడియో ఒక్కటి లేకున్నా నన్ను అంటారు. నీకు ఈ థాట్ ఎందుకు వచ్చిందమ్మా? ఇట్లా చేయాలి, ఇట్లా వీళ్ళు ఇట్లా కలవాలి, లేదంటే ఇట్లా చేసుకుంటే ఇట్లా మజా అనిపిస్తుంది. వాళ్ళకి డోసులు అనేది పెంచాలా కాబట్టి నేను చెప్పాను. అమ్మా నీకేమైనా తెలివి ఉందా? బ్యాడ్ కామెంట్స్ నేను పట్టించుకున్నాను నువ్వేను. మరి ఎందుకు పట్టించుకున్నావు? అది ఒకటంటే పట్టించుకోము. చూసి మా కుక్కడపల్లిలు ఉంటా మీకు పెద్ద పెద్ద గున్నోళ్ళు రండి అని చెప్తావా నువ్వు? ఇప్పుడు ఇంటర్వ్యూకి ఎందుకు పిలిచాను మీరు? మీ ఆయన ఏం చెప్పిండు? వీడియోలు తీపిస్తున్నాను అన్నాడు. కానీ నువ్వు ఎక్కడ తగ్గట్లేదు చూడు, నాకు మండుతుంది. ఏ క్వశ్చన్లకు ఆన్సర్ లేదు నీ దగ్గర. నేను చేసేదే కరెక్ట్, నువ్వు ఏది అడిగినా రాంగ్ అంటున్నాను. అంతేనా? మీరు అనుకుంటున్నారు చెప్పు. మీరు అని నన్ను అనకన్నా. భవానీ వల్ల సమాజానికి యూజ్ ఏంటంటే చెప్పలేను. మా ఆయనని ఇప్పుడు ఇన్వాల్వ్ చేయాల్సినంత అవసరం ఏముందని నువ్వు అన్నావు కదా. మీ ఆయన గురించి నువ్వు మాట్లాడకపోతే ఈ రోజు మీ ఆయన ఇంటర్వ్యూలో కూర్చోబెట్టావు. ఏమని? మా ఆయన ఫ్రెండ్స్ చెప్తారు, మా ఆయన వచ్చి టిప్పులు తీసుకుంటాడు. ఆగు ఫస్ట్ ప్రపోజ్ చేయి. మీ ఆయనకి ఎట్లా చేస్తావు? లవ్ యూ బేబీ, నువ్వు తప్ప నాకు ఇవ్వలేదు. ఎవరున్నా నేను నీకు చెప్పా. ఎట్లుంది చెప్పాలా? సర్కార్ చెట్టు తుమ్మ చెట్టుని ముద్దు పెట్టుకున్నట్టు. మీ ఆయన పట్టుకున్నప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? తిప్పగాయ వచ్చి గుద్దినట్టు సమ్మ 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 అనిపిస్తుంది. ఇప్పుడు ఒకటమ్మా, రేపు పొద్దున నీకెవ్వరు కామెంట్ పెట్టలేదా మీ ఆయనది ఎంత పొడుగు ఉందని? మా ఆయనది ఎంత పొరుగుందని కామెంట్ పెట్టలేదు. చెప్పే విధానం ఒకటి ఉంటుంది తల్లి. నువ్వు చెప్పడం తప్పని నేను అనట్లా. నేను చెప్పే 4 గోడల మధ్యలో చేసేది బయటికి వచ్చి చెప్పడం, అంటే 4 గోడల మధ్యలో బయటకు వచ్చి చెప్పడం గొప్పతనమా? కానీ ఒక సెక్సల్ గా సెక్స్ అనేది తప్పు కాదు, కానీ దానికి పోర్ట్రేషన్ చేసే విధానం ఉంటది, చెప్పే విధానం ఉంటది. కానీ ప్రతి ఒకటి గుర్తు పెట్టుకో. నువ్వు భవాని, నేను నీకు ఒక బ్రదర్ లా చెప్తున్నా, ఒక అన్నలా చెప్తున్నా. నువ్వు చీర కట్టుకొని నిండుగా అలంకరించుకుంటే మంచిగా కనిపిస్తావా, లేదంటే చిన్న చిన్న నిక్కర్లు వేసుకొని బయట దిగితే బాగుంటావా? నిన్నే అడుగుతున్నా. ఇప్పుడు మీరు చెప్పే దానికి దీనికి ఏం సంబంధం లేదు, కానీ నా కంటెంట్ బట్టి నేను నడుస్తున్నా. కంటెంట్ తప్పు పట్టట్లా, ఓపెన్ గా చెప్తున్నా. నేను కంటెంట్ తప్పు పట్టట్లా కదా. వీడు మీ ఆయన పరువు పోతుంది. 100%. నేనేమన్నా, నువ్వు ప్రేమ అవ్వడానికి వచ్చినావు తల్లి. మీ ఆయన 10 మంది, ఎందుకంటే ఏమో మేస్త్రి పని చేసుకునేటోడు, లేదంటే ఏమో ఉండేటోడు. 10 మందిలా రోజుకి ఒక 100 మంది వస్తుండొచ్చు మీ ఆయన దగ్గర కొబ్బరి బొండలు దగ్గర. పరువేం పోవట్లేదు తనది, తను చెప్పే. చందు, ఇక్కడ నేను మిమ్మల్ని కొట్లాట పెట్టడం అది కాదు, సీరియస్ గా చెప్తున్నా. నీ మనసులో నా పరువు తీస్తుందన్న ఫీలింగ్ వచ్చిందా రాలేదా? నా పరువు పోతుంది, తీస్తుంది పక్కన పెట్టు. పరువు పోతుంది. తెలిసిన వాళ్ళు అడుగుతారు, ఏంద్రా ఇట్లా ఇస్తుంది అట్లా ఇస్తుంది మీ భార్య, అది పక్కన పెట్టు, అడగడం పక్కన పెట్టు. కానీ నీ గురించి సబ్జెక్ట్ గురించి వస్తుంది. మా ఆయన ఫ్రెండ్స్ అడుగుతారు, మా ఆయన వచ్చి నన్ను అడుగుతాడు అంటే ఆయనకి ఏం పని ఉండదా అమ్మా? చేసుకునేటప్పుడు ఇదే ముచ్చట ఉంటుందా మీ ఇద్దరికి? ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నాక షేర్ చేసుకుంటారు. అమ్మ షేరింగ్, అమ్మ తల్లి నీ దండ పెడతా తల్లి, నీ కాలు మొక్కమంటే మొక్తా. చందు చెప్పండి. ఇది ఈ ఇంటర్వ్యూ అన్న వద్దనంటే నేను ఆపేస్తాను. నేను ఓపెన్ గా చెప్తున్నా, ఇంటర్వ్యూ నేను వ్యూవర్షిప్ కోసం చేయట్లేదు. నేను నిన్ను ఏ ఇంటర్వ్యూలో నువ్వు కూర్చోలే. నేను ఏం చెప్తున్నా అంటే, నా వల్ల మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది, లేదంటే మీ వల్ల నాకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. నేను వ్యూవర్షిప్ కోసం వీడియో తీయట్లే. ఓపెన్ గా చెప్తున్నా, నాకు అవసరం లేని సబ్జెక్ట్ నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేయొద్దు అనుకున్నాను. నువ్వు వచ్చిన తర్వాత నేను జస్ట్ దీన్ని క్లారిఫై కోసమే, ఎందుకంటే ఇక్కడ నువ్వు బ్యాడ్ అవుతున్నావు. సీరియస్ గా చెప్తున్నా, నువ్వు బ్యాడ్ అవుతున్నావు. రేపు పొద్దున నీ గురించి తప్పుగా అనుకుంటారు. అరే వీడు ఎంత లంగా కాకపోతే ఈయనకి చేత కాదు, వీడు మొగోడు కాదు, అందుకే ఇది బరి తెగించిండు అని అనుకుంటారా లేదా? మనమైతే వేరే పిల్లల గురించి అనుకుంటామా లేదా? వేరెవరని ఇట్లా చేస్తే అనుకుంటారు. కానీ ఎప్పుడన్నా ఆమె తీసే దేనికోసం అని అదే అర్థం కాదు. అది నేను క్లారిటీ ఇచ్చుకోమంటా. నేను దాని గురించి సబ్జెక్ట్ నేను అనట్లా. నేను ఎందుకంటే నువ్వు ఎవరికి తెలియకుండా ఇన్ని రోజులు కొబ్బరి పండుగలు కొట్టినా, ఎవరు తెలియకుండా ఎట్లుంటుంది లేదు. చాలా మంది తెలిసి ఉంటుంది, మేబీ సోషల్ మీడియా త్రూగా ఇంకా కొంచెం తెలిసి ఉంటుంది. దానివల్ల పెద్ద అదేం కాదు. కానీ ఇక్కడ ఏమైపోతుంది అంటే, ఇప్పుడు నువ్వు ఎప్పుడన్నా అడిగినా మా ఫ్రెండ్ చిన్నగా ఉందాటనే మరి టిప్స్ అడిగిన అట్లేం లేదు. నీ అసలు తన వీడియోలు ఇన్వాల్వ్ కాదు. ఆయన మంచితనము నీకు కలిసి అయిపోయింది. ఏం అలుసు నువ్వు ఎట్లా అంటున్నావు అన్న? నువ్వు
అలసని నువ్వు ఎట్లా అంటున్నావు? నేను తల్లి వీడియోలు తీసుకున్న విషయంలో అనట్లా, నువ్వు ప్రతి దాంట్లో ఆయన ఏమంటలేడు కదా అని ప్రతి దాంట్లో గుంజుతున్నావు అంటున్నా ఆయన. ఏం గుంజాను మరి చెప్పండి. అంతే. ఇప్పుడు ఒకటి నాన్న, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, మీ ఆయన పోయి బాగా లాగేసి నా పిల్లల రాత్రి 10 మందితో నీకు ఏమనిపించదా నాన్న? ఏంటి 10 మందితో ఇట్లా చేస్తుంది అని ఆయన ఏదైనా బ్యాడ్ గా మాట్లాడితే, సబ్జెక్ట్ అనేది నువ్వు చెప్పు, నువ్వు చెప్పే దాని గురించి మనం క్వశ్చన్ చేద్దాం. కానీ ఆయనను ఏం తెలియని క్యాండిడేట్ ని నువ్వు ఈయనకి ఇన్వాల్వ్ చేసి మా ఆయన ఫ్రెండ్స్ చెప్తారు, ఇది ఎట్లుందంటే అది అప్పుడు ఏమనుకుంటారు చెప్పాలా? ఒకటే నేను ఒక అన్నలా చెప్తున్నా నీకు, యాంకర్ లా మాట్లాడట్లే నీ దగ్గర. అప్పుడు ఈయన ఏమనుకుంటారంటే ఈయన ఫ్రెండ్స్ అందరూ ఏదో కథలు చేస్తున్నట్టు, అందుకే ఈయన టిప్స్ అడుగు. ఆయన అతను తప్పుగా ఒకటే కాదు కదా, నా చందు point కరెక్టా ఎస్ ఏంటంటే- ఆర్ నాట్? నాకు ఒకటే క్లారిటీ, కరెక్టా కాదా నేను చెప్పింది? కరెక్ట్. నువ్వు పర్సనల్ గా నాకు తెలుసు అని చెప్పు, కానీ ఒక కొబ్బరి బొండలు కొట్టుకొని ఆయన నిన్ను ఈడ్రాకి ఎంకరేజ్ చేసినందుకు ఆయనకు దండ పెట్టాలి ఫస్ట్. ఇప్పుడు మీరు ఎన్ని మాట్లాడినా కూడా కామెంట్లను బట్టి నేను ఆన్సర్ ఇస్తాను, ఏ కామెంట్ కైనా సరే. ఒకటి తల్లి, నీకు ఏం కామెంట్లు వస్తాయిరా మేజర్ గా? నేనైతే చూడను. నీకేం వస్తాయి అన్ని మేజర్ గా? కామెంట్లు అంటే 2000 వస్తాయి, 3000 వస్తాయి. అదేరా, అందులో మేజర్ గా నీకు వచ్చేది ఏందమ్మా? ఎక్కువ బ్యాడ్ కామెంట్ వస్తాయి. బ్యాడ్ అంటే ఏ రకంగా? నువ్వు ఓపెన్ గా మాట్లాడుతావు, నిన్నే అడుగుతాను. మీ ఆయన అడగ తెలుసుకో, ఆయన బ్యాడ్ బ్యాడ్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి. బ్యాడ్ అంటే నీ దృష్టిలో ఏంది? నైట్ కి వస్తావా, ఎంత ఇస్తానో అట్లా మాట్లాడతారు, అంతమించి ఏం లేదు. పాజిటివ్ నువ్వు వీడియో కామెంట్ చేయడం తప్ప, వాళ్ళు అట్లా కామెంట్ పెట్టడం తప్ప. నా వీడియో పరంగా నేను కరెక్ట్ గా ఉన్నా, వాళ్ళ దృష్టిలో అయితే నేను చెడరాని అనుకుంటే అనుకోని బరాబరిగా. ఎంత వయసు మీ బిడ్డకి? 1.5 years. సారీ, అమ్మాయిని ఇన్వాల్వ్ చేయడం కూడా కరెక్ట్ కదా, సారీ. ఓకే, చిన్న చిన్న పిల్లల్ని వీడియోలు చూస్తారు కదా, చూస్తే నేనేమైనా చూపిస్తున్నానా ఫోన్ పెట్టి ఇది అంటే చూడండి నేను అమ్మా నువ్వు చూపిస్తున్నావు మరి. తల్లి. నేను చాలా కామ్ గా మాట్లాడుతున్నా, నేను ఇంత కామ్ క్యాండిడేట్ కాదు. నువ్వు అట్లా వైరల్ వెళ్దామంటే గట్టి కూర్చున్నాను ఇక్కడ. నేనేంటంటే వారుగా కూర్చుందాం, క్వశ్చన్ చెయ్యి అంటే నువ్వు సంతోషం దగ్గర కూర్చున్నాం. నాకు అది అవసరం లేదు. నేను అనేది ఏంటంటే, నువ్వు ఇంకా నేను ఇట్లనే చేస్తా అన్నట్టు మాట్లాడుతున్నావు. ఆడ ప్లస్ మైనస్ ప్రతి మనిషి తెలిసి ఏమేది ఇప్పుడు నువ్వు ఫేమస్ కోసం చేసిన యాక్సెప్ట్ చేస్తా. ఇది చూడండి అన్న, నా మాట కూడా వినండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అన్నాక ఎవరి టాలెంట్ ని బట్టి వాళ్ళు చూపించుకుంటారు. ప్రతి ఒక్క టాలెంట్ గొప్ప నా దృష్టిలో అయితే. ఇప్పుడు నా టాలెంట్ ఏంటంటే ఒక హస్బెండ్ వైఫ్ మంచి ఒక రిలేషన్షిప్ లో ఉండాలని నా టార్గెట్ ని బట్టి నేను వచ్చాను. ఎవరు ఏమనుకున్నా కూడా నేను మీ దేక. ఆయన ప్రతిసారి ఉద్యోగాల సాటిస్ఫాక్షన్ చేస్తున్నావు ఏంటిది? ఏ విషయంలో కానీ? ఏ విషయంలో చెప్పండి. నువ్వు చెప్పే విషయాలలో మీ ఆయనకు నెక్స్ట్ లెవెల్ సాటిస్ఫాక్షన్ అవుతుందా నీ విషయంలో? అంటే మీరు చెప్పే పదం ఇప్పుడు ఎట్లా ఉంది? నువ్వు చెప్పిన దాంట్లో నేను అడిగింది క్వశ్చనే కాదు తల్లి. నేను వేరే హస్బెండ్ లకు వేరే వైఫ్ గురించి మాట్లాడుతున్నాను అన్నావు కదా, నువ్వు చెప్పే విధానం నేనంటే అంటే ఒకటి నువ్వు ఒక ఇంటర్వ్యూలా ఒక చేయి పెట్టినావు ఇట్లా పెట్టి ఇట్లా. అది ఏంటంటే వాళ్ళు కావాలని ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఏదో వ్యూస్ కోసం చేసుకుంటారు వాళ్ళు కూడా. తల్లి నేను నీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, వ్యూయర్షిప్ కోసం ఇంటర్వ్యూ ఇవ్వు, కానీ కంటెంట్ చెప్పు. కానీ వ్యూయర్షిప్ కోసము గలీజ్ వర్డ్స్ మాట్లాడక అంటున్నా. తను మాట్లాడమని నువ్వు చెప్పురా ఒకసారి, నువ్వు అది పెట్టు. ఇప్పుడు ఎట్లా పెడతారు? నేను తమిళం మేము వేసుకొని నీది ఏదో పెట్టుకొని చేయాల్సిన అవసరం. దానికి నేను మీనింగ్ అడుగుతా, ఎట్లా పెట్టినావు? ఇప్పుడు పెట్టదు. నేను పెట్టినావు కదా, ఒక్క నిమిషం దాని గురించి మాట్లాడదాం. మీనింగ్ ఏందిరా? పిల్లలు ఏమనుకుంటారా నిన్ను చూసి? ఇప్పుడు పిల్లలే చూడాలని లేదు కదా. కాదు తల్లి, ఫోన్ ఎవరి దగ్గర ఎక్కుంటుంది చెప్పురా? పిల్లల దగ్గర ఎక్కుంటుందా? నాకేం తెలుస్తుంది, వాళ్ళ ఫోన్లు వాళ్ళ ఇష్టం, ఎక్కడైనా పెట్టుకుంటారు. మనం క్యాజువల్ గా తెలియదా చిన్న పిల్లల దగ్గర ఎక్కుంటది? ఇప్పుడు మీరు అంటున్నారు మీరు ఇట్లా పెట్టారు, తాను చెప్పితేనే నేను పెట్టా. కంటెంట్ బట్టి నువ్వు ఇట్లా బావని నేను యూస్ఫుల్ చేసుకుంటా. తప్పుగా అనుకోకపోతే ఒక మాట అడుగుతా అన్నదానికి. నాకు చాలా కోపం వస్తుంది, నేను ఓకే పడుతున్నా. ఆయన పెట్టుమంటే పెట్టున్నా, ఆయన రమ్మంటే పోతావా? ఎట్లా పోతారు? మరి పెట్టుమంటే ఎట్లా పెట్టినావు? ఇంకా ఫ్రెండ్ కాబట్టి తనకి ఇన్స్టాగ్రామ్ హస్బెండ్ ఉన్నాడు మా, మర్చిపోతున్నావు. మతే మన ఖరాబ్ అయిందా నీకు? హస్బెండ్ ఉన్నాడు, ఇప్పుడు అది తీసేయగలుగుతామా తల్లి? తనకి యూస్ఫుల్ అవుతారు. ఇంకా నేను వాళ్ళని తప్పు పట్టట్లా, తప్పు నీది అంటున్నా. తప్పు నాదున్నా కూడా నేను సమర్థించుకోను. ఇప్పుడు తప్పు ఉంది కాబట్టి నేను ఇప్పుడు తప్పు ఉందని చెప్తున్నా. ఓకే భవాని. బ్రదర్ చందు, నీకు ఏదైనా ఇంటర్వ్యూలలో ఈ ఇంటర్వ్యూ చూసినావా చందు? ఎక్కువ నేను చూడను, ఇంకా చూడవద్దుగా చూడను. నీకు బాగా కోపం వచ్చి తాగినప్పుడు కొట్టినావు ఎప్పుడన్నా ఇట్లాంటి వీడియోలు చేస్తుందని? విజయ్ ముద్రాజ్ దాంట్లో అట్లా జరిగింది. కొట్టినావా? ఏం చెప్పింది నీకు? వాళ్ళే అట్లా కావాలని చేయమన్నారు, అందుకే నేను అట్లా చేసిన. అంటే వాళ్ళు ఏం చెప్తా చేస్తావు అని ఆ టైంలో కొట్టిన. గట్టిగా చంపినావు గట్టిగానే? ఏంది నీ ఫీలింగ్ ఏంది కొట్టినప్పుడు? ఇంకా తప్పు నారే ఉంది. మరి వాళ్ళు చెప్పింది పాపం నేను చేసిన. తను పాపం కొంచెం యూస్ఫుల్ అవుతాను అంటే ఫేమ్ లో ఉన్నాను కదా, ఇంకా తనకి వ్యూస్ వస్తే లైక్స్ వస్తే భవానీ నీ వల్ల నువ్వు ఫేమ్ లో ఉన్నావు, కొద్దిగా నాకు ఈ కంటెంట్ నీ బోల్డ్ కంటెంట్ అంటేనే ఇచ్చా. ఇంకా మా ఆయన తప్పు లేదు కదా కొట్టడం. పక్కన మీ ఆయన పక్కన ఉన్నావు, ఈయన కూర్చోబెట్టి చంప మీకే కొట్టిస్తాను. ఏముంది వ్యూస్ వస్తాయి చందు, ఒక్కటి ఆలోచించందు, అదైతే కరెక్ట్ ప్రాసెస్. నేను అట్లా ఇంటర్వ్యూ ఇవ్వమని లేదు. నీకు కూడా అనిపించింది అది? నేను అడిగేది కూడా అదే క్వశ్చన్.
వాళ్ళు అడిగారు, ఓకే, వాళ్ళ వ్యూవర్షిప్ కోసం తప్పలేదు. కానీ నీ బుద్ధి ఎక్కడ పోయింది అంటే ఇంతమందికి నాలెడ్జ్ ఇస్తున్నా అని నువ్వు క్వశ్చన్ చేసినావు కదా, ఆ టైంలో నీ నాలెడ్జ్ ఎక్కడ పోయింది? నీ హస్బెండ్, నీ పాప, అంటే ఈ రోజు చిన్నపిల్ల కావచ్చు నాన్న, రేపు పొద్దున పెద్దగా అవుతుంది. అప్పటికి ఇప్పుడు ఏం చెప్తావు తెలుసా? అప్పటి వరకు నేను వీడియోలో డిలీట్ చేస్తాను. అప్పటికల్లా నా ఇన్స్టాగ్రామ్ ఉంటుందో పోతుందో ఎవరికేం తెలుసు. ఈ టిక్ టాకే పోయింది, ఇంకా ఇది ఒక లెక్క కాదు. భవాని తెలివి మంత్రాలా, అతి తెలివి మంత్రాలా? ఇంకా మీరే ఎట్లా అనుకున్నా పర్లేదు, నేనైతే నాకున్న నాలెడ్జ్ తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేనైతే ఒక స్టేట్మెంట్ ఇస్తా, మీరేమని అనుకోండి. హస్బెండ్ మంచితనాన్ని అలసిగా తీసుకొని ఓవర్ యాక్టింగ్ చేసి బల్పు చూపిస్తున్నా భవాని అని చెప్తాను. అట్లాగే పెట్టుకోండి తమ్ములైన్ కింద, నాకు అవసరం లేదు. నేను కంటెంట్ ఏముంది అదే పెడతా తప్ప నీ వల్ల వ్యూవర్షిప్ వచ్చే వీడియో నాకు వద్దు. నేను ఈడ సబ్జెక్టే అడుగుతున్నా. అంటే నువ్వు వీడియోలు చేస్తున్నావు, వేరే ఇంటర్వ్యూలు ఇస్తున్నావు, సో కాల్డ్ ఇవ్వు, తప్పలేదు. కంటెంట్ చెప్పు, నువ్వు ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు. కానీ నువ్వు సింబల్స్ పెట్టేసి తల్లి, అరే నీకు దండం పెట్టి చెప్తున్నారా, నేను ఇవ్వనికి పెట్టలే ఇంతవరకు దండం. నీకు నేను ఏం చెప్తున్నా అంటే, కాన్సెప్ట్ ఎందుకు ఎంచుకున్నావు? అది మంచో ఒకటో ఏదన్నా అనుకున్నప్పుడు వాళ్ళు ఎవరైతే నిన్ను అడుగుతారో, అమ్మ ఒకసారి నా దగ్గర రా, అట్లా చెప్పాలి తప్ప వీడియోలలో చెప్తే వీడియోలలో చిన్నపిల్లలు చూస్తారు, పెద్దోళ్ళు చూస్తారు. ఆ వర్డ్స్ అనేది చిన్న ఉంటది, ఒకటి అది చెడిపోతారా లేదరా, వ్యూస్ పక్కన పెడతాలి. వ్యూస్ గురించి మాట్లాడలేదు అన్న నేను, మీరు కొద్దిగా క్లారిటీగా వినండి నేను చెప్పేది. నేను సైలెంట్. ఇప్పుడు ఒక హస్బెండ్ వైఫ్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చూడండి. చాలా ఎక్స్పీరియన్స్ ఉందా? అంత లేదు, ఉన్న దాంట్లోనే పంచుతున్నా. వాళ్ళు అదే కామెంట్లు రిపీట్ గా అడుగుతారు, అట్లాగే అడుగుతున్నారు. మీకు అది బ్యాడే కావచ్చు. నేను బ్యాడ్ అని అనలే తల్లి, నేను బ్యాడ్ అని ఓవరాల్ ఇంటర్వ్యూలో కూడా నేను ఇంటరాక్షన్ బ్యాడ్ అనట్లా. అంటే చెప్పే విధానాన్ని ఇప్పటికైనా మార్చుకోవచ్చు కదా అన్న ఇంటెన్షన్ తో చెప్తున్నా తప్ప, నువ్వు మారాలని చెప్తున్నా తప్ప నిన్నేదో చెయ్యాలి, నిన్నేదో బ్యాడ్ చేసేసి ఇప్పుడు నిన్నేదో చేసి వ్యూవర్షిప్ కోసం నేను చెప్పట్లా. దాన్నే చెప్పే విధానాన్ని ఒక విధంగా చెప్పొచ్చు కదా. ఎందుకంటే సోషల్ మీడియా అనేది బోల్డ్ కంటెంట్ కాకుండా నార్మల్ గా చెప్పుకోవచ్చు. అది నేను అనేది. 4 గోడల మధ్యలో మొగడు పెళ్ళాం నీ అంటారు, లేదంటే నీకు సరి అంటారు, ఇంకా వేరే వేరే అంటారు. ఏంది ఎన్ని లెక్కలు నేను చెప్పిన కదా, నార్మల్ కంటెంట్ చేసుకో, డాన్స్ చేసుకో, నార్మల్ గా వీడియోలు తీసుకోగానే ఆ కంటెంట్ మానేసుకో అని చెప్పిన. నేను కూడా అదే కంటెంట్ తగ్గించుకో అని చెప్పిన. నువ్వు డాక్టర్స్ అని కంపారిజన్ చేసినావు తల్లి. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా మీడియాకి, అసలు నేను డాక్టర్ అని మెన్షన్ కూడా చేయను. ఆ పబ్లిక్ ఏమని పెట్టారంటే నేను అదనట్లేదు, డాక్టర్స్ చెప్పట్లేదా అని మెన్షన్ చేసినావు. డాక్టర్స్ అన్న వాళ్ళని ఆ మాట అనొద్దు తల్లి, ఎందుకంటే అంత పచ్చిగా చెప్పారు వాళ్ళు. ఒక చెప్పే విధానం చూడండి, మీరు కూడా వాళ్ళు పచ్చిగా చెప్తారో లేదో ఒకసారి చెక్ చేసి చూడండి. నేనంటే ఏదో సింపుల్ గా చెప్తున్నా, వాళ్ళైతే ఇంకా వాళ్ళు డాక్టర్లు కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటాయి. తల్లి ఒక మాట, నువ్వు అన్న పాయింటే కరెక్టే. నేను అడిగే క్వశ్చన్ ఏదైనా తప్పు ఉంటే చందు నువ్వు నన్ను అడగవచ్చు, నా తప్పు మాట్లాడుతున్నావు. నేను ఆ ఫ్రీడమ్ ఇచ్చిన నీకు. ఏదైతే డాక్టర్స్ ఉన్నారో తల్లి, డాక్టర్స్ లోపలికి పిలుచుకొని క్యాబిన్ లో పిలుచుకొని అడుగుతారు. యూట్యూబ్ లో కూడా పెట్టేటోళ్ళు ఉన్నారు, అది చూడండి. నువ్వు యుఎస్ అనేది అమెరికా అమ్మాయివా? అది కాదన్నా, నేను చెప్తున్నాను కదా. నాకు ఒక వీడియో చూపి. సమరం గారు పెట్టారు, ఇంకా డాక్టర్ శ్రీనివాసరావు గారు కూడా పెట్టారు. చాలా వీడియోస్ చూడండి మీరు, యూట్యూబ్ లో ఉన్నాయి. రోల్డ్ మోడలా సమరం గారు? నేను ఎందుకు అనుకుంటా అట్లాగా. సమరం గారికి కొన్ని తెలుసు, అంగం అంటాడు, ఇట్లా అంటాడు, ఇది అంటాడు. నీకు తెలుసా? నాకు తెలిసి నేను చెప్తున్నా, ఏదో నాకు తెలుసా అని నేను చెప్తాను. అంగం పెరగాలంటే ఏం చేయాలి చెప్తాను. ఖర్జూరా తినాలి, నైట్ పూట 3 ఖర్జూరాలు తినాలి. టెస్ట్ చేయమంటావా? టెస్ట్ చేయండి, టెస్ట్ చేయాలా? చేసుకోండి. నాకు తెలిసినంత వరకు ఫస్ట్ చెక్ చేసుకొని మెజర్మెంట్ పెట్టి టేప్ తో చెక్ చేసుకొని ఎన్ని రోజుల తర్వాత రెస్పాన్స్ వస్తుంది? నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తున్నా, ఒక 10 days. ఎంతమంది విధమైందమ్మా నువ్వు చెప్పిన వాళ్ళకి? కామెంట్ల రూపంలోనే చెప్పారు వాళ్ళు. నువ్వు చెప్పగానే 3 రోజులు 3 ఖర్జూరాలు కాదు, ఒక 10 days కి పాజిటివ్ కామెంట్లు వచ్చినాయి, మంచిగానే అయిందక్క అని. ఒకటి తల్లి, ఈ మాట నేను కట్ చేస్తాను నీకు నచ్చకపోతే. ఆ పెద్దగా అయిన తర్వాత నీ మీదనే టెస్ట్ చేస్తాను అన్నోళ్ళు లేరా కామెంట్లలో? అనేటోళ్ళు అంటారు, చెప్పేటోళ్ళు చెప్తారు. నువ్వు అడ్జస్ట్ అవుతావురా, కానీ నీ హస్బెండ్ ప్రతిసారి ఉండలేడు అట్లా. ఒక తాగినప్పుడు మీ హస్బెండ్ అట్లా కోపంగా ఉండకపోయినా పక్కన ఈయన ఎవరితోనో ఒకరితోనో ఫ్రెండ్స్ అన్నప్పుడు నువ్వు చెప్పిన విధానమే అలా ఫ్రెండ్స్ ఏమ్రా సాటిస్ఫాక్షన్ చేస్తావు నీ వైఫ్ ని, ఏంద్రా మనిషి అని కోపం తెప్పించి అన్నప్పుడు ఆయన ప్రెస్టేషన్ లో వచ్చి నిన్ను కొట్టడా? గొడవలు కావా? ఎప్పటికీ అంటే ఒక మనిషికి సహనం అనేది ఎప్పటికి ఒకేలా ఉంటది అనుకుంటున్నాను. మా ఆయనకు సహనమే ఉండదు, చూడడానికి ఇట్లా ఉండదు, చాలా కోపం ఉంటది. ఎన్నిసార్లు దోమినా నీకు సరిపోతలేదు. నీకు కొట్టడం వస్తలే చందు, కొడితే అప్పుడు మాటలు తిన్నంగా వస్తే నోరు అదుపులు ఉంటది,
ఇక అంతటా కొట్టగలుగుతాం కానీ నోరు మీద కొట్టలేం కదా. ఇప్పుడు మీరు చెప్పేది ఎట్లుంది, ఇప్పుడు నా కంటెంట్ అసలే బాగలేదు, బాగలేదు అని నేను చెప్పట్లేదు. ఇప్పుడు పద్ధతి తగ్గించుకోమంటాను అట్లా ఉంది మీ నేను message. నేను ఏదున్నా నీకంటే స్ట్రేట్ ఫార్వర్డ్. నేను ఉమ్, నువ్వు నా ఆడియన్స్ ఎవరు నన్ను అడగచ్చు, నేను చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్లు వేస్తా. నేను ఇవ్వని అయ్యకు భయపడ. ఒకటి, నేను నీకు నువ్వు చేసేది తప్పు అని నేను క్వశ్చన్ చేయలేదు. చేసిన చందేనా చేయలేదు. నేనే చెప్పండి. నేను అనేది ఏంటంటే డాక్టర్స్ అన్నావు కదా, వాళ్ళు ఒక దాంట్లో లోపలికి. ఇప్పుడు డాక్టర్ సమరం గారు ఉన్నారు, ఆయన వేరమ్మా. ఆయన చెప్పేది ఎట్లుంటది అంటే పొక్కు ఇట్లుంటది, ఇది పొడు ఇట్లా అన్నాడు. అంగం అంటే కొన్ని పదాలు ఉంటాయి, ఆ పదాలను యూజ్ చేస్తాడు తప్ప నీ లెక్క రఫ్ గా ఈ రాడ్లు ఇవి ఇంత పొడు ఇలాంటి లాంగ్వేజ్ అనేది మనము అది చెడ్డది కాదు, అనేది మంచిదే. కానీ చూసేవాళ్ళు, నువ్వు ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలు అన్నావు మీకు చెడ్డగా కనిపిస్తుంది, ఎవరికి చెడ్డగా కనిపించేది అదొక అద్భుతం. కానీ దాన్ని ఎక్కడ చూపించుకోవాలో, అక్కడ ఎలా మాట్లాడాలో, దాని గురించి ఎలా సంబోధించాలో అలా మాట్లాడితేనే అద్భుతంగా ఉంటుంది. కానీ నువ్వు మాట్లాడేలా ఉన్నదని నేను మాట్లాడే మాటలు కొంతమందికి అర్థం చందు కాదు. ఎస్ఆర్ నో నేను అడిగింది. ఇప్పుడు డాక్టర్ బోల్డ్ కంటెంట్ తగ్గించుకో, నార్మల్ గా మాట్లాడు. ఆ వర్డ్స్ యూజ్ చేసుకోకు, అలా చేయకు, నార్మల్ గా చేసుకో. చందు నీ ఫ్రెండ్స్, నీ ది బెస్ట్లు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఏంద్రా నీ పెళ్ళామని అడగని రోజు ఎప్పుడన్నా అడిగిరా? అసలు నాకు ఫోన్ చేయరు ఇంకా వీడియోలు చూసిన కానీ. ఈమె వల్ల నీకు ఫ్రెండ్షిప్ కట్ అయిందా? ఎప్పుడన్నా కలుస్తుంటారా? మరి తెలిసినా తెలియనట్టు ఉంటారు కానీ ఎప్పుడో ఒకసారి నార్మల్ గా కాల్ చేస్తారు. నిన్ను కూడా అరే ఈయన దూరం పెట్టాలా అన్న ఫీలింగ్ వచ్చిందా ఫ్రెండ్స్ కి? రావచ్చు. మేబీ అంటే నేనేమంటున్నా, ఈమె వీడియోలు తీయక ముందుకు మీ ఫ్రెండ్షిప్ కావచ్చు, ఈమె వీడియోలు తీసిన తర్వాత ఫ్రెండ్షిప్ కావచ్చు, ఎట్లా ఉంది డిఫరెన్స్? ఎట్లా ఉంది? ఫ్రెండ్స్ అంటే ఎక్కువ ఏముంటారు అన్న, ఉన్న కాడికి అంతకన్నా ముందు అయితే ఉండేవాళ్ళు కదా ఎంతో కొంత. ఈ వీడియోల తరపు నుంచి కొంచెం వాళ్ళు కూడా ఎందుకులే మనోడితో కొంచెం దూరం ఉందాము అన్న ఫీలింగ్ అనిపించిందా నీకు ఎప్పుడైనా? నన్ను దూరం పెడుతున్నా ఫ్రెండ్స్ అని నాకు అనిపించలే కానీ చేస్తారు, అట్లనే చేస్తారు. ఫోన్ చేసి ఫ్రెండ్ అన్నారే తగ్గించుకోమనరా మీ వైఫ్ ను, గలీజ్ ఉందిరా అన్నారు. నువ్వేం రిటర్న్ చెప్పినావు? సరేరా అన్నావా? సరేరా తీపిస్తా, తగ్గించుకోమని చెప్తా, అవి నాకు తెలియదు అని చెప్పినంత. చందు తెలియదా నాకు? చందు నువ్వు కూడా అంటే ఆమె తీస్తుందని తెలియదా, అలా మాట్లాడుతుందని తెలియదా? ఫస్ట్ 2-3 వీడియోస్ తీసినాక తెలియదు ఈ కంటెంట్ మంచిగా ఉన్నది, దీనికి వ్యూస్ బాగా వస్తాయి, అది అంటే ఏమన్నా తెలియదు, నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో అని నేను చెప్పిన. కానీ ఇంత ఘోరంగా అయితే చేసుకోమని చెప్పలే, ఇంటర్వ్యూలో కూడా అంత ఘోరంగా మాట్లాడమని నేను చెప్పలే. ఓకే తల్లి, నీకు బషీర్ ఎట్లా పరిచయం, వా టీం ఎట్లా పరిచయం అయింది తల్లి నీకు? వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు ఇన్స్టాగ్రామ్ లో. వాళ్ళే అయ్యారా నువ్వైనా? వాళ్ళే. ఎవరయ్యారు నీకు ఫస్ట్ కాంటాక్ట్? నాకు మేడిపల్లి ఆయన అయిండు. మేడిపల్లి అయిన తర్వాత బషీర్ మాస్టర్ కి నా నెంబర్ ఇచ్చారు. మేడిపల్లి ఆయన, మేడిపల్లి స్టార్. మేడిపల్లి స్టార్. ఏమని మెసేజ్ పెట్టింది నీకు? ఏమని పెట్టి ఇంటర్వ్యూ కోసమే పిలిచిండు. ఎవరి ఇంటర్వ్యూ కోసం? బషీర్ మాస్టర్ ఇంటర్వ్యూ కోసం. బషీర్ మాస్టర్ ఇంటర్వ్యూ చేసిండా? నేను చేసిండు, తన చెల్లె కూడా చేసింది ఇంటర్వ్యూ. ఎవరు చెల్లె ఎవరు? ఇంకా కత్తర్ పాప. ఓహో, వాళ్ళు కూడా చేశారు. తర్వాత ఎట్లా అడిగారమ్మా? లేదు అతను ఇద్దరు అక్క చెల్లెలే కదా, కత్తర్ పాప నువ్వు? లేదు మాటలు మీరు అనుకోవచ్చు అట్లా. నేను అనుకోవడం కాదు, ఎవరు ఎట్లా. కత్తర్ పాప కత్తర్లు ఉన్నప్పుడు చాలా ఉన్నాయి. ఆమె యాంకరా నువ్వు యాంకరా ఇంటర్వ్యూలో? ఆమె యాంకర్, ఆమె చేసింది. బషీర్ ఇద్దరు ఒకటే కేటగిరీ అనుకోవచ్చా? మీరు ఎట్లయినా అనుకోండి. అమ్మ మీరు అని నన్ను సంబోధించకు, జనాలు ఎట్లా అన్నా అనుకోండి. నేను క్వశ్చన్ చేసే ప్రతి ఒక్కటి జనాలకు సంబంధించిందే తప్ప నేను జనాలు ఇచ్చిన ప్రతి ఒక్కటి నేను అడగలేదు. ఎందుకంటే అడగలేదంటే అవి చాలా మాట్లాడారని తిరిగి ఉన్నాయి కాబట్టి నేను అడగలేదు. ఓకే వెళ్ళి నువ్వు ఏమని క్వశ్చన్ చేసిన తల్లి నిన్ను? రమ్మంటారు నైట్కి పోతావా అని అడిగిందా? అట్లా ఏం లేదు, ఇంకా ఇవే టిప్స్ గురించి మాట్లాడింది. టిప్స్ అంతకు మించి ఏం లేదు. ఆమె కూడా జూనియర్ డాక్టర్ అనుకుంటా నాకు తెలిసి. ఏమో ఇంకా నాకు తెలియదు. ఆమె దగ్గరికి ఏమైనా టిప్స్ తీసుకున్నావా? లేదు. ఏం లేదు, నువ్వే ఆమెకు టిప్స్ చెప్పినావు. తనేం అడగలే నన్ను, నేనే ఆమె. ఏం చేసిరమ్మా ఇంటర్వ్యూలో? మరి చక్కబాజం చేసారు ఇద్దరు కూర్చొని? మేమా? అట్లాగే అనుకోండి మరి మీరైతే. ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవరికి ఇచ్చినావు మనం? నేనా? అనిల్ యాంకర్ కి ఇచ్చిన. ఏ ఛానల్? అని చిన్న ఛానల్, అతని చిన్న ఛానల్. అనిల్ అరే చెట్లలో కూర్చోబెడతాడు. ఏమో నిన్ను ఏడ కూర్చోబెట్టింది? చెట్లలోనే కదా, గూగుల్ స్టార్. ఏమో మరి కూర్చోబెట్టండి. ఏం క్వశ్చన్ లేచిండమ్మా నేను? ఎట్లా వచ్చినావు పైకి, ఎట్లా ఫేమస్ అయినావు? ఇంకా అన్ని గుర్తుండాలని ఏం లేదు కదా. నువ్వు చాలా అప్డేట్ ఉంటావేమో, ఎందుకంటే అప్డేట్ మీన్స్ నువ్వు ఇక్కడ దాకా ఉన్నావు అంటే కారణం కూడా అన్ని మైండ్ లో పెట్టుకోవేమో. కామెంట్లు వచ్చినాయి కూడా సర్లే అంటే అన్నారులే, నా జీవితం నాది అన్న థాట్లో వెళ్ళిపోతావు. నేనంటే ఒకటే పెట్టుకున్నా, నా కాన్సెప్ట్ బట్టి నేను స్ట్రైట్ ఫార్వర్డ్. భవానికి దీనివల్ల యూజ్ ఏంటంటే ఏంది? యూజ్ ఏముందంటే నా వల్ల కలుస్తున్నారు ఒక హస్బెండ్ వైపు, అది చాలా. నువ్వు చెప్పకపోతే
చేసుకోలేదు వాళ్ళు? వాళ్ళకి తెలియని ప్రాబ్లమ్స్ నేను చెప్తున్నా. ఇప్పుడు మొగడు పెళ్ళాం ఎట్లా చేసుకోవాలో కూడా తెలియదా? తెలియని జనరేషన్ లో ఉన్నారా? కొంతమందికి తెలియదు కాబట్టే చదువుకోనోళ్ళు దగ్గరికి ఇట్లా కాదు ఇట్లా అని చూపించినావు తల్లి. నేనా? అట్లా ఎందుకు చూపిస్తారు? మరి ఎట్లా వీడియోలో చెప్పగానే అర్థం కాదు కదా కొంతమంది. కామెంట్లు పెట్టంగానే వాటికి నేను సొల్యూషన్ ఈ స్టైల్లో ఈ యాంగిల్ వెళ్ళిపోండి. మరి అట్లాగే చెప్తున్నా మరి. నీకు 100 దండాలు తల్లి నీకు. ఎన్ని దండాలు పెట్టినా కూడా నేనైతే స్ట్రైట్ గానే చెప్తా ఏ కామెంట్ కైనా సరే. దీని వల్ల ఇప్పుడు చందు అంటే ఫంక్షన్స్కి వెళ్తున్నారా చందు? అది ఫ్యామిలీ వద్దులేండి. ఆహా, నేను ఫ్యామిలీ విషయం అడగట్లేదు. అంటే దీని గురించి అయినా ప్లస్ మైనస్ అడుగుతున్నా, ఫ్యామిలీ గురించి అడగట్లా. ఫంక్షన్స్కి వెళ్తున్నావు అంటే ఫంక్షన్ అనేది రిలేషన్లు ఉండొచ్చు, ఫ్రెండ్స్లు ఉండొచ్చు, సో కాల్డ్ ఆమె తరపు నుంచి ఫ్రెండ్స్ ఉండొచ్చు, నీ తరపు నుంచి ఉండొచ్చు. వెళ్తున్నావా ఈ మధ్య? వెళ్తా, అప్పుడప్పుడు వెళ్తా. వెళ్ళినప్పుడు ఏంటి వాళ్ళ చూపు ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మీరు ఇద్దరు వెళ్ళినప్పుడు? చూస్తారు కానీ బయటకి చెప్పుకోలేరు కదా. అని ఒక విధంగా అయితే చూస్తారు ఖచ్చితంగా. ఏం నీకు మైండ్ లో ఏమనిపిస్తుంది ఈమె నువ్వు పక్కన వెళ్ళినప్పుడు పాపం తీసుకొని? చూసినప్పుడు ఇక మేము అనుకుంటాం అట్లనే అనుకుంటాం. చూస్తారు, వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు చూపు చూస్తారు. కానీ పోబుద్ది కాదు కదా మనకి. చూసే విధానం అంటే చందు చీప్ గా చూస్తారా లేదంటే మనకెందుకులే అన్నట్టు చూస్తారా? వీళ్ళ అన్నట్టు చూస్తారు. రేపొద్దున చందు ఒక మాట, నేను ఎందుకంటే భవానీ వెళ్ళే వే నేను తప్పనన్నాను, చెప్పే విధానం ఉంటుంది, చెప్పే విధానంగా చెప్పాలని చెప్తా. ఎందుకంటే నా ముందు నువ్వు ఏదన్నా మేము తినాలంటే నీకు మైండ్ పని చేయట్లేదా, నీకేమైనా పిచ్చా అంటావు. కానీ లా పదాలు యూజ్ చేసి తిట్టలేం కదా 10 మంది ఉన్నప్పుడు, అవునా? అదే ఇద్దరు ఉన్నప్పుడు ఏ మాట అయినా అనగలుగుతాం పిల్లని, అవునా? ఇప్పుడు నీకు పాప ఉంది కదా చందు, రేపు పొద్దున స్కూల్కి వెళ్ళడం కావచ్చు, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, అది కావచ్చు. ఎప్పుడు నీ మైండ్లోకి ఎప్పుడు రాలేదా అరే పాప ఉంది రేపు పొద్దున ఎఫెక్ట్ పడుతుందేమో? కానీ నేను ఉంచాను కదా, ఇప్పటి నుంచే తీసేపిస్తాను కదా. తీసేపిస్తున్నా, నార్మల్ వీడియోసే చేపిస్తున్నా. ఒక 5 days నుంచి ఆల్రెడీ నార్మల్ వీడియోసే చేపిస్తున్నా. ఆ కంటెంటే మా అనిపించిన వేరే కంటెంట్ అవి ఉన్నాయి. ట్రోల్స్ చేస్తారు కదా, ఆ ట్రోల్స్ చూసి తెలియని వాళ్ళు అంటారు. ఓకే, ఇప్పుడు కంటెంట్ మార్చేసారా? మార్చిన. ఏ కంటెంట్ తీసుకుంటున్నావు భవాని? నార్మల్ డాన్స్ దే, డైలాగ్స్ ఇట్లా నార్మల్ తీపిస్తున్నా. కానీ పాత వీడియోస్ అయితే డిలీట్ చేపియలేదు. అంటే ఒక్కొక్కటి చేపిస్తా అన్నట్టు, ఒకసారి చేపిస్తే మైనస్ పడుతుంది కదా. ఒక్కొక్కటి చందు నీ ఫీలింగ్ ఏంది నీ వైఫ్ మీద? అవి చేసినప్పుడు కోపంగా ఉండే, కానీ ఇప్పుడు మానేపించిన కదా. చందు ఓవరాల్ గా ఏమనుకుంటారు తెలుసా, డబ్బుల కోసము ఆమెను అన్నారు, నిన్ను అంటారు. నన్నే అంటారు. అవునా? నా వీడియో ఒక్కటి లేకున్నా నన్నే అంటారు. వీడి చేత ఇలాగే థింక్ చేశాడు, వీడికి బుద్ధి లేదురా, కొంచెం కూడా సిగ్గుసరం లేదు, పెళ్ళాం ఎట్లా చేస్తుంటే అట్లా యాక్సెప్ట్ చేస్తున్నాడు, కొంచెం అన్నా చెప్పాలి కదా. కానీ తెలిసిన కాంచి అందరూ అన్న కాంచి నేను తీసేపించిన వీడియోలు చాలా ఉన్నాయి, చాలా తీసేపించిన. కానీ ట్రోల్స్ చేసిన నేనేం చేయను. ఇప్పుడు నీకు ఇంటర్వ్యూలు ఇచ్చేది తెలియదా చందు? ఇట్లా ఇంటర్వ్యూలు ఇస్తుంది, పోస్టర్లకి ఇట్లా ఏం చూడలేదా? ఇట్లా చేయి పెట్టేది, అందులో ఏలు పెట్టేది. అంత బ్యాడ్ గా నేను అసలు ఇంటర్వ్యూలకే పంపించాను, కానీ నార్మల్ గా ఇచ్చేయి అని చెప్పిన. నీ వీడియోస్ గురించి నువ్వు పోస్టర్ చూడలేదా చందు? చూసినా కానీ డిలీట్ చేయమన్నా చేస్తలేరు కదా. డిలీట్ చేయమన్నావా? అట్లా ఏది డిలీట్ చేయమన్నావు? అట్లా టైటిల్ ఏం పెట్టి ఐడియా ఉందా నీకు? విజయ్ ముత్రాజ్దే చెప్పిన. ఏమని? తీసే విజయ్ అన్నా? బ్యానర్ మార్చుకోని చెప్పిన. అమ్మ నీదేమైనా సత్రమా సాక్రిఫైస్ చేయడానికి? ఏం చేద్దాం ఇంకా, తను అట్లా అడిగేసరికి పాపం తనకి అమ్మ నీకు కొంచెం బుద్ధి ఉందా? రిలీజ్ అవ్వమని చెప్తున్నా, నిన్ను ఒక చెల్లెలాగా ట్రీట్ చేసి చెప్తున్నా. నేను వేరే అనుకుంటే మాత్రం నీ తాడు తీసుకుంటే నేను సీరియస్ గా చెప్తున్నా. ఇప్పటికి కూడా నేను చందు ముంగట చెప్తున్నా, నీకు నేను చెప్పేది ఏంటంటే రిలీజ్ అవ్వు. నువ్వు చేసినావు సరే, ఫేమస్ అయిపోయినావు సరే, నీకు వ్యూవర్షిప్ వచ్చింది, అయిపోయింది, ఇంటర్వ్యూలు ఇస్తున్నావు, సో ఇప్పటికైనా మారు అనేది మాత్రమే చెప్తున్నాను. నువ్వు చేసేది గలీజ్ వీడియో అని నేను అనట్లా. అంటే ఇప్పుడు మీ హస్బెండ్ అనే వర్డ్ నేను అనగలుగుతానా? నేను ఇంకో అబ్బాయి అంటే ఊరుకుంటావా నువ్వు? నేను ఎందుకు ఊరుకుంటాను? మరి ఎట్లారా నువ్వు? ఇప్పుడు ఎవరిని? ఆయన సమరం గారు ఉన్నారు కదా, ఆయన లిటరల్ గా చెప్పురా, నిజం చెప్పు. నువ్వు మాట్లాడినంత పచ్చిగా చెప్తాడు ఆయన. అంగము అంటాడు, యోనియా ఏదో అంటారు, యోని. ఇక వాళ్ళ స్టైల్లో వాళ్ళకి ఇప్పుడు ఒకే స్టైల్లో చెప్తే వాళ్ళకి కూడా ఇష్టం ఉండదు నా ఫాలోవర్స్ కి. కాబట్టి వాళ్ళకి నీకు ఈ థాట్ ఎందుకు వచ్చిందమ్మా? ఏ థాట్? ఇట్లా చేయాలి, ఇట్లా వీళ్ళు ఇట్లా కలవాలి, లేదంటే ఇట్లా చేసుకుంటే ఇట్లా మజా అనిపిస్తది. విధంగా మాట్లాడితే నా ఫాలోవర్స్ కూడా కొంచెం మంచిగా అనిపించదు. వాళ్ళకి నచ్చే విధంగా కొద్దిగా వాళ్ళకి డోసులు అనేది పెంచాలా కాబట్టి నేను చెప్పాను. ఇప్పుడు ఆముది రాజు అంటారా మీరు? నీకేమైనా తెలివి ఉందా? తెలివి ఉంది కాబట్టి చెప్తాను. దోస్ అంటే మీనింగ్ ఏం తల్లి? మీరు ఏమన్నా అనుకోండి, నాకు అవసరం లేదు. దోస్ అంటే వేరే అయిపోతుంది తల్లి. ఎట్లయినా అనుకోండి. వాళ్ళకి మూడు తిప్పియడమా, లేదంటే వాళ్ళని చెడగొట్టడం? దోసులు అంటే నా దృష్టిలో ఇప్పుడు చిన్నగా ఈ చిన్న మెసేజ్లు ఇస్తున్నా, దీనికంటే ఎక్కువ మెసేజ్లు ఇస్తున్నా. తల్లి నువ్వు చిన్న అని కేటగిరీ పెట్టకు, నువ్వు పెట్టేది చాలా పెద్దవి.
చిన్న దోశలు కాదు. నువ్వు ఒక వర్డ్ మర్చిపోయినా, నువ్వు ఒక దాంట్లో వాడినావు, నేను కుక్కడపల్లిలో ఉంటా, అవి నాకు ఏంటంటే సరిపోవట్లేదు. అదే ఏమిటంటే వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. ఉమ్. వాళ్ళు కుక్కట్పల్లి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చే కౌంటర్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత అదే వీడియో నేను ఈ ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇట్లా చూడండి అమ్మా అని ఈ వీడియో చూపించడానికి రమ్మని చెప్పాను. ఏం చూపిస్తావు? వీడియోస్ ఇప్పుడు రమ్మని దేనికి చెప్పాను? ఎదుటోడు నీకు ఏదైనా చెప్తున్నాడు అంటే వాని తప్ప అనుకుంటావా, లేదంటే నువ్వు చేసే కరెక్ట్ అనుకుంటున్నావా? ఇప్పుడు వాడు నాకు బ్యాడ్ కామెంట్ పెట్టింది, మీరు క్లియర్ గా వినండి. వాడు నాకు bad నేను ఒక మాట అంట, నేను మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నాను. బ్యాడ్ కామెంట్స్ నేను పట్టించుకున్నాను నువ్వేను, మరి ఎందుకు పట్టించుకున్నావు అది? ఎందుకంటే ఇప్పుడు ఒకటంటే పట్టించుకోము. ఓ 2000 3000 వచ్చినప్పుడు అసలు ఈ కామెంట్లు ఏంటని చూడకుండా ఉంటావా? చూసి మా కుక్కడపల్లిలో ఉంటా, మీకు పెద్ద పెద్ద గున్నోళ్ళు రండి అని చెప్తావా నువ్వు? ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే కౌంటర్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత అదే వీడియో వచ్చిరా మరి, వచ్చిరా తల్లి కుక్కడపల్లి? రాలేదు కదా, వాళ్ళకి ఇచ్చే కౌంటర్ వాళ్ళకి ఇద్దామనే ఉన్నా. మరి మీకు ఇది కొద్దిగా తెలుసుకోండి. వాళ్ళకి ఇచ్చే కౌంటర్ ఇచ్చిన తర్వాత అదే వీడియో పెట్టిన తర్వాత కామెంట్స్ చూసుకుని బ్యాడ్ కామెంట్స్ లేడీస్ ఏం కామెంట్లు పెడతారమ్మా నీకు? బ్యాడ్ కామెంట్స్ పెడతారు, కానీ ఏ- వాళ్ళకి పాజిటివ్ గా పెట్టే బాయ్స్ కూడా ఉన్నారు. అమ్మాయి కరెక్ట్ గానే చెప్తుంది. నీకు ఎవరు ఫ్యాన్స్? చాలా మంది ఉన్నారు. అమ్మాయిలా అబ్బాయిలా? అబ్బాయిలే ఎక్కువ ఉంటారు. రేపు పొద్దున దొరికినప్పుడు చెప్పు తీసుకొని ఆడవాళ్ళందరూ కలిసి కొడితే ఏం చేస్తావు తల్లి? నాన్న ఇప్పుడు ఇంటర్వ్యూకి ఎందుకు పిలిచారు మీరు? పాజిటివ్ గా తీసుకుంటానని పిలిచారు మీరు. నేను ఇక్కడ నెగిటివ్ చేయట్లేదు, చెయ్యొద్దు అని చెప్తున్నా అన్న. నేను ఇప్పుడు నువ్వు ఇది ఇంత దాకా నేను రాను అన్న, అయిపోయింది. నేను మీ ఆయన ఏం చెప్పిండు, వీడియోలు తీపిస్తున్నాను అన్నాడు, కానీ నువ్వు ఎక్కడ తగ్గట్లేదు చూడు, నాకు మండుతుంది. ఎందుకు నువ్వు ఎక్కడ తగ్గట్లేదు అంటే ఇప్పుడు మీ ఆయన కంటెంట్ బట్టి నేను స్ట్రైట్ గా ఉన్నా. ఇప్పుడు మీరు తప్ప అని అనొచ్చు, ఇప్పుడు మళ్ళీ తప్పు కాదని అనొచ్చు. నాకు నచ్చదు అలాంటి నేను పదాలు కూడా. వీడియోలు చేసే నాకంటే విధానం ఇది ఉంటది, పరంగా చెప్పే విధానం ఉంటది. చెప్పే నాకు కొంచెం విధానం ఈ నాకు ఎఫెక్ట్ కరెక్ట్గా అర్థం ఉంది. కాలేదని చెప్పొచ్చు, లేదంటే నాకు ఇంత ఇంత ప్రాబ్లం అవుతుంది అని నేను అనుకోలేదని చెప్పొచ్చు. ప్రతిది నేను చెప్పింది కరెక్ట్, ఎదుటోడు కామెంట్ పెట్టిన నేను రాంగ్. అట్లా అనుకోను కదా. ఇప్పుడు వాళ్ళ బ్యాడ్ నీ కామెంట్స్ మూర్ఖత్వమా లేదంటే వాళ్ళ మూర్ఖత్వమా కామెంట్లు పెట్టడంలో? వాళ్ళ మూర్ఖత్వం. ఊకే పెడతా ఉంటే ఎవరు ఊరుకుంటారు? ఎవరైనా సరే నువ్వు పెట్టమంటుంటే ఊరుకోరు. ఎందుకు పెట్టరు వాళ్ళు? నేను పెట్టు అంటున్నా నా వాళ్ళని. నువ్వు అలాంటి వీడియోలు పెడుతుంటే వాళ్ళు ఎందుకు పెట్టరు తల్లి? పెట్టుకునేటోళ్ళు ఎట్లయినా పెట్టుకుంటారు, కాకపోతే వాళ్ళకి ఇచ్చే కౌంటర్ నేను ఇస్తాను కదా, అందుకే వాళ్ళు రావట్లేదు అరే కదా. యూత్ రా, పెళ్లి కాని పిల్లలు ఉంటారు, తాగిన వాళ్ళు ఉంటారు. నువ్వు చెప్తింటరా? నువ్వు చెప్పు, ఏమని? నువ్వు అట్లా చెప్తే ఇంటరా? ఏమనుకుంటారు? అరే ఇది నిజంగానే ఆట అయిపోయేమో అనుకోరా? ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్ బట్టి ఇప్పుడు నేను నాది ఓల్డ్ నంబర్ ఇచ్చిన వాళ్ళు లేరా నీకు? నా నంబర్ కాల్ చేయి, నీ రేట్ ఎంత అని అడిగిన వాళ్ళు లేరా? అడిగితే అడుకోని నేను అసలు దేకను కూడా వాళ్ళని. ఓకే చందు, లైట్ ఒక నిమిషం. చందు, నెక్స్ట్ ఏంటి ప్లాన్? ఎంత సంపాదించినావు ఇప్పటి వరకు కొబ్బరి బొండాల? కొబ్బరి బొండాల సంపాదించడం మంచిగా. మంచిగా సంపాదించినావు. ఏంటి సమ్మర్ లో బాగుంటది. సమ్మర్ లో బాగుంటది. సమ్మర్ లో బాగుంటుంది. 2 షాపులు, రెండిట్లకు ఓనర్ నువ్వేనా ఇంకెవరైనా ఉన్నారా? మా మామయ్య మీ మామయ్య మీన్స్ తండ్రి. వీళ్ళ డాడీయా? అవును. ఎన్ని ఇయర్స్ నుంచి ఫస్ట్ నువ్వు పెట్టినావా కుక్కడపల్లిలో? మీ మామయ్య వాళ్ళు పెట్టి ఇది జాబ్ ఈ బిజినెస్ చేసుకోబెట్టా అన్నారు. మంత్లీ ఎంత నీ ఇన్కమ్? మంత్లీ అన్ని పోను ఒక 40. సూపర్. ఓకే, ఇల్లు ఏమైనా కొన్నావా హైదరాబాద్? లేదు, మొన్ననే వచ్చిన కదా. మొన్న అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది? 4-5 years అవుతుంది. ఎప్పుడైనా ఏదైనా గొడవ మీరిద్దరు విడిపోవడం జరిగిందా? విడిపోవడం అంటే ఒక 10 రోజులు అట్లా. అంటే ఇంటికి వెళ్ళిపోయినావా? ఇంటికి వెళ్ళిపోలేదు, తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఉండేది అంతే. ఓకే, ఎవరు కాంప్రమైజ్ అయ్యారు అప్పుడు? అప్పటికి కూడా నాకు వాళ్ళ అమ్మ వాళ్ళు మాట్లాడతారు, కానీ ఆమె కొంచెం కోపం ఉంటది కదా. కోపం తగ్గినాక చందు భయపడతావు కదా ఆమెకు నువ్వు? ఎందుకు లేవు ఊకే తలగా నొప్పి ఆమె అని అలుగుతుంటది అన్నట్లు ఏమైనా భయం? భయం అంటే ఆ భయం కాదు, కానీ ఇక ఊకే అలుగుతుంది కదా. అట్లా ఓకే, ఇప్పటి వరకు ఎంత సంపాదించిన చందు కొబ్బరి బొండలలో? ఒక 2 lakhs వరకు అంతే. 2 lakhs వరకు అన్ని పోంగా, రెంట్ మీద అంత మెయింటెనెన్స్ అంత పోంగా. ఇంట్లో ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారు, భవానియా నువ్వు? నేను దేనికి? దేనికైనా అంటే ఎట్లా చెప్తాను, నోరుతో చెప్పు, అన్ని చెప్తలే. మీ ఆమె ఎట్లా చెప్తుంది? నువ్వు కూడా చెప్పట్లా దేనికి ఖర్చు పెడతావు? తాగు కూడా బంద్ చేసిన అన్నావు. మొగోడికి అప్పుడప్పుడు తాగుతా. ఖర్చు అంటే ఇంట్లోకే ఇక అవి తెచ్చుడు తినేటి ఎక్కువ ఏం తింటారు ఇంట్లో? ఎక్కువ ఏం తింటారు అన్న. ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువ, చికెన్ ఎక్కువ తింటారా, మటన్ ఎక్కువ తింటారా? నాన్ వెజ్ తక్కువనే, ఫ్రూట్స్ ఎక్కువ. ఫ్రూట్స్ ఎక్కువ. మీ వైఫ్ అందానికి సీక్రెట్ అదేనా? లేదు, ఏం తింటది మీ వైఫ్కి? ఏమి ఇష్టం? నార్మల్గానే తింటది, ఫుడ్ తింటది. అమ్మ నీకు చికెన్ ఎక్కువ ఇష్టమా, మటన్ ఎక్కువ ఇష్టమా? నాకు ఫిష్ ఇష్టం. ఫిష్. మీ ఆయనకి? మా ఆయనకి మటన్ ఇష్టం. మటన్ ఇష్టం. నువ్వు వండే దాంట్లో నేను ఫేవరెట్ గా నీ కర్రీ నచ్చేది ఏది మీ ఆయనకి? మా ఆయనకి ఇంకా చికెన్ ఇష్టం. చికెన్ నచ్చుతుంది. ఇంకా నేను మటన్ సరిగ్గా వండనని తినదు కూడా. ఓకే, వేరే ఎవరితోనో వండించుకోవాలి, వాళ్ళ అమ్మతోనా లేదంటే నేనే చేసుకుంటే మటన్. అంతేనా? ఎందుకు ఈ బాధ అనుకున్నా.
ఎప్పుడైనా కూర బాగాలేక గిన్నీస్ రేయడం జరిగినా ఏమేమన్నా చెత్త బుట్టలనే పారవచ్చిన ఒకసారి, అంత మంచిగా ఉంటుందా? ఏదో ఒకసారి. ఆ. ఆ, మీ వైఫ్ వండే కర్రీలలో నీకు ఇష్టమైన కర్రీ ఏంటి చందు? దొండకాయ ఫ్రై. దొండకాయ కర్రీ బాగా చేస్తుందా? ఉమ్. ఎందుకంటే ఆమె దొండకాయ లెక్కనే ఉంటుంది కదా. అట్లా కాదు, ఆ, జస్ట్ కర్రీ బాగుంటుంది. ఓకే. మీ ఆమెలో నీకు నచ్చిన పాట్ ఏంటి? అంటే కళ్ళ, ముక్క, ఐసా, లిప్సా? ఐస్. ఐస్. ఆ ఐస్ చూసే పడిపోయినావు? అట్లేం లేదు, ఐస్ చూసి పడిపోయినావు, నోరు చూసి భయపడుతున్నావు. ఐస్ బాగుంటాయి, ఐస్ నచ్చుతాయి. ఓకే. స్టార్టింగ్ లో ఒకటి నచ్చి ఇప్పుడు షిఫ్ట్ చేసిన అదేదన్నా ఉందా? అంటే కళ్ళు నచ్చి ముక్కు నచ్చడం, లిప్స్ నచ్చడం, లేదంటే ఫస్ట్ లిప్స్ ముక్కు నచ్చి కళ్ళకి షిఫ్ట్ అవ్వడం? ఒకటే ఇంకా ఐస్. ఒకటేనా? ఫస్ట్ నుంచి ఒకటే. ఒకటే. నీ కళ్ళు బాగుంటాయి అన్నవా? నీకు ఎంతమంది కాంప్లిమెంట్ చేసిమా నీ ఐస్ బాగుంటాయని? ఫస్ట్ ఈయన నేను ఇచ్చింది, చాలా మంది ఉన్నారు ఆయన. చాలా మంది వచ్చారు అక్కడ. ఐస్ ఎవరు బాగుంటది. నీకు ఆ కాంప్లిమెంట్ లో ఎవరు బాగా చెప్పినట్టు అనిపించింది? నాకు అసలు నేను ఎవరిని పట్టించుకోను కూడా. మీ ఆయన కూడా పట్టించుకోరు. ఇంకా మా ఆయన చెప్తాడు, ఇంకా లైట్ తీసుకుంటాను దేన్నైనా. కొన్ని మాటదండి. అంతే. ఎవరి మాట? తమ్ముడు నీ ట్రైనింగ్ లెక్కనే చెప్తున్నాం ఇంటర్వ్యూలో, గుర్తుపెట్టుకో. నువ్వే బ్యాగ్ అయితే నువ్వే వీడియోలు చేయమన్నట్టు. నేను తగ్గించుకోమన్నా 5 days నుంచి చేపిస్తలేను, ఉమ్. తగ్గించుకోమన్నా. ఇప్పుడు ఇది ఎవరు చూసినా కానీ తగ్గించుకోమనే చెప్పిన. ఇప్పుడు ఈ ఫేమస్ వచ్చింది అమ్మా, 150 వచ్చిర్రు నీకు. దీనివల్ల నీకు యూజ్ ఏమొచ్చింది? ఎంత సంపాదిస్తున్నావు ఇప్పుడు? ఇన్స్టాగ్రామ్ నుంచి ఏం లేదు నాకైతే. యూజ్ అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టినాం పెట్టినాం. మేము, ఏంటంటే దాని నుంచి దీనికి వస్తారు కదా అని. 4 daysలోనే 4 lakhs ఏమో గుంజినట్టు. 40Kనా? 40K వచ్చింది. కానీ ఒకటి, ఇలాంటి వీడియోల వల్ల యూట్యూబ్ షిఫ్ట్ అవుతున్నారు జనాలు. ఏమైపోతుందంటే అలాంటి కంటెంట్ వల్లనే యూట్యూబ్లోకి వస్తారు కాబట్టి. యూట్యూబ్ లో ఆ కంటెంట్ పెడతలేం. చందు వచ్చే 40,000 సరిపోవట్లేదా యూట్యూబ్లో ఎక్కువ సంపాదించుదామనా? ఆమె తోట నీ తోట యూట్యూబ్ పెట్టాలని? యూట్యూబ్ పెట్టాలని నాది. నీ తోటే. కానీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ చేసుకున్న చెడగొట్టుకున్నది, కానీ యూట్యూబ్ లోనే కొంచెం పైకి వద్దాం. నీకు అనిపించిందా, జనాలకు అనిపించే పాయింట్ ఆఫ్ లో నీకు అనిపించిందా చెడగొట్టుకుంటుందని? ఆ, ఉమ్. ఎట్లా బ్యాడ్ అయింది కదా, ఉమ్. ఆ బ్యాడ్ అయింది కొంచెం. తప్పు నీది కూడా ఉందా చందేన్లా? తప్పంటే ఇక అనుకుంటారు బయట, ఇప్పుడు కావాలని చెప్పి. బయట కాదు చందు, నీది కూడా తప్పుందా లేదా ఇంట్లో? తప్పంటే నేను ఆపకపోవడం నా తప్పంటారు, అంతే కదా అంటారు. ఓకే. ఇప్పుడు యూట్యూబ్ షిఫ్ట్ చేసి వేరే ఏదైనా కంటెంట్ చేసుకుందాం, దీన్ని కొంచెం మారుదాం అన్న ఇంటెన్షన్ లో ఉన్నారు, అంతేనా భవాని? లేదంటే ఆయన చెప్పింది నేను ఎందుకంటే నేను ఒక రక్త చరిత్ర, లేదంటే నేను ఒక అది ఏమంటారు, అది వేరే వర్డ్స్ ఉంటాయి, అవి వాడితే కూడా కరెక్ట్ కాదు. ఆ టైప్ నేను ఒక సైకో సాడిస్ట్, నాకు నచ్చింది నేను చేస్తే, ఆయన చెప్పేది నేను, ఇట్లయితే ఏం కాదు కదా. అట్లయితే ఏం కాదు. నేను చెప్పే కాన్సెప్ట్ అయితే నాకు మంచిగానే అనిపిస్తుంది. కాకపోతే మా ఆయన ఏంటంటే జనాలు చెడ్డగా అంటున్నారు భవాని, కొద్దిగా మార్చుకో అంటుంది అంతే. మార్చుకోవాలి అని నీకు అనిపించలేదా ఎప్పుడు? ఏ కామెంట్ చూసినప్పుడు కానీ, ఎవరైనా ముఖం పట్టుకుని నువ్వు బయటకు వెళ్ళినప్పుడు? ఇప్పుడు అవి కూడా పెడుతున్నా కదా, డాన్స్ చేసేటివి పెడుతున్నాను, కామెడీగా చెప్పేటివి కూడా పెడుతున్నాను నా వీడియోస్ కూడా. ఈ సొక్కల గురించి, రాడ్ల గురించి, పొక్కల గురించి అయితే మాట్లాడవు కదా? లేదు, తీపిచ్చేసిన మంచి వీడియోస్ ఒక 10 పెడతారు కదా, 10 పెట్టినాక ఈ చెడ్డ వీడియోస్ ఒక 3-4 అట్లా తెప్పిస్తాను. తల్లి పేరు అనేది, పైసా అనేది అడ్డదారులు వెళ్ళి సంపాదించడం గొప్పతనమా నీ దృష్టిలో? కష్టపడి సంపాదించడం గొప్పతనమా? ఇంకే ఇట్లా ఏమనుకున్నా కూడా నేను చెప్పే అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ లేదు నీ దగ్గర. చెప్పండి. నేను చేసేదే కరెక్ట్, నువ్వు ఏది అడిగినా రాంగ్ అంటున్నావు నన్ను, అంతేనా? అట్లా నేనేం అనడం లేదు, మీరు అనుకుంటున్నారు. చెప్పండి. మీరు అని నన్ను అనకన్నా తల్లి, బయట జనాల గురించి మాట్లాడు. చెప్పండి. ఇంటర్వ్యూ జనాలు చూస్తారు, ఆడపిల్లలు చూస్తారు, ఎవరైనా చూడండి. నేను చేసేది చేస్తా, నేను మాట్లాడేది మాట్లాడు. నేను మాట్లాడే దాంట్లో ఒక పాయింట్ ఉంది. కాకపోయినా కూడా మా ఆయన అవి ఆపేసే, జనాలు నేను చెడ్డగా అనుకుంటున్నారు వద్దు అని ఆపేసాడు. వద్దు అంటుండు, తన మాట నేను వింటున్నా, అంతకుమించి ఏం లేదు. ఆయన చెప్పేది మంచిగా అనిపిస్తుందా, నీ మంచి కోసం అనిపిస్తుందా? ఇది దేనికైనా నా మంచి కోసమే చెప్తాడు తను. ఓకే. నువ్వు ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినావు కదా, నీకు భలే మజా వచ్చిన ఇంటర్వ్యూ ఏది? ఇంటర్వ్యూలో కూర్చొని షాక్ అయ్యారా, యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అతను అయితే మంచిగా మాట్లాడుతుంటే ఇంకోసేపు ఇంటర్వ్యూ ఇవ్వాలి, మజా అనిపించిన ఇంటర్వ్యూ అదే షాక్ అయ్యాయి ఇంటర్వ్యూ. మీ వీళ్ళు ఎవరితో ఇచ్చినావు కదా ఇట్లా పెట్టేది, అది నాకు నచ్చలేదు అసలు. దాని వల్ల నేను చాలా అంటే చాలా బ్యాడ్. కాదుమా, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక మాట, ఎవడన్నా మగోడు వచ్చి నేను రెచ్చగొడితే రెచ్చిపోతావా? రెచ్చిపోవటం అది నాది ఒక తప్పు ఉంది కాబట్టి నేను తప్పు నాది ఉందని నేను బరాబరిగా ఒప్పుకుంటా. ఎందుకంటే తను చెప్పమంటేనే చెప్పటం కాదు కదా, నాకు తెలివి ఉంది, నేను కావాలని చెప్పినట్టే ఉంటది. ఇప్పుడు నువ్వు కావాలని చెప్పినావా, ఓపెన్ గా చెప్పు, వాళ్ళు చెప్పమంటే చెప్పినావా? వాళ్ళు చెప్పమంటే చెప్పిన, దాంట్లో నా తప్పు ఒక 4 మాటలు చెప్పు, నేను అడుగుతున్నాను. ఏమని? ఏదన్నా ఎట్లా చేసే పిల్లలు అవుతారు,
ఎంత సైజు ఉంటే ఆడపిల్లలకు సాటిస్ఫాక్షన్ అవుతుంది ఒకసారి చెప్పు. ఇప్పుడు అవన్నీ ఎందుకులే. ఇప్పుడు చెప్పినా కదా, వ్యంగం గురించి చెప్పాను, ప్రెగ్నెంట్ గురించి చెప్పాను. నువ్వు చెప్పేటి అన్ని రాంగ్ తెలుసా నీకు ఈ విషయం? నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పాను. దాని వల్ల యూస్ఫుల్ అయ్యేటోళ్ళు కూడా. ప్రతి ఆడపిల్లలకు ఒకటే ఫీలింగ్ ఉంటుందా తల్లి? ప్రతి వాళ్ళకు ఉండాల్సిన, ప్రతి మొగోడికి ఒకటే ఫీలింగ్ ఉంటుందా? ప్రతి ఒక్కరికి ఉండాల్సిన. మరి నీకున్న ఫీలింగ్ బయట వాళ్ళకి చెప్తున్నా, నేను నీతులు చెప్తున్నా, నువ్వు వేడా చెప్తున్నావు. నువ్వు నాకున్న నీతులు అందరు యాంకర్లు విన్నారు నువ్వు చెప్పే సముద్రం ఈత కొట్టే ఏదో చాపకి ఈత నేర్పినట్టు సంతోషం కూడా కూర్చొని కూడా అవే నీతులు చెప్తాంటే కుదరదు ఇడ. నేను క్లారిటీగా అడుగుతున్నా, నీ హస్బెండ్ తో నీకు సాటిస్ఫాక్షన్ ఉంది, కానీ ప్రతి ఒక్కరికి నీ హస్బెండ్ నువ్వు పంపైతే టెస్ట్ చేయలేవు కదా. నువ్వు ఒక డాక్టర్ కావు. ఒక విషయం, అబ్బాయికి ఎక్కడ పట్టుకుంటే మూడొస్తుంది చెప్పు. అలాంటి ఇప్పుడు మీరు అడుగుతామని ఏం పిలవలేదు కదా. నేను అడగను కూడా, నువ్వు అంటున్నావు కాబట్టి, నేను చేసేది తప్పు కాదంటున్నావు కాబట్టి. ఏంటి నేను నా దాంట్లో తప్పేమని మీరు చెప్పినంత మాత్రం నాకు తప్పేం లేదు. అగో చూడు, అట్లా కాంప్రమైజ్ అవ్వకపోతే దాని గురించి డీటెయిల్స్ అడగాల్సి వస్తుంది. బరాబర్ నువ్వు మాట్లాడే దాంట్లో డాక్టర్స్ కు కొన్ని తెలుసు, కొన్ని అనుభవాలు ఉంటాయి. దాంట్లో నాకు అన్ని కొన్ని తెలిసిన లక్షలు లేదు కదా. నాకు అన్ని తెలిసిన పని లేదు. నాకు అసలు ఏం కూడా తెలీదు. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తున్నా. అంతకు మించి అయితే నువ్వు చెప్పేటి అన్ని నిజాలేనా? అందులో ఏం తప్పు లేవా? నిజాలు ఉన్నాయి కాబట్టే చెప్తున్నా. అబద్ధాలు అయితే నేనెందుకు చెప్తాను? ఉమ్. అంటే అనుభవమా? అనుభవం అనుకోండి, ఏమన్నా అనుకోండి, వాళ్ళైతే అంటే అనుకోవాలనా, ఉందా అనుభవం? ఉంది కాబట్టే కదా నేను చెప్పేది. అంటే పెద్ద పెద్ద ముసలోళ్ళని అడిగి తెలుసుకున్నావా, లేదంటే అదేం experience చేసి లేదు. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అంతకు మించి అయితే ఏం లేదు. చిన్న పిల్లవు, గుర్తుపెట్టుకున్నావు, చాలా చిన్న పిల్లవు. ఎట్లయినా అనుకోండి, చిన్నపిల్ల. ఒక 70 ఏండ్లు లేదంటే కాన్పులు చేసి. వాళ్ళే చెప్పాలని పని లేదు కదా. ఇప్పుడేమి అమ్మా ఇప్పుడు కాదమ్మా, ఇదేమన్నా సౌత్ ఆఫ్రికా అనుకుంటున్నావా? మనం కూడా చిన్న పిల్లగాళ్ళ దగ్గర. కాదు బాబాని, ఇదేమన్నా సౌత్ ఆఫ్రికా అనుకుంటున్నావు? ఇంత నీకు మీరు ఎట్లా ఇప్పుడు అయ్యి అడుగుతున్నారా, ఏం అడుగుతున్నారు మీరు? కాదు తల్లి, నాకు అన్ని తెలుసు అంటే చాలా కోపం వస్తుంది నాకు. నాకేం తెలీదు. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తున్నాను అంటున్నా. ఇది మీరు తప్ప. నువ్వు చెప్పేది రాంగ్ అని నేను అంటున్నా. అనుకో, నువ్వు అనుకుంటే సరిపోదు కదా. వాళ్ళు అనుకుని. ఓకే, మీ ఆయనలో నీకు ఇష్టమైన పార్ట్ ఏది? మా ముక్క, ఫ్లిప్సా, కళ్ళ, చెవుల, మెడనా, ఏంది? లేదంటే కండల? అట్లేం లేదు. ఐబ్రోస్ ఇష్టం, బాగుంటాయి. అవి చూసి పడిపోయినా? లేదు, బాగుంటాయి. ఇంకా ఇలా చేపించుకోపోయినా కూడా నీట్గా ఉంటాయి. చందు చెప్పండి. ఎప్పుడన్నా ఈమెను పెళ్లి చేసుకొని ఇక్కడ దాకా వచ్చి ఎందుకురా ఈమెను పెళ్లి చేసుకుని అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా? అంత గౌరవంగా రాలేదు, కానీ తొందరగా పెళ్లి చేసుకున్నా అనే ఫీలింగ్ వచ్చింది. కొద్ది రోజులు ఆగితే బాగుండు ఆ feeling వచ్చింది. అంటే ఏ విషయంలో? కొంచెం డబ్బుల విషయం, డబ్బులు లేనప్పుడు అనిపించిందా ఈ ఫీల్ అనేది, లేదంటే అదే ఒక ఈమె చేసే మంచి శాస్త్రాలకు అనిపించిందా? మంచి పొజిషన్ లో లేను కదా, చేతులు నిండా పైసలు లేవు కదా. చేతిలో ఒక 5 లక్షలు ఉంటే ఏం చేస్తూ వచ్చింది? ఏదైనా పెడదామని ప్లాన్ చేస్తా, ఏం బిజినెస్. పెడతావు? ఆల్రెడీ బిజినెస్ ఉంది కదా. నెలకు 40,000 సంపాదించడం, సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు సంపాదించినట్టు సంపాదిస్తున్నావు. నువ్వు ఎవరికి ఎంప్లాయ్ కాదు, నీకు నువ్వే ఎంప్లాయ్, నీకు నువ్వే ఓనర్. అవునా? ఏం పెడదాం అనుకుంటున్నావు? ఒక 5 లక్షలు ఉంటాయి. టిఫిన్ సెంటర్ చిన్న. టిఫిన్ సెంటర్ పెడతావు. ఆడ మళ్ళీ నువ్వు టిఫిన్ సెంటర్ పెడితే మీ ఆమె ఇటు ఉందనుకో, కొన్ని తినేటోడు ఎక్కువ తక్కువైపోయి చూడడానికి, అంటే తప్పు ఉద్దేశంతో కాదు, అరే ఈ పిచ్చ అయిపోతుందేమో మీరు టిఫిన్ సెంటర్ ఇట్లా పెట్టినావు అంటే. నువ్వు నేనా? ఇప్పుడు ఫేమస్ అవుతావు అంట. ఫేమస్, నేను చూడడానికి ఎక్కువ మంది వచ్చి తినిపోతారు. అది తెలుసులే. తెలుసా? అంటే నువ్వు చెప్పేది ఏముందిలే, వచ్చు నాకు తెలుసులే అంటున్నావా? ఆహా, ఇప్పుడు టిఫిన్ వార్నింగ్ ఇచ్చే సెంటర్ వాళ్ళు లో ఎక్కువ వస్తారు. వార్నింగ్ ఇచ్చేటోళ్ళని బాగా చెప్పు. నువ్వు ఇంకా బాగా మాట్లాడుతున్నావు. చందు ఓపెన్ గా చెప్పు, ఎవరైనా వార్నింగ్ ఇచ్చిర్రా ఫోన్ చేసి ఇట్లా ఈమెకి కొడతాము అట్లేం? అట్లా ఏం లేదు. భయం ఉందా కొడతారు బయటికి వెళ్తే? మొన్న ఎవరో రాంగ్ కాల్ చేసి అట్లా చేసిర్రు. ఏమన్నారు? ఏంది మీ భార్య ఇట్లా చేస్తాను, ఫస్ట్ తనకే అన్నారు ఫోన్. లేడీసా బాయ్సా? లేడీస్. ఏంటో చెప్పని చెప్పిన, ఏంది ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను అన్న. మీరెవరో చెప్పన్నా, మేము ఎవరో అయితే నీకు ఎందుకని ఫోన్ కట్ చేసి బ్లాక్ లో పెట్టారు. భవానీ వల్ల సమాజానికి యూజ్ ఏంటంటే? అది చెప్పలే, తెలియదు. నేను చూడను వీడియోస్ అసలు. ఓకే చేసుకుంటా. ఓకే, మీ వైఫ్ ఎక్కువ ఇష్టమా, మీ పాప ఎక్కువ ఇష్టమా? ఇద్దరు ఇష్టమే. పాప మొన్ననే వచ్చింది. వైఫ్ ఎక్కువ ఇష్టం అంటావా? పెళ్లి అంటే ఇద్దరు వచ్చారు కానీ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు ఇష్టం. పాప వచ్చిన తర్వాత వైఫ్ మీద ఎంతో కొంత తగ్గింది అనుకుంటే, అంటే తగ్గిందా అంటే చూడు దగ్గరకు వచ్చి చూస్తున్నావు. ఏం తగ్గలేదు. ఒకటే పాపనా? ఒకటే పాప. ఒక పాపకే నువ్వు అక్కడ దాకా వెళ్ళావు తల్లి. నీకు 2-3 పెడితే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలియదు. నిజంగా నువ్వు కుక్కడపల్లె సెంటర్ పెట్టినా పెట్టేటట్టున్నావు. నువ్వు అంత మొండిగా తయారైనావు నువ్వు. అనుకోండి, ఏమన్నా అనుకోండి. జస్ట్ అవి వీడియోస్ వరకేనా, వీడియోస్ తీపిస్తా ఉండు.
చూడు చందు అంటే నేనేమంటున్నా, ఓకే చేస్తుంది, బట్ మనం రేపు పొద్దున ఏది చేసినా సమాజం కోసం, ఎందుకంటే సమాజంలో ఉన్నాం కాబట్టి ఎంతో కొంత యూజ్ అవ్వకపోయినా పర్లేదు మన వల్ల, కానీ చెడగొట్టేటట్టు ఉండొద్దు అనేది నేను చెప్పట్లేదు. ఆ విషయం ప్రతి ఒక్కరి ఇంటెన్షన్. ఆడపిల్లలు ఎవరైనా సరే, అరే ఇప్పుడు భవానీ వల్ల చెప్పేది ఏంటంటే నేను కూడా లాంగ్వేజ్ చేంజ్ చేసుకో, చెప్పేది కరెక్టే కానీ లాంగ్వేజ్ చేంజ్ చేసుకో, లాంగ్వేజ్ వల్లనే అందరికి ఇబ్బంది అవుతుంది. కాదు ఆ ఇప్పుడు లాంగ్వేజ్ కొంచెం చేంజ్ చేసుకో అని చెప్తున్నా అంతే. వాళ్ళకి ఏంటంటే ఒకే లాంగ్వేజ్ లో చెప్తా అంటే అంత ఇంట్రెస్ట్ ఆ, అనిపించట్లేదు. కొంతమందికి ఏమో నువ్వు ఓన్లీ జనాలనే చూస్తావు, మీ ఆయనను కూడా బోర్ కొట్టని అట్లనే చేస్తావు. హ్మ్? మీ ఆయన కూడా బోర్ కొట్టకుండానే చూసుకుంటావా, లేదంటే జనాల మీద నువ్వు అంత ఫోకస్ చేసినావు అంటే మీ ఆయన మీద ఎంత ఫోకస్ చేసినావు? ఫోకస్ బాగానే చేస్తాను నేను ఎవరి మీద అయినా. సరస్తావు గట్టినే. లేదు లేదు ఎప్పుడు కొట్టలేదా చందు నిన్ను? ఏ లేదు, తిట్టిందా ఎప్పుడన్నా? ఏమని ఏ వర్డ్స్ వాడుతుంది? తిడుతుంది. ఏ వర్డ్స్ ఎక్కువ వాడుతుంది? గొడవ బాగా అయినప్పుడు బూత్ మాటలే. బూతు మాటలు అంటే బూత్ మాటలు అంటే బూత్ మాటలు ఉంటాయి కదా, బాడుకో, అంత ఘోరంగా నార్మల్గా అంటే మంచి చెడ్డ బాడుకో, మంచి చెడ్డ వాడుతుంది అంటే మంచోడు చెడ్డోడు అన్నట్టు. తిడుతుంది. ఇంకా ఆమె తిడుతుంటే అరే భలే తిడుతుంది నా పిల్లం అనిపించిన వర్డ్ ఏంది నీకు? అట్లా ఎందుకు అనిపిస్తుంది అన్న, కోపం వస్తుంది. ఏడగొట్ట చెవుల మీకు జరిస్తే జిల్లు అంటది అనిపిస్తుంది అని మనసులో ఫీలింగ్. అట్లాగే అంటారు. ఇక చెంపతో చదిస్తే చెంప పగిలిపోయింది నీకు అంటారు. ఎందుకు నీ చెంపి టుబ్బింది కొడితేనేనా? అట్లా ఏం లేదు, నార్మల్ గానే ఉంటాయి నావి. లేదు లేదు, ఒకటి తక్కువ ఉంది ఒకటి ఎక్కువ ఉంది. ఏమో మరి. లేదు, ఈ చెంప నువ్వు బాగా ఫోకస్ చేయి. ఈ చెంప ఉందా, ఇది కొంచెం ఇట్లా ఉబ్బినట్టు ఉంటది, ఇది కొంచెం ఇట్లా సాఫ్ట్ ఉంటది. ఎందుకంటే ఎక్కువగా ఈ చెంప మీద కొడతాడు మీ ఆయన. అట్లా ఏం లేదు, బాగానే ఉంటాయి నా అయితే. మీ ఆయన ముందు ఉన్నావు కదా అమ్మా, మీ ఆయన చెప్పమని నేను చెప్పడం కాదు. మీ ఆయనే చూడు, రెండు సేమ్ ఇట్లా పాలబుగ్గలు వెళ్ళినట్టు వెళ్ళినాయి. ఇట్లా గడ్డం ఉండట్ల పెద్దోళ్ళలాగా గడుపుతున్నాయి. ఎందుకంటే ఆ గడ్డం కూడా నువ్వు అన్నావు కదా ఇప్పటిదాకా చిన్నపిల్లోడు లెక్క అంటారు. ఆయన చిన్నపిల్లోడు లెక్క ఏం లేడు, గడ్డం తీసేస్తే చిన్నపిల్లోడు లెక్క. అప్పుడు అంటే అది గడ్డం కూడా లేదు అప్పుడు అన్నారు. నువ్వు అనుకుంటున్నావు నీకు 60-70 ఉన్నాయని? నాకా ఇప్పుడు కామెంట్లు చేసేటోళ్ళు ఆ మాట్లాడుతున్నారు, 60-70 ఏళ్ళ ముసలమ్మలా మనం చేసే పనులు అట్లా ఉంటాయి కదా అనుకోని ఇంకా నేను పట్టించుకోను. వాళ్ళే తప్పు, ఎటు తిరిగి వచ్చినా వాళ్ళదే తప్పు. భవానీ రైట్. అది నా కంటెంట్ ఆమె దృష్టిలో ఆమె కరెక్ట్ ఓకే, అనుకుంటుంది. నువ్వు ఇంతమంది నీతో సెల్ఫీలు దిగిరు కదా తల్లి, బయటికి వెళ్తావు కదా, నీకేమైనా పిచ్చా ఇట్లాంటి వీడియోలు తీస్తున్నావు అని ఎవరు అట్లా అడగలేదు? అనేటోళ్ళు ఏం లేదు, బాగా మంచిగానే మాట్లాడుతున్నావు అక్క, కాకపోతే ఇప్పుడు పొక్కలు అవి ఇవి అంటున్నావు కదా అక్క. అవి కొద్దిగా ఎందుకంటున్నావు అక్క అంటే, కాదురా మరి ఒకే లాంగ్వేజ్ మాట్లాడుతా ఉంటే వాళ్ళకు కూడా మంచిగా అనిపించదు. అలాగా మన ఫాలోవర్స్ కి మనం కొద్దిగా అంటే ఇక బెటర్ గా డైరెక్ట్ మాట్లాడితే దిగింది అన్నట్టు. ఇంకా మాట్లాడితే బాగుంటదిరా అని నేను మాట్లాడిన అంతే, ఏం లేదు. ఒక మాట, పెళ్లి కాకముందు నుంచి ఇవే బూతులా నీకు? పెళ్లి అయినాక నేర్చుకున్నా? లేదు, ఇప్పుడే 4 months కదా. టిక్ టాక్ కూడా చేసేదాన్ని, అందులో అంటే డాన్స్ నీకు మాత్రం పాప పుట్టినప్పటి నుంచి ఇవన్నీ బహిరంగంగా చేయాలి, తప్పేముంది? నా మొగడు నేను 4 గోడల మధ్యలో చేసినాం, కొంతమంది బయట తెలియదు, చిన్న పిల్లలకు ట్రైనింగ్ చేయాలనా? ఈ దరిద్రాన్ని రుద్దుదామనా? దరిద్రమని మీరు అంటున్నారో వాళ్ళు అంటున్నారో నాకు తెలియదు కానీ నేను అమ్మ చెప్పేది వాళ్ళెవరమ్మా? వాళ్ళు అంటున్నావు మళ్ళీ, ఆడపిల్లల మగపిల్లల? ఇప్పుడు నువ్వే అంటున్నావు కదా దరిద్రం అని. అవును, 100%. ఇప్పుడు ప్రతిది ఏదైనా సరే తల్లి, 4 గోడల మధ్యలో అద్భుతం. మీరు ఏదన్నా అనుకోండి, లోపల సఫర్ అయ్యే ఆడోళ్ళు ఉన్నారు, లోపల సఫర్ అయ్యే మగోళ్ళు ఉన్నారు. నేను అందుకే ఏం వాళ్ళకి చెప్తున్నా చెప్తున్నా తల్లి, నేను. కుక్కడపల్లిలో ఒక రూమ్ చూద్దాం, ఏదైనా మంచి స్వెటర్ చూద్దాం, బయట బోర్డు పెడదాం నీ ఫోటో పెట్టి, పెట్టుకోండి ఇంకా సమరం దొరసాని. పెట్టండి. ఈ సమరం దొరసాని దగ్గరికి వస్తే మీరు సంబరపడతారు అనేది ఒక టైటిల్ పెట్టేసి, ఓకేనా? దేనికి సంబరం పడుతుంది? నేను చెప్పే టిప్స్ మీకు ట్రైనింగ్ రాకపోతే మీ ట్రైనింగ్ ఇప్పిస్తుంది, మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే సాటిస్ఫాక్షన్ ఎట్లా చేయాలో, లేడీస్ ట్రైనింగ్, బాయ్స్ ట్రైనింగ్, కొత్తగా పెళ్ళైన ట్రైనింగ్ అనే ట్రైనింగ్ సెంటర్ అని పెట్టి ఈ సబ్జెక్ట్ కింద ఈ సబ్జెక్ట్ కింద అని పెడదాం. దేని గురించి ఆశించట్లేదు, కానీ నేను చెప్పే దాంట్లో ఒక చిన్న మెసేజ్ ఉంది, అదే చాలా అనిపిస్తుంది నాకైతే. పెద్ద పెద్ద పదాలు వాడక తల్లి, ఏముంది చాలా పెద్ద పదాలు తల్లి. దాంట్లో పదాలని మీరు అంటున్నారు, నాకు తెలిసినంత వరకు అయితే నేను ఎక్స్ప్లెయిన్. ఏం తెలుసు నీకు? తోకమాట ఏం తెలుస్తలే నీకు? నాకు తోకమాట తెలియాల్సిన ఏం తెలియదు నీకు, నువ్వు మాట్లాడేదే కరెక్ట్. ఒక మూర్ఖత్వంలో పెరుగుతున్నావు నువ్వు. నేను ఓపెన్ గా చెప్తున్నా, నేను అసలు ఈ సబ్జెక్ట్ అది గుంజొద్దు అనుకున్నా. నువ్వు మాట్లాడేది ఎట్లుందంటే, మీ ఆయన ఇక్కడ వేస్ట్ కాడు, నేను ఇక్కడ వేస్ట్ ఫెలోని, ఇక్కడ ఉన్న కెమెరామెన్, నువ్వు ఒక్కదానికే మొత్తం తెలుసు, బాగా అనుభవం వచ్చింది. నేను ఫస్ట్ అడుగుతున్నా తల్లి, ఫస్ట్ మీ ఆయనతోనే కదా? అవును కదా, నువ్వు 100 మందితో ఎట్లా చెప్తావు నువ్వు? ఎట్లా? ఇప్పుడు నాకు తెలిసిన అనుభవంలో నేను చెప్తున్నా. మీ ఆయన సౌత్ ఆఫ్రికా అమ్మా?
ఇప్పుడు మీరు మరీ అట్లా మాట్లాడినంత మాత్రం సరిపోదు కదా. ఊకో తల్లి నువ్వు మరీ భలే. నేను ఇంకా చాలా ఉన్నాయి నేను అడిగితే ఒకటి భవాని నేను అడుగుతున్నా, మీ ఆయనది సౌత్ ఆఫ్రికా ఆయనది ఉన్నంత ఉందా? ఇప్పుడు నా గురించి నీకు తెలియడానికి నా బొడ్డే కోసి అరే నువ్వు బహిరంగంగా చెప్తున్నావు, ఇంకేముంది? ఇప్పుడు ఒకటి భవాని, మీ ఆయనది సౌత్ ఆఫ్రికా అంత ఉందా? ఇప్పుడు మా ఆయన ఇన్వాల్వ్ చేసిన పని లేదు. ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నా ఇదే తెలివి మా ఆయన ఫ్రెండ్స్ అని చెప్పేటప్పుడు ఉండాలంటున్నా. ఎందుకు ఇన్వాల్వ్ చేసింది తెలుసా? లాజికల్ గా పాయింట్ లేకుండా నేను సబ్జెక్ట్ లేకుండా మాట్లాడను. మాట్లాడండి. నువ్వు ఇదే క్వశ్చన్ అంటావని నాకు తెలుసు, ఓకేనా? మా ఆయనని ఇప్పుడు ఇన్వాల్వ్ చేయాల్సినంత అవసరం ఏముందని నువ్వు అన్నావు కదా. మీ ఆయన గురించి నువ్వు మాట్లాడకపోతే ఈ రోజు మీ ఆయన ఇంటర్వ్యూలో కూర్చోబెట్టకపోతే ఏమని మాట్లాడారు? మా ఆయన ఫ్రెండ్స్ చెప్తారు, మా ఆయన వచ్చి టిప్పులు తీసుకుంటారు. ఒక్కటే చెప్పాను, కామెంట్ ఒకటి లక్షల మంది చూస్తారు తల్లి, కొన్ని లక్షల మంది చూస్తే చూడాలనే కదా నేను పెట్టేది. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఎట్లా భరిస్తున్నావు చందు? ఇప్పుడు తనది లేదా మంచిగానే తీసేపిస్తాను. ఉంది. అదంతా నాకు కోపం వచ్చే నేను తీసేపిస్తాను. నార్మల్ వీడియోస్ చేపిస్తాను, అవన్నీ నేను అంత ఘోరంగా వద్దనే తీసేపిస్తాను చెప్పి. ఓకే, పాప పేరేం పెట్టారు చందు? నాన్సీ 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 లాన్సీ. నాన్సీ నాన్సీ, సూపర్. ఎవరు పెట్టారు పేరు? ఆమెనా నువ్వా? ఇద్దరం పెట్టిన. ఇద్దరు కలిసి పెట్టారా? వేరే దగ్గరికి టిప్స్ తీసుకున్నారా? ఏ పేరు పెడితే బాగుంటది? పంతులను అడగడం. ఎవరిని అడగాలే, తను చెప్పింది ఈ పేరు అయితే కొంచెం మంచిగా ఉండాలంటే ఇక ఓకే చేసి పెట్టాను. ఓకే, బిడ్డ పుట్టక ముందు బిడ్డ పుట్టిన తర్వాత డిఫరెన్స్ ఏంటి పాప? అంటే మీ కెరియర్ బిడ్డ పుట్టక ముందుకు ఎలా ఉండేది, పుట్టిన తర్వాత లక్ష్మీదేవత వచ్చిన తర్వాత ఎలా ఉంది? బిడ్డకు పుట్ట ముందు బిజినెస్ లేదు, తర్వాత బిజినెస్ కొంచెం కొంచెం మా మామయ్య ద్వారా బిజినెస్ పెట్టాం. ఓకే, నీ లైఫ్ లో భవాని నీ శత్రువు ఎవరు? నీ లైఫ్ లో నీ శత్రువు ఇప్పటికీ గుర్తుండిపోయిన చెప్తున్నా. నేనని చెప్పకు. నాకు స్కూల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండే. ఆ అమ్మాయిని నేను చనిపోయే దెయ్యం అయితే దాన్నే పెట్టుకోదాం అనిపిస్తుంది, అంత కోపం ఉంది ఇప్పటికి. ఎందుకు? ఇంకా స్కూల్లో ఇప్పటికి కూడా గుర్తుంది. అమ్మాయి కొంచెం రఫ్ అండ్ టఫ్ గా. నీకంటే రఫ్ అండ్ టఫ్ అయితే కాదు. ఏం కావుండే, ఇంకా దాన్ని నేను చనిపోయినా కూడా దాన్ని పట్టుకొని ఇప్పుడు కూడా కొట్టాలనిపిస్తుంది. అంటే ఏ విషయంలో? అంత చచ్చిపోయినా నేను దయ్యమై పడతా అనే అంత ఏంది? ఇంకా ఉంటది కదా, కోపాలు అనేవి ఉంటాయి. ఏ విషయంలో కోపం? అంత పెద్ద కోపం అంటే నువ్వు లవ్ చేసి ఆయన ట్రాప్ చేస్తున్నా కోపం రావాలి లేదా? అంత నాలెడ్జ్ లేదు కదా స్కూల్లో అప్పుడు. నేను 5th క్లాస్. అప్పుడు నాలెడ్జ్ లేదు, ఇప్పుడు ఉందిగా. ఉండే కానీ ఇప్పటికి కూడా తన మీద కోపం ఉంది. పెళ్ళైపోయింది ఆమెకి? పెళ్ళైంది, తనకి 2 పిల్లలు. నువ్వు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నావు తెలుసా నీ ఫ్రెండ్ కి? తెలీదు, ఆమె గురించి ఇంకా కాంటాక్ట్ కూడా లేదు. ఈ వీడియోలో ఆమె చూస్తుండొచ్చు కదా, మరి అంత పెద్ద వర్డ్ వాడుతున్నావు. రేపు పొద్దున ఏదైనా అయింది అనుకో, నువ్వే చేయించినావు అని అనుకోరా వాళ్ళు? మాట్లాడేటప్పుడు ఒకటి భవాని, నేను ఒకటే చెప్తున్నా, మాట్లాడేటప్పుడు రేపు ఎట్లుందంటే ఏం చేయకపోయినా పట్టగలిసి చేసుకుంటారు. ఆ అమ్మాయికి ఏదన్నా అయితే అమ్మాయి పేరు తీసుకురావట్లేదు, అమ్మాయి పేరు తీసుకురావట్లేదు, అది లాజిక్ కనిపెట్టారు. స్కూల్ ఫ్రెండ్ అంటే నువ్వే కదా. స్కూల్ ఫ్రెండ్ అంటే తను ఒకటే లేదు కదా. ఒకటి తల్లి, నీ మీద కోపంతోని ఇదే పాయింట్ అని ఈ వీడియో క్లిప్ తీసుకెళ్లి పోలీసులకు చూపించి నీ మీద కేసేస్తే ఏం చేస్తావు? వేసుకోండి. ఏముంది అందులో అసలు? ఏముంది మరి? మీకు ఏం కావాలి చెప్పు, నీకు ఏముంటే ఉన్నట్టు అనిపిస్తే చెప్పు. కేసు ఉంది అసలు అందులో? ఏ లాజిక్ ఉంది? నాకైతే ఏ లాజిక్ కానొస్తలే మీరు చెప్పే దాంట్లో అయితే. ఇప్పుడు కేసు అంటున్నా, దేనికి వేస్తారు చెప్పండి మరి మీరు కేసు అయితే? నేను వదిలిపెట్టాను, దయ్యమైన పడతా అంటే నీకు ఇంకా ఏముంది? 2 దెబ్బలు కొట్టేద్దా, అదే సాటిస్ఫై నాకైతే. ఎవరు పోలీసు వాళ్ళ? నేను ఎవరు? ఆమెను కొట్టినావా? కోడదామని చూస్తున్నా ఇప్పటికి. దేని వల్ల అంత కోపం వచ్చింది? క్లారిటీ చెప్పు. అంటే స్కూల్ డేస్ లో చిన్న గొడవలు ఉంటాయి. చిన్న గొడవ అంటే నువ్వు చూసినా ఆమె చూసిందా, లేదంటే నువ్వు తెచ్చిన టిఫిన్ బాక్స్ ఆమె తిన్నదా? టిఫిన్ బాక్స్ అనే కావు, ఇంకా ఉంటాయి కదా, బుక్స్ దొంగతనం చేసింది, అది నా మీదే నెట్టేసింది టీచర్ దగ్గర. ఓకే, ఇంకా అట్లా విషయం అయింది, పేరెంట్స్ దాకా పోయింది, ఇంకా తిట్టారు. ఆ కోపం ఉంది. చాలా పెద్ద కోపం, చూడండి, చాలా పెద్ద కోపం. ఓకే, నీకు స్కూల్ లైఫ్ లో మంచి మెమొరీ? 10th క్లాస్ బ్యాచ్ బాగుంటారు. ఎంతమంది ఫ్లడ్ చేశారు దాంట్లో? నేను ఎవరేం చేయలే, మంచిగా ఉంటారు అందరు నాతో. నేను బాగా నీ పార్ట్స్లలో నేను పొగిడే పార్ట్ ఏంటి? కళ్ళు కాకుండా ఏదైనా స్ట్రైట్ గా మాట్లాడతారు భవాని, అంతే. నీకు కాంప్లిమెంట్ ఇచ్చింది వాళ్ళు అదేనా? స్ట్రైట్ గా మాట్లాడుతుంది భవాని. నీకు ఎంతమంది శత్రువులు ఉన్నారు ఇప్పటికి? ఇవ్వలేదు, ఆమె ఒక్కతే శత్రువు అంటే. ఆమె కూడా ఏం లేదు, ఏదో అంతే. చచ్చిపోతే దయమే పడతావు. పడతాం ఏం లేదు, 2 చెంపల మీద వాయించడం. ఇప్పటి వరకు అయితే ఇవ్వలేదు నాకైతే. నిన్ను పెళ్లి కాకముందు తిట్టినోళ్ళు మీ అమ్మ గానీ మీ డాడీ గానీ లేదంటే బయట వాళ్ళు కానీ నేను తిట్టిన సందర్భాలు
ఏదైనా విషయంలో ఫన్నీ అంటే చిన్న చిన్న శిల్పి పనులు చేస్తాం. ఉంటాయి కదా అన్ని ఇంకా. ఉమ్. అన్నీ ఉంటాయి కదా అంటే నేను చేసేది నువ్వు చేస్తావా, నువ్వు చేసేది నేను చేస్తా? అంటే మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు. చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తారు తల్లి? పిల్లల్ని కొట్టడమో లేదంటే చెట్లు ఎక్కడమో మగ పిల్లల్లాగా ట్రీట్ చేయడమో. అదే నాకుండే చిన్నప్పుడు రవి అని ఫ్రెండ్ ఉండే, తను నేను మంచిగా ఆడుకుండే మంచిగా. ఏం చేస్తుండే ఇప్పుడు రవి? రవియా జాబ్ చేస్తున్నాడండి. జాబ్. ఫ్యామిలీ ఫ్రెండా? ఫ్యామిలీ ఫ్రెండ్ కాదు, స్కూల్ ఫ్రెండ్ తను. ఇప్పుడు జాబ్ చేస్తున్నాడంట తను. ఇప్పుడు నీ వీడియోలు చూసి నీ స్కూల్ ఫ్రెండ్స్ ఎవరైనా మెసేజ్ పెడుతురా? ఎవరి కాంటాక్ట్ అయితే లేదు నాకు. నిన్ను గుర్తుపడతారు కదా, చిన్నప్పటి నుంచి ఇట్లనే ఉన్నావుగా. అప్పుడు కర్రెగా డాంబర్ కోతున్నట్టు ఇప్పుడు తెల్లగా కాలే కదా. లేదు లేదు, అప్పుడు కూడా వెయిట్ గానే ఉండే. బయటగానే. ఇప్పుడు నువ్వు ఫీల్ అవుతున్నావు అందగత్వని? లేదు లేదు, నేను నార్మల్ గానే ఉంటా. మీ ఆయన అందంగా ఉండని నేను అనుకుంటున్నా. మా ఆయన మీరు అనుకోండి, ఏమన్నా అనుకోండి. నువ్వు అనుకుంటున్నావు అందంగా, అద్దంలో చూసుకున్నావు నీ ఫీలింగ్ నేను చాలా సెక్సీగా ఉంటా అనుకుంటావు? లేదు, నేను నార్మల్ గా ఉంటా చూడడానికి. పర్లేదు అంతే. మీ ఆయన అప్పుడు ఏమన్నా అడుగుతావా ఏమని? నేను చాలా బాగుంటా కదా, నేను బాగుంటాను పొగుడు అని? నేను అట్లా అనను. మా ఆయన కూడా అట్లా ఎక్స్పెక్ట్ కూడా చేయడు. ఫస్ట్ మీ ఆయన నిన్ను ఎక్కడ కిస్ చేశాడు? ఇప్పుడు ఆయన్ని చెప్తారా ఏంటి? మీ ఆయన ఎక్కడ కిస్ చేసి ఇష్టం? ఎవరికి? నువ్వు చెప్పే దాంట్లో ఈ కిస్లో లెక్కనా? మా ఆయన దీని గురించి అయితే ఏం మాట్లాడలేదు. బయట మొగోళ్ళ గురించి అయితే మాట్లాడుతావు. ఇంకా వాళ్ళ గురించి అంటే మజా వస్తుంది కదా, వాళ్ళ సెక్స్ గురించి వాళ్ళ గురించి మాట్లాడుతుంటే నీకు అట్లా ఏం లేదు. కనిపిస్తుంది ఎట్లా మందు తాగినట్టు? నేను మందు తాగను కదా. మందు తాగినట్టు అన్న, తాగుతావు అనలే నేను. ఏం చెప్పాను ఇంకా. మీ ఆయన ఫస్ట్ టైం నేను ఎక్కడ కిస్ చేసి ఇక్కడ చేసింది అంతే. ఎట్లా అనిపించింది కిస్ చేయగానే? ఇంకా చిన్న పిల్లలాగా అనిపించింది నాకు. మా ఆయన ఏదో పెద్ద అన్నట్టు అనిపించింది అంతే. నేను ఇంకా చిన్న పిల్లనా లిప్స్ కిస్ చేయాలి కానీ? అట్లా ఏం లేదు. ఓకే. ఈ లాస్ట్ టైం లో ఎప్పుడు కిస్ చేసింది మీ ఆయన? ఎందుకు ఈ మధ్యలో ఏం లేదు. ఈ వీడియోస్ గురించి ఇష్యూలు అవుతాను అంతే. అయితేనే కదా మారాలని ఎప్పుడు అనిపించలేదా? ఇష్యూలు ఎందుకు, మనకి మంచి ఫ్యామిలీ, నాకు పాప ఉంది, మంచిగా ఉండాలి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి అర్థమవుతుందో అర్థం కావట్లేదు. లేదమ్మా మాకు తెలియలేదు, తెలియకలదాన్ని నువ్వు ఒక్కదాని సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చేవాడు. ఏమో తెలియదు. నిన్ను ఈడ కాదు సౌత్ ఆఫ్రికాలో వదిలేయాలి నేను. తెలియని తెలివి తక్కువ అనుకోండి, మీరు ఎట్లయినా అనుకోండి అన్న. వాళ్ళు ఎట్లా సరే ఈ మధ్య మీరు ఆ రొమాంటిక్ ఆ ఫీలింగ్ మర్చిపోయారు కదా ఒక్కసారి. చందు నా కోసం కిస్ చేయవా మీ వైఫ్ ని? తెలియదా? తప్పేముంది, నువ్వు కిస్ చేయమ్మా పోనీ. ఇప్పుడు మీడియా నువ్వు చేసే వీడియోల కంటే మీడియాలన కిస్. మీ ఆయనే కదా అమ్మ, బయట అయినా కాదు కదా. మీ ఆయన తప్పేముంది దాంట్లో? ప్రేమ చూపించుకోవడమే అంటారు దాన్ని. చాలా రోజులు అయితే గొడవ ప్రేమ లేదంటున్నావు కదా, కనీసం మా దీంట్లోనైనా ఫీల్ అవ్వండి. ట్రోల్స్ వేసుకుంటారు ఇంకా చూసేటోళ్ళని. దేనికి ట్రోల్? మీ ఆయన లేదంటే నువ్వు ఉంచుకున్నాయన కాదు, లేదంటే నీ లవర్ కాదమ్మా. మీ ఆయన. నువ్వు గింత తెలివి ఉంది నీకు, ఆడేందుకు నీ తెలివి తెడ్డి ఇది అయిపోతుంది? తెడ్డి ఏం లేదు, నాదేం లేదు. వాళ్ళకి చెప్పే విధంగా వాళ్ళు చెప్తున్నాను. ఇంకా ఎవరైనా నువ్వు సాడిస్ట్వి అనుకోండి. అనుకోండి కాదు సాడిస్ట్వి. అట్లా అనుకునే హస్బెండ్ దగ్గరికి వచ్చేసరికి ఆలోచనలు మైండ్ పని చేస్తుంది. అక్కడ కూడా మైండ్ పని చేయటం కాబట్టి సరే మీ ఆయన కిస్ చేయాలంటే చేయకున్నా పర్లేదు, ఎక్కడ కిస్ చేస్తావు చేయాలంటే? నువ్వు ఇక్కడ ఇస్తా చేయకు సార్. ఇప్పుడా? ఏమొద్దు. నువ్వేమైనా లిప్స్ కిస్ చేయలేదా? ట్రోలింగ్ చేయడానికి నుదుటి మీద కిస్ చేసుకోవడానికి ఏముంది? ఓకే, చేయి మీద కిస్ చేయపోని, హ్యాండ్ మీద చేయబోద్ది కదా. సరే మరి చెయ్యి, ప్రేమతో చేయి. నీ అమ్మ బర్రె చేతులు అని చేయకు. లేదు, మా ఆయన బాగానే ఉంటాయి. ప్రేమతో చేసినట్టు చేయలేదు. ఏదో ఆయన పని పోయేసి వస్తే మొత్తం మట్టి అంటినట్టుంది. ప్రేమతో కిస్ చేయాలా? అట్లా ఆగు జర, ఫస్ట్ ప్రపోజ్ చేయి. మీ ఆయనకి ఎట్లా చేస్తావు? చెయ్యి. లవ్ యూ బేబీ, నువ్వంటే నాకు ఇష్టం. ఫస్ట్ ఎట్లా ప్రపోజ్ చేసినావు? నేనా? ఫస్ట్ ఆయన ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఐ లవ్ యూ టు ఎట్లా చెప్పినావు? ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు మీ ఇద్దరు? ఇట్లా మా హస్బెండ్. ఒకసారి ఎట్లా చేసినావు చేయి చెందు. ఎప్పుడు చేయలేదు, అది ఎప్పుడో 4 years బ్యాక్. ఎట్లా చెప్పినావు అదే చెప్పు. నార్మల్ గా నువ్వు అంటే ఇష్టం నాకు, పెళ్లి చేసుకుందామా అని అడిగిన. నువ్వేమన్నావు? ఐ లవ్ యూ టు అన్నావా? చెప్పు ఒకసారి. లవ్ యూ బేబీ, నువ్వు తప్ప నాకు ఇవ్వలేరు. ఏదో టైం పాస్ కూడా కాదు, వాళ్ళకి తెలియని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంకా వాళ్ళు ఏమనుకున్నా మనకు పర్లేదు. నేను చేసేది నేను చేస్తా. నా వీడియోలు డిలీట్ చేయకు. సంతోష్ అన్న కూర్చోబెట్టి నిన్ను మోటివేషన్ చేసినట్టుంది, నన్ను నెగిటివ్ చేస్తున్నాడు. ఎవరు ఎట్లా అనుకున్నా, ఎవరు ఎట్లన్నా అనుకోని, యాంకర్లకు పని లేదు, మన ఇద్దరికి పని ఉంది. నువ్వు కొబ్బరి బొండలు కొట్టేది వదిలేసి వచ్చినావు. నేను ఆ బ్యాచ్ తో తిరుగుడు బానేసి నేను ఇడికి వచ్చిన. పిల్లెటనా ఓని పిల్లగా పిల్లొద్దు ఏమొద్దు, నువ్వు నేను మంచిగా కలిసి లేదు.
మా అమ్మాయి కూడా ఉంటది కదా, ఇప్పుడు చేయాలా? చేయాలిగా, మరి ఏం చేస్తున్నావు? లవ్ యూ బేబీ, ఆ. నువ్వు తప్ప నాకు ఇవ్వలేదు. ఎవరున్నా నేను నీకు చెప్పా, లేదు. కిస్ చేయి మరి. మ్మ్. ఎట్లుంది చెప్పాలా? సర్కార్ చెట్టు తుమ్మ చెట్టుని ముద్దు పెట్టుకున్నట్టు. ఏమో మరి. నీకు ఎట్లా ఇప్పుడు ఎట్లా అనిపించింది? మీ ఆయనను పట్టుకున్నప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? మ్మ్. సాలిడ్ గా ఇట్లా టిప్పర్ రాలు వచ్చి ఏదో ఏదో సంథింగ్ డైలాగ్ ఏంటది? టిప్పర్ రాయి వచ్చి గుద్దినట్టు సమ్మ 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 అనిపిస్తుంది అంతే. ఓకే, మీ ఆయనలో ఇప్పుడు హ్యాండ్ పట్టుకున్నావు కదా, నీ ఫీలింగ్ ఏంటి? ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఏంటంటే నాకు ధైర్యం అంతా మా ఆయన. ఉమ్. మా ఆయనను చూస్తూ బతికేయచ్చు అనిపిస్తుంది ఒక్కో టైంలో అయితే. భవాని, మ్మ్. లాస్ట్ ఎప్పుడు ఏడ్చినామా? ఏంటిది? ఏడవడం, ఏడవటం. ఎమోషనల్. నేనంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఉండబట్టి ఇంకా మా ఆయన చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఏడవడం అడిగిన మీరు మీరు నాలుగు గోడల మధ్య చేసేది నేను అడగట్లా. ఎమోషనల్ అంటే బాధ అనిపించి ప్రాబ్లం వచ్చి నువ్వు ఏడ్చిన లాస్ట్ టైం ఏడ్చిన సందర్భం ఏది? ఇప్పటికి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటికి కూడా ఏడుస్తాను నేను. ఇంకా మా ఆయన్ని చూడంగానే ఉన్నాడులే నా మొగుడు, నీ మొగుడే అమ్మా, అదే వేరేటోళ్ళ మొగుడు ఏం కాదు, నీ మొగుడే. నా ఇన్నర్ ఫీల్. Okay. చూసుకుంటారులే తను, ఓకే నాకు తనే భరోసా. ఓకే. చందు, ఈ మధ్య ఎప్పుడన్నా ఈమె వల్ల కావచ్చు, ఇంకో సమ్ ప్రాబ్లం వల్ల కావచ్చు, ఎప్పుడన్నా కళ్ళల్లో తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు తిరిగిన సందర్భం ఉంది? ఉన్నాయి, చాలా ఉన్నాయి. దేని గురించి? ఒక పరంగా అయితే వీడియోస్ గురించి ఏడ్చినావు ఎప్పుడన్నా? ఏడవలేదు కానీ బాధపడ్డా. ఎవరికన్నా నీకు బాధ వస్తే ఎవరికి ఫస్ట్ చెప్పుకుంటావు చందు? మా మమ్మీకి ఏమంటది మమ్మీ చెప్పినప్పుడు? ఫోన్ లేరా తెలియదు అంటదా? చెప్తుంది, అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అయిపోతుంది ఏం కత్తి అంటది. చందు, ధైర్యం ఎవరంటే ఏం చెప్తావు? ధైర్యం ఏమారంటే నాకు నేను ఇంకా ఈరోజు చందు ఇక్కడ ఉన్నాడంటే కారణం ఎవరు? భవాని. చందు నేను తిట్టాలనిపిస్తున్నా. ఇక్కడ అంటే ఇంటర్వ్యూలో ఉన్నదానికి తనే కారణం. అట్లా అడగట్లే, నేను ఇంటర్వ్యూ గురించి డిస్కస్ చేయట్లా. అంటే ఇక్కడ దాకా వచ్చి ఇంత పెద్దోను అయ్యి ఈరోజు ఒక బిజినెస్ అనేది అది చిన్నదా పెద్దదా సెకండరీ, బిజినెస్ అనేది బిజినెస్ ఇక్కడ దాకా రావడానికి కారణం మేజర్గా అంటే ఈ పొజిషన్లో ఉండడానికి కారణం మ్యారేజ్ వల్ల. ఓకే. ఈయన చేసుకోకుండా ఎవరైనా వేసుకుంటే నీ లైఫ్ ఏంది అనుకుంటా? ఇప్పుడు నన్ను ఫీల్ అయినా అట్లా, ఈ కొబ్బరి బొండలు కొట్టేటైనా చేసుకోకుండా వేరేటైనా చేసుకుంటే నా లైఫ్ ఇట్లా ఉండేదని ఎప్పుడన్నా ఊహించుకున్నావు? లేదు, మా ఆయన చేసుకోవడం వల్ల నాకు మంచిగా ఉందని ఏదో అనిపిస్తుంది ఎప్పుడైనా సరే. మరో జన్మలో మీ ఆయన చేసుకుంటావా, ఇంకెవరైనా ప్లాన్ చేసి పెట్టుకోవా? ఇవన్నీ ప్లాన్ లేదు, ఇంకా 7 జన్మలు కూడా మా ఆయన చాలే అనిపిస్తుంది. చందు, నీ ఫీలింగ్ ఏంది? 7 జన్మలు ఏమైనా ఉండాలనుకుంటున్నావా, లేదంటే మార్చేద్దాంలే బోర్ కొడుతుంది అనుకుంటున్నావా? అప్పటి వరకు చూద్దాం జీవితం అప్పటి వరకు చూద్దాంలే, ఇప్పుడే ఎందుకులే అనుకుంటున్నా. మీ ఆమెనేమో 7 జన్మలు అంతే ఉంటారు ఇంకా అంతే. ఎప్పుడు నీ మైండ్ లోకి పడుకున్నప్పుడు కానీ ఎప్పుడు అనిపించలేదా చందు నెగిటివ్? ఎప్పుడు అనిపించలేదా? ఏమని? ఏదన్నా నెగిటివ్ అనేది ఎప్పుడు అనిపించలేదా? నన్ను క్లారిటీగా చెప్పిస్తున్నావు నువ్వు. ఎప్పుడు ఏ విషయంలో నీకు అనిపించలేదా చందు నేను అనుకున్న స్ట్రెంత్ లో లేడు, లేదంటే నేను అనుకున్నట్టు లేడు అని ఎప్పుడు అనిపించలేదు? అనుకున్నట్టంటే ఇప్పుడు డీసెంట్ గా ఉంటాడు, చూసేటోళ్ళు ఏంటి అమాయకుడు అనుకుంటారు, అది నచ్చదు నాకు. ఇప్పుడు స్టైల్ గా ఉంటేనే వాళ్ళకైనా తెలుస్తుంది. కొబ్బరికాయలు కొట్టే కత్తి తీసుకొని వాని మీద లుంగి కట్టి ఇట్లా ఉరకాలి, అట్లానేం లేదు, ఇట్లా సైలెంట్ గా చూస్తా ఉంటాడు. ఎదుటోళ్ళు ఏమనుకుంటారంటే మంచోడు, ఏమైనా కయ్యారు గంప ఇట్లా చూస్తారు. అది నచ్చదు, నాకు అస్సలు నచ్చదు. ఆయన బ్యాడ్ అవ్వాలి, నువ్వు గుడ్ అవ్వాలి, అదే కదా ఇంటెన్షన్. అట్లా ఏం లేదు, చూసేటోళ్ళకు కొద్దిగా నువ్వు కనిపించు, నీది మాస్ తీరా అని నేను అంటాను. ఏం కనిపించమంటున్నా, ఏం చూపిమంటున్నా? రఫ్ అండ్ టఫ్ అని చూపి అంటాను అంతే. నీ దగ్గర చూపిస్తాడా, మా బయట వెళ్తాను చూపిస్తుకుంటారా? అంటే ఇప్పుడు ఒకటి వచ్చి కొట్టేస్తా అంటే మనం సప్పు చేయకుండా. మీ ఆయన కొట్టారు ఎప్పటి వరకు? ఎవరన్నా ఎవరేం కొట్టలే. నిన్ను కొట్టారు ఎవరన్నా బయట? ఎవరు కొట్టలేదు. మరి ఇంకెవరైనా కొడుతుంటే ఖాళీగా కూర్చొని చూస్తున్నావు అంటే ఏంటంటే ఇంకా అట్లా నచ్చదు, డీసెంట్ గా కూర్చోవటం నచ్చదు నాకు. మీ ఆయన విషయంలో నువ్వు బాగా సాటిస్ఫాక్షన్ అయ్యి సంతోషంగా ఫీల్ అయిన సందర్భమే? పాప పుట్టిన తర్వాత అంతే. పాప, నేను, మా ఆయన ఈ జన్మకి ఇంత చాలు అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ టైం లేవా?
ఇంకేం లేదు, ఒక పాప పుట్టింది. ఇంకా పాప మీ ఆయన ఫ్రీడమ్ ఫైటర్ అన్నావు మరి. ఏమని ఒక పాపతోనే అయిపోతావా ఇంకా నెక్స్ట్ లేవా ప్లానింగ్లు? ఇప్పుడైతే వద్దు, ఒక 5 సంవత్సరాల తర్వాత. ఆ? ఇప్పటికైతే వద్దు అనిపిస్తది. 5 సంవత్సరాలు ఆగుతావు నువ్వు? ఏ చందు? అంటే ఇప్పుడే అనుకోకుండా కన్నామని. ఉమ్. అంటే ఇంకా మొన్న 10th అయిపోయిన ఇద్దరు చిన్నపిల్లలు అనుకుంటున్నారా? అట్లా అట్లనే అనడం ఇంకా కొంచెం లేదు, సంపాదించాలి కదా, ఇంకా సిటీలో కూడా ఒక ఫ్లాట్ సంపాదించాలా తీసుకుని. అంటే నువ్వు అనుకున్నప్పుడు దేవుడు ఇస్తాడా? చెప్పు చందు. అదే లాన్న. మనం అనుకున్నప్పుడు దేవుడు ఇస్తాడా తీసుకో బాబు అని? ఏమో ఆమె దేవుడు ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలని. డాక్టర్ గారు చెప్పండి. డాక్టర్ అని అనుకుంటున్నది, ఇంకేం కాదు. నేను ఆయన పేరేంది? సమయంలో సమరం. సమరం నువ్వు సంబరం, ఆయన సమరం నువ్వు సంబరం. సరే, అట్లాగే అనుకో. సమరం మేడం, సంబరం మేడం. చెప్పండి ఏమని. ఇప్పుడు నువ్వు పిల్లలు ఇచ్చినప్పుడైతే నేను ఖచ్చితంగా అంటాను. ఇంకా మా ఆయనకి ఇప్పట్లో వద్దు అంతే. ఇప్పుడు ఎట్లా మీరు అంటే అసలు కలవకుంటుంటారా మరేంటి? నాకే నచ్చ తీసేసుకోమంట దబ్బనైనా. చందు చాలా రాంగ్ నువ్వు మాట్లాడేది. నువ్వు బీ కేర్ఫుల్, గుర్తుపెట్టుకో. ఇది చాలా మంది చూస్తారు ఇంటర్వ్యూ. తీసేసుకోవడం అనేది ఒక మనిషిని మర్డర్ చేసినట్టు తెలుసా? చాలా రాంగ్ అది. నీకు ఇంకా లోకజ్ఞానం మొత్తం తెలియదు అనుకుంటున్నాను నాకు తెలిసి. ఇంకెక్కడ వాడకి వర్డ్ గుర్తుపెట్టుకో. ఒక మనిషిని నువ్వు మర్డర్ చేసినట్టు ఒక బేబీని తీసేస్తే. అర్థమైందా? మీకు అంతా లేకపోతే వేరే మీ మేడమే డాక్టర్ కాబట్టి తెలియదు ఆమెకి. తీసేసి కూడా తెలుసా? అది కరెక్ట్ కాదు. నువ్వు యాక్సెప్ట్ చేస్తావు అట్లా తీసేసుకో? అట్లా నేను తీస్తాను. పిల్లలు లేని వాళ్ళు చాలా ఆడవాళ్ళు చాలా ఫేస్ 5 సంవత్సరాలు ఎందుకు అవుతున్నావు? ఎవరైనా పుడితే ఎవరికైనా యూజ్ అవుతుంది. ఎవరికేం ఇయ్యను, కానీ మా ఆయన అట్లా అంటుండు. కానీ నాకు ఇష్టం ఉండదు కూడా, నేను ఉంచుకుంటూ ఉంటే కూడా. నువ్వు ఆగవు ఫస్ట్, ఆయన ఆపుతానా కానీ. దేనికి ఆగను? పిల్లల విషయంలో తల్లి, పిల్లల విషయంలో పుడితే ఉంచుకుంటాను అంతే. నీకు ట్రిక్కులు తెలుసుగా, మీ ఆయనకు ఆ ట్రిక్కులు చెప్తే మళ్ళీ ఆ ట్రిక్కులు యూజ్ చేస్తే పిల్లలు గారా నీకు? ఇంకా అంత మించి ఏం లేదు. ఓకే, నువ్వు చెప్పే సబ్జెక్టు ఇప్పటి వరకు నీకు ఫాస్ట్ కామెంట్లు పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఉంటారు, 90% ఉంటారు. 90% ఉంటారు నాకు పాజిటివ్. 10% నీకు బ్యాడ్ కామెంట్స్ పెడతారు. 90% వీళ్ళు ఉన్నారు, 90% వాళ్ళు కూడా ఉన్నారు బ్యాడ్ కామెంట్. 100లో ఎంత పర్సెంట్ అంటే 50-50 అంటావా? 45-45 అంటావా? దేనికి? 100 Comments. 50-50 అంట. 50-50. నీకు ఎవరు ఇష్టం? దేనికి? నెగిటివ్ వల్ల ఫాస్ట్ వల్ల? ఫాస్ట్ వాళ్ళు పెట్టినా నచ్చుతుంది, నెగిటివ్ వాళ్ళు పెట్టినా నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళ వల్లే కదా నేను ఈ పొజిషన్ లో ఉంది. నీకు బాగా నచ్చిన కామెంట్, గుర్తుండిపోయిన కామెంట్ ఏది ఇప్పటి వరకు? వచ్చింది వయ్యారి అంటారు. ఓయారువేగా నువ్వు? ఏమో మరి అట్లా అంటారు. ఏమొచ్చానో వయ్యారి మరి వాళ్ళకే తెలియాలనిపిస్తుంది నీ నాకు. మాటలు అట్లుంటాయి, నత్తి నత్తి. ఉంది నాకు కొంచెం ఉంది నత్తి. నాకు నిజంగా చెప్తున్నా, లిటరల్ గా తప్పు చేస్తున్నావు అని కాదు, బట్ నాకు చందు మీదనే కోపం వస్తుంది. ఓపెన్ చెప్పాలంటే చందు మీద చాలా కోపం వస్తుంది. చందు నువ్వేమని అనుకో, ఎందుకంటే మనం మనుషులం చందు. అన్నం తింటున్నాం, గడి తింటలే మనం. నువ్వు అంటే నాకు తెలిసి నువ్వు పని లోకంలో ఉండి పెద్దగా పట్టించుకోకుండా ఏందని తెలియదు, కానీ చాలా చేజారిపోయింది ఆల్రెడీ సబ్జెక్ట్ అనేది. చూసుకో, అది బీ కేర్ఫుల్. మీ ఆయన ఏం తాగుతాడు? తాగి వచ్చినప్పుడు ఎట్లుంటాడు మా? ఇగో ఇప్పుడు ఎట్లా ఉందో అట్లాగే ఉంటాడు. సైలెంట్ గా ఇట్లా తాగేసి ఇట్లుంటాడు ఇట్లా? లేదు తాగినా కూడా ఆ ఫేస్ అట్లాగే ఉంటది. ఏం చేంజ్ అవ్వదా? చేంజ్ అవ్వదు. ఒక 10 బీర్లు వేస్తే చేంజ్ ఉంటది. 10 బీర్లు బీర్లు వేస్తాడా? వేస్తాడు. బీర్లు ఎక్కువ తాగని కానీ మంది ఎంత? ఒక ఫుల్ బాటిల్ తాగుతాడు? లేదండి, హాఫ్ హాఫ్ కూడా ఎవరన్నా ఫ్రెండ్స్ ఛాన్స్ చెప్పి కూర్చుంటారు. వేస్తావు? నువ్వేం తాగుతావు? నేనేం తాగుతా? థమ్స్అప్ తాగుతా. నిజం చెప్పు. ఇంకేం తాగుతాను? కంపెనీస్తూ ఉంటావు మీ ఆయనకి? లేదు, తన ముందు ఎప్పుడు తాగను కూడా. మందు కంటే మందు బెటరా, థమ్స్అప్ బెటరా? ఏమో, నేనైతే థమ్స్అప్ తాగుతా. థమ్స్అప్. నీకు పెళ్లి కాకముందు బాగుండేనా నీ లైఫ్? ఇప్పుడు బాగుందా? నాకైతే పెళ్లి కాకముందే అమ్మ నాన్న దగ్గర ఉంటాను మంచిగా. ఎంతమంది మీరు ఫ్యామిలీ? మేము 4 మెంబర్స్. 4 మెంబర్స్. ఎంతమంది అన్నలు, ఎంతమంది చెల్లెలు? లేదు, ఒక చెల్లి ఉంది నాకు. చెల్లి ఉంది, తనకు మ్యారేజ్ అయింది. ఒక చిన్న పాప కూడా ఉంది. ఎక్కడ ఇచ్చారు చెల్లెని? చెల్లి కూడా వరంగల్. వరంగల్. వీళ్ళ రిలేటివ్. అన్న వల్ల మిగతా వాళ్ళందరూ లేదు, ఇంకెవ్వరు లేదు, మేమిద్దరమే. 4 నంబర్స్ అన్నావు కదా? ఫాదర్ తను ఉండదు అన్న. మా అమ్మ మా నాన్నతో కలిపి అంటున్నా. ఓకే ఓకే ఓకే. మీ నాన్న పుట్టిన వాళ్ళు ఎంతమంది అని అడుగుతున్నా? మేమిద్దరమే, అక్క చెల్లెళ్ళు. నువ్వు పెద్దదానివా? ఓకే. మీ ఇంటికి వస్తారా మీ చెల్లె, మీ మరిది? వస్తారు. ఏమంటది మీ చెల్లె? ఎప్పుడన్నా అక్క ఇట్లా వద్దు అట్లా ఏమన్నా సబ్జెక్ట్ చెప్తుందా?
అక్క కొంచెం చూసుకో దాని నుంచి డిస్కషన్ అనేది ఏం లేదు. ఏం రాదు. మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు మీ మరిది గురించి సీక్రెట్, మీ ఆయనకి తెలియని సీక్రెట్ చెప్పాలి. ఏంటిది? ఇప్పటి వరకు మీ చెల్లె నువ్వు మీ ఆయన గురించి మాట్లాడుకున్న సీక్రెట్ ఏంటి? ఏం లేదు సీక్రెట్ అంటే. ఉంటది ఏదో ఒకటి. మా ఆయన గురించి ఏం మాట్లాడుకుంటాం? పోనీ మీ మరిది గురించి మీ చెల్లె చెప్పిన సీక్రెట్. ఏం లేదు ఇంకా. పోనీ వేరే ఎవరి గురించి అన్న మీ ఫ్రెండ్స్ గురించి ఎవరి గురించి మాట్లాడుకున్నారు? దేని గురించి సీక్రెట్ అంటే? మంచి కావచ్చు చెడు కావచ్చు. మా సీక్రెట్ అంటే మీ ఆయనకి చెప్పకుండా దాచిని మీరిద్దరు ఇప్పుడు మీ ఆయన గురించి మీ బావ ఇట్లనే అట్లనే అని ఆయనకు వెళ్ళకుండా నువ్వు చెప్పిన సందర్భాలు చెప్తున్నాను మీ చెల్లెకి. ఇంకా వేరే వాళ్ళు ఇట్లా చేస్తున్నారు దొరకట్లేదు అని చెప్తుంది. అర్థం కాలే. అదే ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఉంటారు కదా, ఇంకా భర్త ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ చేస్తున్నాడు. మెయింటైన్ చేస్తూ ఇంకా భార్యకి తెలియకుండా ఇట్లా చేస్తుండక్క అని మా చెల్లి చెప్పింది వేరే వాళ్ళ గురించి. అంతే. మీ ఆయన గురించి ఎప్పుడు డిస్కషన్ లేదు? ఎప్పుడు డౌట్ రాలేదా మీ ఆయన మీద? ఉంటది, ఎవరికైనా ఉండకుండా ఉంటది, ఎవరికైనా ఉంటది. మీ ఆయన వేరే అమ్మాయితో దొరికితే ఏం చేస్తావు? ఇప్పటి వరకు దొరికింది ఏం లేదు, తిరిగింది ఏం లేదు. నువ్వు చూడలే కదా? నేనైతే చూడలేదు. ఏం చేస్తావు దొరికితే ఇన్ కేసు ఆయన ఎవరన్నా? ఏమన్నా నేనైతే మంచి పని చేస్తున్నావు అయ్యా అని అట్లా ఏమన్నాను. ఇంకా రెడ్ బుల్ గిడ్ బుల్ తీసుకొచ్చిస్తావా? నీ మంచి ఉండాలి, ఊపు ఉండాలని ఏమన్నా? ఎందుకు చేసుకోటాక వాళ్ళిద్దరు కలిసి అదే ఎంకరేజ్ చేస్తావా? కమాన్ 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 అంటావా? అట్లా ఏం లేదు. ఎందుకు దొరికినప్పుడా లేకుంటే దొరికినప్పుడా ఇంకా ముందు దాని జుట్టు పట్టుకుంటా, మా ఆయన జుట్టు పట్టుకుంటా. మరి ఆయన ఎన్నిసార్లు పట్టుకోవాలి నీ జుట్టు? నేను ఎవరితో ఏం పడుకోవట్లేదు కదా పోయి. నేను అలాంటి వర్డ్స్ యూజ్ చేయలేదు. దీని తప్పుగా పోర్ట్రేషన్ అయితే ప్రతిదీ ఒకరిని పడుకుంటేనే తప్పు కాదు. ప్రతిదీ అంటే ప్రతిదీ అంటే ఇక ప్రతిదీ ఇప్పుడు నిన్ను ఇంత భరిస్తున్నాడు, ఒక్క విషయంలో భరించలేవా? నీ ఓపిక గురించి అడిగినది నేను. ఓపిక ఇప్పుడు ఒక అమ్మాయితో మాట్లాడినా నేను అసలు ఏమన్నాను. మా ఆయన మాట్లాడతావా చందు? ఉన్నారా గర్ల్ ఫ్రెండ్స్? ఓన్లీ కస్టమర్స్ తోటే. కస్టమర్స్ తో వాళ్ళని అనొద్దులే, కస్టమర్స్ వేర్లే గానీ ఆంటీలతో మాట్లాడతాడు, అమ్మాయిలతో మాట్లాడితే పట్టించుకునేది. ఏమన్నారా? మీ వైఫ్ అని తెలుసా వాళ్ళకి? తెలియదు కదా అసలు ఇంతవరకు. భార్యను పక్కన పట్టుకొని మాట్లాడలేదు కదా. అంటే ఎప్పుడైనా షాప్ దగ్గర కనిపించడం గానీ సో అండ్ సో మా వైఫ్ అన్ని కస్టమర్లకు ఎవరు తెలియదా? కస్టమర్లో తెలుసు, షాప్ కు తను కూడా వస్తుంది, కానీ కస్టమర్లు మాట్లాడరు కదా. ఈమెతో మాట్లాడరు, మళ్ళీ ఏదేదో అంటది. ఇప్పుడు కస్టమర్లు భార్యాభర్తలు ఉన్నప్పుడు మాట్లాడరు కదా. ఇప్పుడు సింగిల్ ఉన్నప్పుడు మాట్లాడతారు నార్మల్ గా. ఎక్కడ మీద ఏం చేస్తావు, ఎప్పుడు వచ్చిన అట్లా మాట్లాడతారు. వీళ్ళది వరంగల్, మీది ఖమ్మం. మాది ఖమ్మం, మాది వరంగల్, వాళ్ళ ఖమ్మం. ఖమ్మం పిల్లవా నువ్వు? నీ సీక్రెట్ ఏంది నీ అందానికి? నేను అందంగా ఉంటాను ఏం లేదు, యావరేజ్ ఉంటాను. నువ్వు డిసైడ్ కాదు కానీ నేను అడిగిన సమాధానం చెప్పండి. నువ్వు ఇట్లా ఉండడానికి సీక్రెట్ ఏంటి? సీక్రెట్ బూతు మాటలేనా లేదంటే ఏదైనా ఫుడ్ ఉందా? ఫుడ్ అదేం లేదు, బూతు మాటలు ఆలోచిస్తా ఉంటా. ఏమని, ఏ బూత్ అనాలి, దేని గురించి ఏం కొత్త పేరు పెట్టాలి, ఏ వన్ పాట్ గురించి ఏం మాట్లాడాలి, ఇదేనా? ఇంకా ఒక కంటెంట్ పట్టుకొని దాని గురించి ఆలోచిస్తా ఉంటా. ఏదైనా మాట అంటే దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటా అంటే ఎప్పటికీ. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒకటి అంటారు కదా, మంచి కావచ్చు చెడు కావచ్చు. మంచి కంటే చెడు గురించి ఎక్కువ ఆలోచించుకుంటా ఉంటా అంటది ఇంట్లో. మీ ఇద్దరు ఇట్లా రొమాన్స్ ఎవరు? మేమా ఇద్దరు ఇట్లా నేనే. నువ్వే రొమాన్స్ ఎక్కువనా? నేనే ఉంటా రొమాంటిక్ గా. మీ ఆయన? మా ఆయన డీసెంట్ గా ఉంటాడు అంతే. ఓకే. భవాని ఇంత జరిగినా గానీ రిలీజ్ అవ్వాలని ఎప్పుడు అనిపించలేదా నీకు? రిలీజ్ అవ్వాలి అని దేని గురించి కొంచెం తగ్గించుకోవాలని వీడియోస్ ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు బ్యాడ్ కామెంట్లు బాగా పెడుతున్నారు, చూస్తున్నా నేను కూడా. కాకపోతే ఇంకా కొద్దిగా తగ్గిద్దాం, కొంచెం డోసు తగ్గిద్దాం. ఇగో ఇవి పెడుతున్నా, డాన్సులు పెడుతున్నా, కామెడీలు పెడుతున్నా, అన్ని పెడుతున్నా. ఇంకా వాళ్ళ కోసం నువ్వు చేసే కంటెంట్ కి మళ్ళీ డోసులు అని ఒక పేరు. ఏమన్నా అనుకోండి అన్న మీరైతే, వాళ్ళు ఏమైనా అనుకోండి. కాకపోతే నేనేంటంటే నార్మల్ కూడా పెడుతున్నా. చూడండి డైలీ ఎన్ని మెసేజ్లు వస్తాయి, ఎన్ని కాల్స్ వస్తాయి నీ నంబర్? నైట్ కి వస్తావా అని? కాల్స్ అయితే ఏం వస్తలేదు, బ్యాడ్ కామెంట్లు ఎక్కువ పెడుతున్నారు. ఇన్బాక్స్ లో బాగా మెసేజ్. లాస్ట్ నీ రేట్ ఎంత వరకు పెంచారు నాదా కామెంట్లలో? ఇంకా కామెంట్ పట్టించుకోండి, నేను పట్టించుకోవాలని అట్లా ఉంటది కదా కామెంట్లో. నీకు 1,00,000 ఇస్తా, 50,000 ఇస్తా, 30,000 ఇస్తా, 40,000 ఇస్తా. 30,000 అంటారు, 50,000 అంటారు, అంత మించి ఏం లేదు. ఇంకా పట్టించుకోను కూడా వాళ్ళ కామెంట్లు కూడా. నేను పట్టించుకోవని నువ్వు అంటావు, మీ ఆయన ఏమో డిప్రెషన్ ఉంటుంది అదే ఆలోచిస్తుందని మీ ఆయన అంటాడు. కానీ తన కోసం నేను నార్మల్ వీడియోలు కూడా తీస్తాను. తనకు నచ్చట్లేదు నా వీడియోస్, వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల, అదే వీడియోస్ మా ఆయనకు చూపించడం వలన నువ్వు కొద్దిగా అవి తగ్గించుకొని ఇవి నార్మల్ వీడియో తీయబోవని అంటేనే తీస్తున్నాను నేను.
మీ మమ్మీ ఏ రోజు నిన్ను చెప్పలేదా వద్దు బెట ఇట్లా వద్దు వేరే వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు ఇంకా అవి చూడరు మా అమ్మోళ్ళు కూడా నా వీడియోస్. మీ డాడీ ఎవరేం కూడా ఎవరేం చూడరు నా వీడియోలు అయితే. ఫోన్లు లేవా మీ వాళ్ళకి ఈ ఉన్నాయి, మధ్య ఉన్నాయి. అందరికి ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటాయి maybe. ఉన్నాయి, ఐఫోన్లే ఉన్నాయి వాళ్ళకి ఉమ్. ఇద్దరికి. ఉమ్. కానీ వాళ్ళ రాకుండా పెట్టినవే ఐఫోన్ బ్లాక్ లో పెట్టేసిన. లేదంటే ఐఫోన్ అని చెప్పినావా నా వీడియోలు రాకుండా అట్లా పెట్టినా ఏం లేదు, బ్లాక్ లో పెట్టిన. కాకపోతే టోల్స్ వస్తాయి కదా. వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి మేము బిడ్డే కదా అని తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మేబీ కుక్కడపల్లి చాలా రోజులు ఉంటారు కాబట్టి మీ బిడ్డకి వేరే వాళ్ళు చూపించిన సందర్భం ఏం లేదా ఆ చూసి నీకు అట్లా చెప్పడం ఏం లేదు, మా నాన్న వాళ్ళకి ఇప్పటి వరకు అయితే ఏం లేదు. చందు నీతో ఎప్పుడైనా డిస్కస్ చేసినా మీ మామ గాని మీ అత్త గాని ఏంది ఇట్లా తయారైతే చేయలేదు, చూసుండరు, ఓకేనా మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు డిస్కస్ చేయలేదు చేయలేదు. ఎవరు చేయలేదు ఇక వాళ్ళతో సంబంధం లేదండి, తీసే మా ఫ్యామిలీకి వాళ్ళకి సంబంధం. మొత్తం వచ్చేసినట్టున్నా ఓకే డన్ మీ ఫ్యామిలీలో నీకు ఎవరు ఎక్కువ ఎక్కువ మోటివేషన్ చేస్తారు మీ మామనా మీ అత్తనా లేదంటే మీ సడ్డ కూడా మీ మామ. మరదలా మా అమ్మనే ఇట్లా కాదు అట్లా అని మా మామనే ఉమ్. చెప్తాడు, మా ప్రతిదీ నాన్న చెప్తాడు. షాపులు పెట్టించిండు, మా ఆయనకి ఉమ్. 2 షాపులు పెట్టించిండు. ఇది ఇట్లా ఉమ్. చేసుకోను ఇంకో షాప్ లో ఎవరు ఉంటారు చందు ఒక షాప్ మా మామయ్య చూసుకున్నాడు, ఇంకో షాప్ మా మామయ్యనే చూపించిండు. అది ఉమ్. మొత్తం ఇక నాకు హ్యాండ్ ఓవర్ చేసిండు. ఇంకా మా నాన్నకి 2 షాపులు ఉన్నాయి. మా ఉమ్. మరిది కూడా ఇదే కోకోనట్ షాపులు ఉన్నాయి. ఆయన ఏడు ఉంటాడమ్మా ఇక్కడే ఆయన కూడా ఉంటాడు కుక్కట్పల్లి. కుక్కట్పల్లిని. కాందాన్ కుక్కడపల్లి మొత్తం కోకోనట్ కుక్కట్పల్లి బిజినెస్ కోకోనట్ బిజినెస్. జాగ్రత్త నువ్వు కామెంట్లలో రండి గిండి అంటున్నావు ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా నీకు తప్పుగా అనుకోకు ఒక అటాక్ జరిగిన తర్వాత ఎవ్వడు నీ దిక్కు ఫాస్ట్గా మాట్లాడు నీ వల్ల ఏదైనా జరిగి మీ ఆయన నీకు ఫాస్ట్గా వచ్చినప్పుడు మీ ఆయన కూడా తనవాడు నేను ఏం చెప్తున్నది అంటే అన్ని మనం అనుకున్నట్టు ఉండే చందు నన్ను ఎవరు ఏం చేస్తారులే అని ఎప్పుడు అనుకోకూడదు నేను అనుకోను అట్లాగా, ఇప్పుడు కూడా నన్ను ఎవరేం చేస్తారు అట్లా అనుకోను కూడా. నేను చాలా తగ్గుంటా దేనికైనా సరే. కాకపోతే నా మాటలు ఎట్లుంటాయంటే ఒక మాటకి మాట మాట్లాడటం తప్ప ఎదుటోనికి మండే తట్టి చేస్తావు నువ్వు అటు ఇటు మాట్లాడు ఇది మాత్రం అవును ఏదైనా చెప్పేటప్పుడు కావచ్చు లేదంటే ఇది నాకు తెలియదు అని అనవు నువ్వు మాట్లాడే అబద్ధాన్ని కూడా పచ్చి నిజం అనేలాగా మాట్లాడుతావు నేనా? సరే అట్లాగే అనుకోండి మరి. మాట్లాడండి. నువ్వు చెప్పేటియే వాస్తవాలు అయితే నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి గుర్తుపెట్టుకో నాకు నేను తెలిసిన వరకే చెప్తున్నాను, అది కూడా చెప్తున్నాను కదా. నాకు తెలిసినంత వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెద్ద డాక్టర్ మీ ఇంట్లో మీ ఆయననా నువ్వా డాక్టర్లతో డాక్టర్స్ పోల్చొద్దు, ఇంకా టిప్స్ చెప్పే బావా అని చెప్పి. నువ్వే కదా పోల్చినావు డాక్టర్ లేదు లేదు లేదు, ఇప్పుడు అదేంటంటే అక్కడి వరకు అయిపోయి. డాక్టర్ల విషయంలో నేను వేస్ట్ గా మాట్లాడిన ఇంటర్వ్యూలా వాళ్ళకి సారీ చెప్పాలని ఎప్పుడు అనిపించలేదా ఎందుకు వాళ్ళతో పోల్చిన నేను మాట్లాడే మాటలని పోల్చలేదు కదా నేను పోల్చినావు కదా డాక్టర్ చెప్తే తప్పలేదు డాక్టర్ చెప్పినట్టే నేను చెప్తున్నా వాళ్ళు ఇంకా పచ్చిగా చెప్తారని అన్నావు ఆ, నీకు అనిపించలేదా తర్వాత ఇంటర్వ్యూ అయిపోయినాక ఇంకా బయటకు వచ్చినాక నేను మాట్లాడిన తప్పు నేను అట్లా మాట్లాడేది లేదు నేను అక్కడ కూడా చెప్పాను, నేను వాళ్ళంత దాన్ని కాదు, వాళ్ళకి అసలు నేను సరిపోను కూడా. ఎంతో కష్టపడి చదువుకున్న వాళ్ళతో అసలు నేను పోల్చుకోను కూడా వాళ్ళతో. నేను డాక్టర్ భవన్ అని ఇంటర్వ్యూ చేసే వాళ్ళ పేరు పెట్టాలి తప్ప తనంతట తాను తెచ్చుకోదు. నేను పెట్టుకొని నాకు తెలియదు యాక్చువల్ నేను చూడలే ఐ మీన్ బాబాని డాక్టర్ బాబాని అని అన్నది కూడా డాక్టర్ భవన్ అసలు తిను మెన్షన్ పేరు కూడా మెన్షన్ చేసుకోదు వాళ్ళ కామెంట్స్ లలో. ఒక్కల భవన్ అని పెట్టాలి నీ పేరు ఇంటర్వ్యూ. పెట్టుకుంటే పెట్టుకొని గొడుగుల భవాని ఏ భవనైనా పెట్టుకొని. డాక్టర్లు అంటే వాళ్ళు కేసేస్తారు అవును, ఉమ్. డాక్టర్స్ కాదు అసలు. అర్థమైందా ఎవరైనా బెదిరించిర్రా నిన్ను కేసులు వేస్తాం అది ఇది అని ఏ కేసులో ఏం లేదు, ఒక ఇచ్చిన ఇంటర్వ్యూ దానికైతే కౌంటర్ ఇచ్చాక నాది కట్ చేసుకొని దాన్ని పెట్టుకుంది. ఇంటర్వ్యూలా నువ్వు ఇచ్చిన ఇంటర్వ్యూలనా ఆ అమ్మాయి అన్నది అంటే దానికి ఇచ్చిన డోసు, కానీ నా వీడియో కట్ చేసుకొని ఇంకా తను ఇచ్చింది పెట్టుకుంటాను ఇంకా అంతే. ఓకే మనకు అవసరం లేదు సబ్జెక్ట్ ఎవరి గురించి ఓకే అది మీ పర్సనల్ మా ఇంటర్వ్యూలో అది అంటే వేరే ఎవరైనా కావచ్చు నువ్వు ఇచ్చిన ఇంటర్వ్యూలలో మాకు వేరే వాళ్ళ గురించి మాకు అవసరం కూడా లేదు మాకు ఆ సబ్జెక్ట్ కూడా వద్దు అది నీకు ఇప్పటిదాకా ఇంటర్వ్యూలు ఇచ్చినావు కదా నీ ఇంటర్వ్యూలలో నీ కామెంట్స్ నువ్వు చూసుకున్నావా చూసుకున్నా, కొన్ని చూసుకుంటా, అన్ని చూసుకోను నేను. అసలు పాజిటివ్ కొంచెం బాగా చూసుకుంటే. కళ్ళు మూసుకుంటావు నెగిటివ్ రాగానే ఇట్లా అట్లా ఏం లేదు, లైట్ తీసుకుంటా. కొన్నిసార్లు అయితే డిలీట్ చేసేస్తాను నచ్చపోతే, అస్సలు నచ్చపోతే. ప్రైవేట్ లో పెట్టాలని ఎప్పుడు అనిపించలేదా నీకు అనిపించలే నాకు. ప్రతి ఒక్క వీడియో చూడండి అంత పబ్లిక్ గానే ఉంటుంది నాది ఇప్పటికి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ యూట్యూబ్ లో ఎప్పుడు వీడియో వస్తుంది ఏం కంటెంట్ వస్తుంది నార్మల్ కంటెంట్. యూట్యూబ్ ఛానల్ పేరేంది స్వీటీ నాన్సీ అని ఉంటుంది. స్వీటీ నాన్సీ ఝాన్సీ నాన్సీ 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 మీ పాప పేరు పెట్టి గవే వీడియోలో చెందు లేదు, నార్మల్ వీడియోస్ వస్తాయి యూట్యూబ్ లో. లేదు నేను చూసిన యూట్యూబ్ ది తీసేస్తా, అది కూడా తీసేస్తా. నార్మల్ గా అప్లోడ్ చేసిన. ఎవరు అది షూట్ చేసింది ఎవరు షూట్ చేసిన ఎవరు లేదు. అమ్మ నువ్వేమన్నా పాలకొల్లు పాప అనుకుంటున్నావు అప్ప తల్లి
ఏమని నువ్వేమో నీ నడుము చూడు, నీకు నువ్వేమో తమన్నా అనుకుంటున్నావా? ఇక మీరు చూడాలని ఏం లేదు. నేనేం చూడదాలి, నువ్వు చూపించినా చూడ నేను. చూసేటోళ్ళు పిల్లలు యూత్ నిద్ర పోతారా నీ వీడియోలు చూసి? పిల్లలు ఎవరన్నా యూత్? ఎవరా ఎట్లయినా చూసుకోండి, నాకు అవసరం లేదు. ఎవడేటన్నా చావండి, నేను మాత్రం వీడియోలు చేసి చేస్తున్నా. ఎవరు ఎట్లా ఆ పక్కన కొట్టుకొని చచ్చిపోతున్నా కూడా నేను అసలు దేకనేవాడిని. భవానీ ఎవరికైనా సారీ చెప్పాలంటే ఎవరికి చెప్తా? నేనా? ఉమ్. నేనైతే మా అమ్మ మా నాన్న చెప్తాను సారీ అయితే. ఏ విషయంలో? ఇంకా నా మాట తను పెళ్లి చేసుకుంటాను మా అమ్మ నాన్న అని చెప్పినాను. ఇంకా వాళ్ళకైతే ఇష్టం లేదు. అంటే నీకుంది, నువ్వు తప్పు చేసినావు ఈ విషయంలో, మా అమ్మ నాయనకి సారీ చెప్పాలని నువ్వు ఉంది. వాళ్ళకైతే చెప్తాను, మా అమ్మ మా నాన్నకైతే సారీ చెప్తాను అంతే. ఏంటంటే ఇంత కొద్దిగా చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నాను. అవును, చాలా చిన్నపిల్లవు అమ్మ నువ్వు. ఈ చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఏజ్ కూడా లేదు అంతగానంగా. చెప్తే ఇంకా మా అమ్మ మా నాన్నకి సారీ చెప్పాలి. ఓకే, నువ్వు చందు? సారీ చెప్తే ఎవరు చెప్తా ఉంటారు. పిల్లని చెప్తావా వైఫ్ కి? సారీ చెప్పాలంటే చాలా మందికి ఉన్నది కానీ ఎవరు చెప్పాలంటే చెప్పు, తప్పేముంది? ఫ్యామిలీ వాళ్ళకి నా సైడ్ ఫ్యామిలీ వాళ్ళకి. ఏ విషయంలో? అందరు చెప్పకుండా పెళ్లి చేసుకున్నా మ్యారేజ్ విషయంలో. తర్వాత ఒప్పుకున్నారని అబద్ధం చెప్పారు కదా? ఒప్పుకున్నారు కానీ ఇప్పటికి కూడా ఇష్టం ఉందో లేదో తెలియదు కదా. ఓకే, ఇప్పుడు కూడా ఎప్పుడు ఫోన్ చేయరు, రెస్పాన్స్ అవ్వరు వాళ్ళు? అవుతారు, వస్తారు, వెళ్తారు. భవానీ ఏంటి నెక్స్ట్ ఏంటి ప్లానింగ్? ఇదే దుకాణమా, కొత్త దుకాణం ఏమైనా తెరవబోతాం? ఇంకా మా ఆయన సపోర్ట్ చేస్తే ఇదే దుకాణం ఎస్టాబ్లిష్ చేద్దాం. అట్లా ఏం లేదు, యూట్యూబ్ లో షార్ట్ ఫిలిం తీద్దాం భవాని, నార్మల్లీ మంచిగా. ఆయన పెడతాం ఏంది వీడియోలలో కొంపలు తీసి? మా ఆయన ఉంటాడు మరి, కాకపోతే ఇది కాదు, ఈ కంటెంట్ కాదు, వేరే నార్మల్ కంటెంట్, కంటెంట్, నార్మల్ కామెడీ కంటెంట్. కంటెంట్. ఎవరు కెమెరామెన్ ఎవరు? మీ పాపనా? కామెడీ కంటెంట్ అయినా విలేజ్ కంటెంట్ అయినా నార్మల్. నీ కొబ్బరికాయలు బొంటలు కొట్టేది ఉంటది కదా, అది బిజినెస్ ఖరాబ్ చేసుకోవద్దు కదా? లేదు, ఎప్పుడన్నా సండే, సాటర్డే సండేస్ అట్లా వర్కర్స్ ని పెట్టిండు. ఒక మాట చెప్పు, మారాలన్న ఫీలింగ్ ఉందా నీకు? ఏం మారాలి, నేను కొంచెం చేంజ్ చేసుకోవాలన్న ఫీలింగ్ ఏమైనా చేంజ్ చేసినా కదా. మా ఆయన అవి బూతులు తగ్గించు, కొద్దిగా నార్మల్ గా చెప్పుకుంటే చెప్పుకో, పర్లేదు. కాకపోతే నువ్వు డాన్స్ వేసి, డాన్స్ వేయి, ఇలా నార్మల్ గా సాంగ్స్ పాడు, అవి డాన్స్ వచ్చా? చూడండి నా ఇన్స్టాగ్రామ్ లో చూడండి. ఇప్పుడు నాకైతే ఒక్కడు కనిపించలే తల్లి చూడండి, చేసిన వీడియోలు. చూడండి ఉంటాయి. కిందికి పోయి చూడాలా? కింద ఉన్నాయా వీడియోలు? కింద ఉన్నాయి, పైన ఉన్నాయి, మధ్యలో మాత్రం ఇవే ఉంటాయి నాయన్ని. ఏ డాన్స్? నువ్వు డాన్స్ చేసిన వీడియో బాగా వైరల్ అయింది ఏది? ఏదంటే ఏమో మరి ఇంకా గుర్తైతే లేదు. దేకు దేకు అని ముదిరాజుతో వేసిన. ముదిరాజుతో వీడియో చేసినప్పుడు మీ ఆయన ఫీలింగ్ ఏంది? మా ఆయన ఫీలింగ్ ఎందుకు వేసినావు అంటాడు. ఫ్రెండ్ లేదు, జస్ట్ ఫ్రెండ్. ఏమో నీకు మీ టీం ఉంది కదా, ఒక టీము. వాళ్ళతో నేను ఏం లేదు, టీం అనేది ఏం లేదు. బషీ మాస్టర్ టీం అనేది నాకేం టీం ఉంటది కదా ఒకటి, ఏదో బిగ్ బాస్, పెద్ద బాస్ ఏదో తీస్తారు. లేదు, ఏం తీయలేదు తను అసలు. పిలిచారు బిగ్ బాస్ కి, ఫిదా బాస్ కి పిలుస్తున్నారు. ఏడే చేస్తారమ్మా? సౌత్ ఆఫ్రికా లేదంటే ఇక్కడ ఏదైనా ఫామ్ హౌస్? మా ఫామ్ హౌస్ లో కాదు, వాళ్ళే పిలుస్తున్నారు, పోవట్లేదు ఇంతవరకు. మీ ఫామ్ హౌస్ ఓన్లీ సౌత్ ఆఫ్రికాలో పెట్టిరా? ఏమో ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చిన. పోతున్నావు నువ్వు అందులో? పోవట్లేదు నేనైతే, ఇంతవరకు అయితే పిలిచారు నన్ను అయితే. ఎంత పేమెంట్ ఎంత ఫర్ డే? నాకా? నాకా 5,000 అడుగుతున్నా ఫర్ డే. ఎట్లా చేయమంటే అట్లా చేస్తావా? 5,000 ఇస్తే అట్లా చేయమంటే అట్లా చేసేదాన్ని అయితే కాదు. చీర కట్టుకుంటావా, మిడ్డీలు వేస్తావా? ఇప్పుడు ఏమున్నదో దాంట్లోనే తీస్తాను. ఇంకా అక్కడ ఊరు కూడా అది ఉంటుంది తల్లి, జీన్స్ ప్యాంట్లు అంటే చీర కట్టుకొని ఉరకలేం కదా. నార్మల్ డ్రెస్సులు ఉంటాయి కదా, డ్రెస్సులు వేసుకుంటా, చీరలు కట్టి. ఇంట్లో నువ్వు మేజర్ గా వాడేది ఏంది? నైటీలా, శారీసేనా? నైటీలు ఎక్కువ వాడుతాను, చిన్న పాప ఉంది కదా, వాడుతాను. పాప మాట్లాడుతుందా ఇప్పుడు? అంటది అమ్మా నాన్న అంటది, అంత మించి ఏం లేదు. మీ ఇద్దరి ఇట్లలో మీ పాప మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంది, ఎఫెక్షన్? పాపని ఒక 2 days 1 day, 1 గంట 2 గంటలు చూడకుండా ఉండదు ఎవరు మీ ఇద్దరి ఇట్లలో? చెప్పు. బావానే. నీకే ఎక్కువ ఉంటుందా? కానీ పాపకి ప్రేమ నా మీద ఉంటది. పప్ప కదా, డాడీ అంటదా, పప్ప అంటదా? నాన్న ఉంటది. నాన్న అంటదా? ఈ ఫీలింగ్ ఏంది నాన్న అన్నప్పుడు? ఖుషి అయిపోతావు ఇక మొత్తం? ఎప్పుడో ఒకసారి అంటే రోజులో ఒకసారి 2 సార్లు అంటది సడన్ గా. ఎందుకు మీ పాప అంటే నీకు అంత ఇష్టం? ఇంకా 10 నెలలు మోసుకొని ఆపరేషన్ చేయించుకున్నా, చాలా కష్టపడ్డావు కదా. ఇంకా అంత అనుభవించినా కూడా ఇంకా నా మీద ప్రేమ ఉండదు. ఇంకా బాపుని చూస్తే బాపు మీదకే వెళ్ళిపోతుంది. బాపు అంటే? బాపు అంటే మా లాంగ్వేజ్, తెలంగాణ లాంగ్వేజ్. తెలంగాణ మా తెలంగాణ బాపు అంటారు కదా. బాపు మీ డాడీ మీదనా? నా మీదనే.
మీ పాప బాపు అని నేర్పిస్తది కానీ నాన్న అని పిలుస్తది. నాన్న మీ పాప నిన్ను బాపు అని నేర్పిస్తుంది. నేర్పిస్తది తను బాబాని, కానీ నాన్న అనే పిలుస్తది. ఓకే. నాన్న అని ఎవరు చెప్పలేదు, మరి తానే పిలుస్తుంది పాప. నీకు ఎఫెక్షన్ ఆమె మీద ఉంటది, ఆమెకి ఎఫెక్షన్ వాళ్ళ డాడీ మీద ఉంటది. ఒకసారి ఫోటో చూపిస్తావా? చూస్తా. పాప ఎవరి పోలికలు వచ్చినాయి భవాని? మా ఆయన పోలికలే వచ్చింది మొత్తం. అచ్చుగుద్దే. ఫీల్ అయినావా? నా ముక్కన్నా నా పెదులన్నా వస్తే బాగుండు, లేదంటే కనీసం నా మాటలన్నా రావాలని ఫీల్ అవుతున్నావా? అట్లా ఏం లేదు, తనకు లాగుంటే చాలే. అంతేనా? నెక్స్ట్ బాబా పాపనా? ఎవరు పుట్టిన అరెరెరెరెరె. ఎంత క్యూట్గా ఉంది. దిట్టు దించిందిగా డాడీని. గాడ్, బాగుంది. పండ్లు వచ్చినాయి 4. నీకు పిల్లలంటే ఎక్కువ ఇష్టమా, నీకు ఎక్కువ ఇష్టమా? ఒకసారి చూడండి భవాని పాపని. బాగుంది, చాలా క్యూట్ ఉంది పాప. ఉంటది. ఇలాగనే చంపలు, ఆ నవ్వు. ఇన్నోసెంటా డేంజరా? ఇప్పుడైతే డేంజర్ గా చేస్తుంది. ఇప్పుడు డేంజరేనా? పుట్టినట్టు మా ఆయన పోలికే. క్యారెక్టర్ అయినా ఓన్లీ రూపమేనా? రూపం అయితే ఇప్పటికైతే మా ఆయనదే, ఇంకా తెలియదు కదా. అంటే అంటే చిన్నపిల్లలు కొంచెం కొన్ని ఫాదర్ యాటిట్యూడ్ వస్తుంది కొంతమందికి చిన్నగా ఉన్నప్పుడే. నా attitude. తనదే ఉమ్. తనదే. కత్తి పడతాటుందిగా. జాగ్రత్త, నేను తోమగల మళ్ళీ ఈ వీడియోలకి ఇట్లా ఏమన్నా ట్రోలింగ్ దొరికితే. ఇట్లా చేసినా పర్లేదు నా బిడ్డ. పాప అంత దాకా ఉంచగా అన్న. అప్పటి వరకైతే ఇన్స్టాగ్రామ్ ఉంటుందో పాపకు లేదో తెలియదు. అంటే ట్రోలింగ్ వీడియోలు ఉంటాయి కదా, ట్రోలింగ్ వీడియోస్ అయితే మనం ఏం చేయలేము ఇంకా. అవి ఏం చేయలేం, అవి ఉండిపోతాయి అంతే అవి. ఓకే. ఎప్పుడన్నా బాధపడ్డావా ఈ వీడియోల వల్ల? బాధపడ్డా, మస్తు సార్లు బాధపడ్డా. ఊకే బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, చాలా మంది చాలా గలీజ్ గా మాట్లాడుతూ ఉంటారు. అంతే ఇంకా లైట్ తీసుకున్నా అసలు లైట్ అవ్వదు నా మైండ్ లో నుంచి, అసలు డిలీట్ అవ్వదు. కాకపోతే ప్రశాంతంగా కూర్చుంటే ఇట్లాగా. నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, రైట్ ఆర్ రాంగ్ గా తెలీదు, ఈ ఈ దీని వల్ల సూసైడ్ చేసుకుందాం అన్న థాట్స్ వచ్చినాయి. వచ్చింది ఒక థాట్ అయితే వచ్చింది. అసలు ఒక అమ్మాయి బాగా ట్రోలింగ్ చేసింది, అమ్మాయి పేరు కూడా మెన్షన్ చేయను. ఎట్లా అంటే గలీజ్ గా ట్రోలింగ్ చేసింది. నాది మంచి వీడియో ఉన్నా కూడా దాన్ని పెట్టుకుని బాగా ట్రోల్ చేసింది. అది మిలియన్ లో పోయింది, తను ఫేమ్ అయింది. తను ఫేమ్ అవుతుంది, ఇంకా దాంతో స్టాప్ అవ్వలేదు, ఇంకా వీడియోలు పెట్టి ట్రోల్స్ అవ్వకుండా ఇంకా దాన్ని టార్చర్ భరించలేక అసలు కోసుకున్నాం అనిపించింది. ఆ స్టేజ్ లో పోయినా చెయ్యిని, అంత కోపం వచ్చింది తన మీద. ఇంకా నువ్వు బాగా ఫీల్ అయిన నీ వీడియోలు పక్కన పెట్టు, ఎవరన్నా నేను ట్రోల్ చేస్తే నువ్వు బాగా బాధపడ్డ సందర్భం? ఇంకా అమ్మాయితే బాగా నిన్ను ట్రోల్ చేసిన దాంట్లో బాగా హ్యాపీగా ఫీల్ అయిన ట్రోలింగ్ ఏది నీది? కామెడీకి కూడా పెడతారు చాలా మంది, బొమ్మలు బొమ్మలు పెట్టుకుంటూ ఇట్లా ఇట్లా అన్నది భవాని అని కూడా పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు. దానికి కూడా నేను అంత సాఫ్ట్ గా కార్నర్ గా నేను ట్రోల్ చేస్తారా భవాని అని? భవాని ఏం లేదు, ఇట్లా పెడతారు కదా సినిమాలు బొమ్మలు అవి ఇవి, దానికి కామెడీ అనిపించింది. సూసైడ్ చేసుకుందాం అనుకున్నాం. ఆ అమ్మాయి వీడియోస్ కి అయితే చెయ్యైతే కోసుకుందాం అనిపించింది. ఆ స్టేజ్ లో పోయినా నేనైతే. తను చేసే ట్రోలింగ్స్ కి అసలు మాట్లాడే పద్ధతి నచ్చలే నాకైతే. ముందైతే మనకుంటారు కదా ఫస్ట్ పద్ధతి. మనకుంది, నాకుంది. నువ్వు ఫీల్ అవ్వద్దు, జనాలు ఫీల్ అవ్వాలి. ఎట్లయినా ఎవరైనా ఫీల్ అవుతే అవ్వని అంటే నాకైతే నేను ఒక మాట చెప్తున్నా, నువ్వు ఇప్పుడు అన్న దాంట్లో నేను రీగ్రెట్ చేయట్లేదు. బాధ అనేది ఎవరికైనా అనిపిస్తుంది, కానీ ఇదే రియలైజ్ అరే నేను కొంచెం వేరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే ఏమైపోతుందంటే, ఈ మధ్య నీ వీడియోలు వచ్చినప్పటి నుంచి నేను ఓపెన్ గా చెప్తున్నా, పిల్లలకు ఫోన్ ఇవ్వాలంటే భయపడుతున్నాను నీ వీడియోలు ఎక్కడ వస్తాయని. ఇంకోటి ఇక్కడ వీడియో లిటరల్ గా చెప్తున్నా, ఇప్పటిదాకా నేను ఆఫీస్ నా పర్సనల్ నా రూమ్ లో కూర్చున్నా, సడన్ మా క్యాండిడేట్ ఒకరు నేను చూస్తున్నా ఇట్లా నార్మల్, నీ వీడియోల కోసం చూడలేదు, నార్మల్గా ఇట్లా చూస్తుంటే సప్మన్ ఇది వచ్చేసి దెబ్బకి ఇట్లా సైలెంట్లో పెట్టేసి సైలెంట్ అంటే అంత పీక్స్లోకి వెళ్ళిపోయినాయి నీ వీడియోలు. అంటే నీకు వ్యూవర్షిప్ ఎట్లా వస్తుంది చెప్పాలా? నీ వీడియోలు చూసేటోళ్ళు ఒక ముందు చూడరు, పక్కకి వెళ్ళిపోయి చూస్తారు. ఇంట్లో ముగ్గురు దగ్గర ఫోన్ ఉంటే అందరూ చూస్తారు. అంటే మేబీ నేను అనేది అంటే చూస్తారా లేదా నాకు క్లారిటీ లేదు, చెప్తున్నా. నీదేదైనా వచ్చినప్పుడు వీళ్ళు అరే ఏం మాట్లాడుతుంది పిల్ల అని చూసేటోళ్ళు ఒకరు, ఇంకొకరు ఒకరు, ఇట్లా వ్యూవర్షిప్ ఎక్కువ వస్తుంది. వచ్చింది పీక్స్ లా వెళ్ళిపోయిన వీడియో ఏది నీది? ఏమో ఇంకా తెలియదు నా వీడియోస్ లో. ఏం తెలుసమ్మా నీకు? మరి తెలిసిందే చెప్తున్నా. ఏ వీడియో ఎక్కువ పోయిందో కూడా క్లారిటీ లేదా నీకు? చెప్పాను కదా అంగం నుంచే స్టార్ట్ చేసినా అని. అది బాగా పోయిందా? మజా వచ్చిందా నీకు? మజా వచ్చిన వీడియో అది భలే ఉందిరా దీని అమ్మ అనిపించిన ఏదైనా వీడియో? ఇంకా ఇప్పుడు ఏం చెప్పలేను కదా. డాన్స్ అంటే మంచిగా ఇష్టం నాకైతే. డాన్స్ చూడ్డానికి అందంగా ఉన్నావు, మంచి రూపం ఉంది, నీకు ఏం రోగం అంటే ఏమంటావు? నన్నా నిన్నే మరి ఇంకెవరిని అంటున్నా? మీ ఆయన అంట. అంటే అనుకోని చూడ్డానికి అచ్చతెలుగు ఆడపిల్లగా మంచిగా ఉన్నావు, నువ్వు మాట్లాడేటనే బచ్చి డ్రామా బూతులు,
మంచిగా డాన్స్లు వేసుకోవచ్చు నువ్వు మంచిగా. నాకు అదే డాన్స్ చెప్పాను నేను, అంటేనే ఆ ఇష్టం. కంటెంట్ నాకు డాన్స్ డాన్స్ అంటేనే ఇష్టం. ఉమ్, నా డాన్స్ వీడియోలు కూడా డాన్స్ కొంచెం వచ్చు. మరీ అంత రాదు. కొంచెం వచ్చు అంతే. ఉమ్, కానీ నాకు డాన్స్ చేయడం అంటేనే ఇష్టం. బాగా ఇష్టం. ఉమ్. అవి వేసుకో తల్లి. నేను నువ్వేమని అనుకో, ఇక నన్ను తిట్టుకో, నువ్వేమని అనుకో, నేను ఏదో ఒకటి నీకు చెప్తా. మనం ఉండే విధానం ఫేమసే కావాలంటే చాలా ఉంటాయి. కొంతమంది నేను కొన్ని చూసిన నీ వీడియోలు గూగుల్లో ఉన్నాయా అని అన్నారు. అంటే నువ్వు గుర్తుపెట్టుకో, ఇవి రేపు పొద్దున నిన్నేసిన ప్రతి క్వశ్చను నీ ఇన్స్టాగ్రామ్లో మీ ఆయన మాట్లాడుతున్నాడు, ఓకే ఆయన కొంచెం నాలెడ్జ్ లేదు సోషల్ మీడియా అనేది, నాకు చెందుకు అనుభవం లేదని నాకు అర్థమైంది. రేపు పొద్దున ఈ ఇంటర్వ్యూలు కూడా ఎఫెక్ట్ పడవచ్చు. అర్థమైందా భవాని? చందు అర్థమవుతుందా? ఇంటర్వ్యూలలో కూడా నువ్వు నోరు జారేస్తున్నావు, నీ ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నావు, నువ్వు తోపు అనుకుంటున్నావు అని అర్థమవుతలేదు. లేదంటే నువ్వు మాట్లాడు, మరి నీకేమైనా దిమాగ్ ఉండాలి కొంచెం అన్న. నాకు ఉంది కాబట్టి ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు? చందు ఒకటి, చందు నువ్వు అవి డిలీట్ చేస్తావు, ట్రోలింగ్ వదిలేస్తావు, ఇంటర్వ్యూలు డిలీట్ చేపిస్తావా చందు? చెప్పేయాలి. నువ్వు ఇంటర్వ్యూలో కనీసం ఇంటర్వ్యూలో కూర్చున్నావు అన్న మైకం కూడా లేదా నీకు? ఏ మైకు నేను రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోతావా? దేనికి ఉండాలన్నా చెప్పు. నేను రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోతావా? దేనికి తెచ్చిపోతా? దేనికైనా దేనికైనా నేను వ్యూవర్షిప్ కోసం నేను రెచ్చగొడతా, నువ్వు రెచ్చిపోతావా? నాకు ఇచ్చే కంటెంట్ బట్టే నేను చెప్తాను. కంటెంట్ ఏంది మా, ఇదేమైనా యాక్టింగ్? నేను వచ్చి కూర్చోబెట్టి ఇది మాట్లాడని చెప్పినా నేను? లేదంటే ప్రిపేర్ అయినా నీ గురించి క్వశ్చన్ రాసుకున్నానా నేను? ఇప్పుడు దేని గురించి మాట్లాడు, దాని గురించి నేను ఏమన్నా తల్లి, నీకు అర్థం కావట్లేదు. నీ గురించి నీకు మంచి చెప్తే అర్థం కావట్లేదు నీకు. అందుకే మీ ఆయన కూడా సైలెంట్ అయిపోయింది. ఇక నీకు చెప్పి వేసలే. ఎవరు ఎట్లయినా అనుకోండి. మళ్ళీ అడిగే వచ్చిందిరా బాబు. ఆ వీడియోస్ ఆపి జస్ట్ నార్మల్ వీడియోస్ తీసుకోండి అన్నాను. ఎవరు ఎట్లయినా అనుకోండి, మా ఆయన వద్దు అవి కొద్దిగా. అరే నువ్వు ఆలోచించరా, నువ్వు సూసైడ్ థాట్ వచ్చేదాకా పోయినావు అంటే నువ్వు గుర్తు పెట్టుకో, రేపు పొద్దున ఏదైతే మీ ఆయనకు కావచ్చు, మీ పాపనైతే ఇన్వాల్వ్ చేయొద్దు మీరు. నేను ఇన్వాల్వ్ చేయను తల్లి, నేను ఇన్వాల్వ్ చేయాల్సినంత అవసరం లేదు. అర్థమవుతుందా? రేపు పొద్దున వస్తున్నారు కదా, ఇప్పుడు మీరే తీసుకొస్తున్నారు పాపని. కాదురా, నువ్వు ఇప్పుడు సూసైడ్ థాట్ నేను తెచ్చుకోమన్నా నేను ఆ అమ్మాయి మాటలకు అన్నాను, ఇప్పుడు మీరే తెచ్చుకోవాల్సిన అంత లేదు. నేను అంటే వీళ్ళందరి కోసం అరే అన్ని గడియలు ఒక తిరుగుండే నీకు భవాని, నేను అనడం లేదు కదా, అన్ని నా వైపు. ఇలాంటి చేసి ఇంకా డిప్రెషన్కి వెళ్ళి కొన్ని డిప్రెషన్లలో నీకు లిటరల్ ఒక అమ్మాయి గురించి చెప్తాను నేను. యాక్చువల్లీ ఈ రోజే జరిగింది. ఆ అమ్మాయి మంచి మంచి తోప్ సింగర్, మంచి కంటెంట్ ఉంది. వాళ్ళు ప్యారడీ సాంగ్స్ పాడే పిల్లలు. ఐడియా ఉందా నీకు? ప్యారడీ సాంగ్స్ పాడతారు ఫోక్. ఆ పిల్ల సూసైడ్ చేసుకొని చనిపోయింది ఈరోజు. దేనికి? ఇలాంటివి ఏమైపోతుందంటే హస్బెండ్ అనేటోడు ఎవరైనా సరే, మీ ఆయన చాలా నేనైతే లిటరల్గా నేను ఇంకా యాక్సెప్ట్ చేయడానికి, ఇది మీ ఆయనను మెచ్చుకుంటున్నాను, నేను తిడుతున్నాను కాదు. ఆ అమ్మాయికి ఫస్ట్ బాగానే అనిపించింది. మొన్న రీసెంట్గా పెళ్ళైంది ఆ అమ్మాయి. అర్థమైందా? ఏదో సంథింగ్ అలా ఫ్రెండ్కి ఫోన్ చేసి నేను వేస్ట్గా చేసుకున్నాను. ఎందుకంటే మీ ఆయన నేను ఇప్పటికీ చెప్తున్నా, మీ ఆయన లేకుంటే నువ్వు లేవు. తెలుసు కదా, ఓకేనా? ఆ అమ్మాయి కూడా ఇదే జరిగి ఈరోజు సూసైడ్ చేసుకున్నాడు. మైండ్ సెట్ అనేది అన్ని టైంలలో ఒక తిరిగి ఉండదు. తప్పని తెలిసి కూడా నువ్వు వాళ్ళు అడిగేయకు. సరే ఇప్పుడు మారుతున్నావు, మీ ఆయన కూడా చెప్తున్నాడు, అది చేంజ్ అయిపో. చందు, ఇంటర్వ్యూలో నువ్వేమైనా చెప్పుకుంటున్నావు ఆమె ఫ్యాన్స్కి కానీ, లేదంటే ఆమె కామెంట్ పెట్టే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? నీకు ఏదో విషయంలో కోపం వస్తుందిగా, మంచి విషయం కాదు, కోపం విషయం కానీ, ఆ కామెంట్లలో నువ్వు బాధపడ్డ సందర్భం కానీ ఒకసారి ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. ఫ్యాన్స్కి కానీ ఫ్యామిలీకి కానీ ఎవరికైనా చెప్పుకునేది ఏంటంటే, తను వీడియోస్ తగ్గించుకుంటుంది, బ్యాడ్ కంటెంట్ రాదు. ఓన్లీ నార్మల్గా డ్యాన్స్ చేసే వీడియోస్, కామెడీ వీడియోసే అప్లోడ్ చేస్తుంది. బ్యాడ్ వీడియోస్ అయితే రావు. ఎవరికి తెలిసినా కానీ ఏం అయినా కానీ ఎవరికి ఏం చెప్పుకోవద్దని చెప్తున్నాను. ఎవరికి? ఇప్పుడు ఒకరికి తెలుస్తుంది అన్న, అది ఇంకొకరికి వెళ్ళి చూపిస్తారు కదా, అవి పాత వీడియోస్, ట్రోలింగ్ చేసిన వీడియోస్, కానీ తన అకౌంట్లో రావు కదా. ఇప్పుడు మన వీడియోలు వేరే వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఇవి చూపిస్తే, ఇప్పుడు ఆమె ఆల్రెడీ అప్ చేసింది కదా, మళ్ళీ అవే వీడియోస్ చూపించి వాళ్ళని రెచ్చగొడితే వాళ్ళు మా మీదకి వస్తారు కదా. నేను అదే చెప్తాను, తను ఆఫ్ చేసింది, నార్మల్ వీడియోస్ వేస్తే బ్యాడ్ వీడియోస్ రావు అని చెప్తున్నా. ఇప్పటి నుంచి నువ్వు అనేది ఏంటంటే, ఇండైరెక్ట్ గా ఇప్పటి నుంచి కొంచెం చేంజ్ చేసుకుంటాము అనే ఉద్దేశమే కదా నువ్వు చెప్పేది? చేంజ్ చేసినావు ఆల్రెడీ. మారుతుందా మరి ఆమె? మారుతుంది. చెప్పిండు కొంచెం నార్మల్ గా తీసుకో వీడియోస్, అవి ఇవి డాన్సులు చేసుకో అని చెప్తుండే కాబట్టి అవి తీస్తాను ఇంకా. ఓకే, ఇప్పుడు నీ టీము ఏమైనా గైడెన్స్ ఇస్తారా నీకు? టీమ్ అంటే ఏం లేదు నాకు. నీ టీమ్ లో నీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు ఆ టీమ్ లో? ఏ టీమ్? నువ్వు వెళ్ళే టీం. నేను పేర్లు ఎత్తలే. టీమ్ అది నాకు టీమ్ ఏం కాదు వాళ్ళు, కాకపోతే కాజా ఉన్నాడు తనలో. కాజా ఒక చిన్న ఫ్రెండ్. ఇంకా మెడిపల్ సిస్టర్ నీ క్లోజ్ ఫ్రెండా? లేదు, తను
ఫ్రెండ్ లాంటోడు ఇంకా ఏజ్ ఎక్కువ ఫ్రెండా లాంటోడా? ఏజ్ ఎక్కువ కానీ ఫ్రెండ్ టైప్ ఇంకా తను మంచి ఏజ్ కి ఫ్రెండ్షిప్ కి సంబంధం ఉండదు తల్లి. తను ఫ్రెండే. నీకు ఇష్టమైన ఫ్రెండ్ ఎవరు మీ టీమ్ లో? నాకు ఇష్టం అనేది ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్స్. అందులో కొంచెం మంచిగా మాట్లాడేది అయితే ముదిరాజు, కాజా, మేడిపల్లి, కుమార్ గౌడ్ ఉంటాడు కదా, అతను కూడా. ముదిరాజ్ వీడియోలలో అట్లా ఉంటాడు కానీ ఓపెన్ గా మాట్లాడుతుంది. కెమెరా వెనక చాలా మంచోడు కదా. అవునవును, చాలా మంచోడు తను. మీకు తెలుసో తెలియదో నేను ఈ సందర్భం మాట్లాడాల్సింది, ఎందుకంటే దగ్గర నుంచి నాకు తెలుసు మనోడు. వీడియోలలో అట్లా ఉంటాడు కానీ లిటరల్ గా నీ బిడ్డ తిట్టిన పడతాడు, అంత మంచోడు మనోడు. వీడియోలో అట్లా మాట్లాడేసరికి మనోడు గలీజోడు అది ఇది అని అనుకుంటారు విజయ్ ముదిరాజ్, కానీ పర్సనల్ గా అయితే చాలా మంచి వ్యక్తి. తెలుసు నాకు, తను చాలా మంచి ఫ్రెండ్. తనతో మంచిగానే ఉంటాను నేనైతే. ఏమంటారు నిన్న ఏమే ఏడున్నా అంటాడా? అట్లా ఏమన్నాడు, భవానీ ఇట్లుండు మంచిగా అంటాడు అంతే. మీ టీమ్ లో నీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? నువ్వు వీడియోలు లేదంటే సూపర్ ఉంటాయి, ముదిరాజా ఇచ్చిండు, బాగుంటాయి వీడియోలు, ఇదే కంటిన్యూషన్ చేయనడా? అట్లా ఏం లేదు, ఇంకా బాగానే ఉంటాయి భవానీ అంటాడు అంతే. అంతకు మించి లేడీస్ ఎవరు ఇష్టం బాగా నీకు మీ టీమ్ లో? టీం అనేది ఏం లేదు ఇంకా నాకైతే, అసలు టీములు గేములు అప్పటి నుంచి టీం అంటే సపోర్ట్ చేస్తారు, నిజంగా టీం ఏమో ఇక్కడ కవర్ చేస్తుంది అనుకుంటున్నా. టీం అంటే ఏం లేదు, కానీ ఏదో అప్పుడప్పుడు డాన్సులు వేస్తాను. బషీర్ మాస్టర్ గురించి 4 మాటలు చెప్పు. అతని గురించి ఇప్పుడు ఎందుకు ఇక్కడ అంటే నువ్వు మాట్లాడిన తర్వాత ఆయనకు లేదా, లేదంటే ఆయన గురించి ఎందుకు అంటే ఆయన గురించి ఇక్కడ ఎందుకంటే ఆ మాట తప్పు అనుకుంటారు, అంటే ఆయనకు అంత సినిమా లేదులే అని అర్థమా? తప్పు చేసిందా అనుకుంటారు. అట్లా ఏం లేదు, బషీర్ మాస్టర్ గురించి నాకు అంత పెద్దగా ఏం తెలీదు. కాకపోతే ముదిరాజు గురించి చెప్పమంటే తను ఏదో బూతులు అని తెచ్చి పెడుతుండే గాని తను చాలా మంచోడు. బయట అయితే తన గురించి నాకు తెలిసిన పరిచయంలో అయితే తను చాలా మంచోడు. కాజా కూడా మంచోడు నాకు తెలిసినంత వరకు అయితే. అరే లావు ఉంటాడు అబ్బాయి, బక్కగుంటాడు కాజా. ముదిరాజ్ పక్కన ఇంటర్వ్యూలు తీసుకుంటాను. బషీర్ పక్కన ఒక అబ్బాయి డాన్స్ చేస్తాడు, బాగుంటది మనోడు డాన్స్, లావుగా ఉంటాడు హెవీగా. ఇంకా తెలీదు వీళ్ళిద్దరైతే. వాళ్ళ దాంట్లో నీకు ఎవరు డాన్స్ ఎక్కువ ఇష్టం? నాకా అసలు డాన్స్ కూడా చూడలేదు నా వాళ్ళైతే. బషీర్ మాస్టర్ చూస్తలేవు? చూడట్లేదు ఆయన అయితే. చూడు ఒకసారి నేర్చుకుందాం. నేనా ఇంకా వద్దులే అతమా వద్దు. ఆయన గురించి స్కిప్ చేస్తున్నావు అంటే ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్యలో, చెప్పు. అట్లా ఏం లేదు, అతను గెలికిండా? ఏం లేదు, అతను అట్లా ఏం లేదు. మీ టీంలో ఎవ్వరు నిన్ను గెలకాలని చూడలేదా? నన్నా గెలికేటోళ్ళు ఇప్పుడు చెప్పలేం కదా. గెలకనైతే గెలికిరు కదా, గెలికారు కానీ మాట్లాడుతుంది కదా, అట్లాంటి క్యారెక్టర్ ఏమో అనుకున్నారు. కానీ వెళ్ళి ఇప్పుడు నేను వీడియోస్ పరంగా వీడియోల్లో ఉంటాను, కానీ నా బయట క్యారెక్టర్ అంటే నువ్వు చెప్పేది ఎట్లుంటది అంటే తల్లి, వీడియో పరంగా నువ్వు అంటున్నావు కానీ బయట జనాలకి అట్లాగే అనిపిస్తది అన్న. ఇప్పుడు నేను వీడియోలు తీస్తానంటే అస్మంట్ లంజరే అనుకుంటారు, ఇంకా బయట కూడా నేను అస్మంట్ లంజని అయితే కాదు. మా ఆయనకు తెలుసు నా గురించి క్యారెక్టర్ ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా బూతులు ఎందుకు తల్లి, ఇప్పుడు వాళ్ళ దగ్గర సాఫ్ట్ గా వచ్చినాం ఇంటర్వ్యూ, ఎక్కడ రఫ్ గా ఏం పోలే. అదే చెప్తున్నా, వాళ్ళ లాస్ట్ కి ఇలా లీలా ఇవన్నీ ఇప్పుడు వీడియోల పరంగానే వీడియోలు తీస్తాను, బయట అయితే అట్లాంటి క్యారెక్టర్ కూడా కాదు నాది. ఇంకా గెలికాడు అంటున్నారు కదా, గెలికేటోళ్ళు ఎన్నిసార్లు అయినా గెలుస్తారు. ఏమనిపిస్తుంది గెలికేటప్పుడు? ఏం చేద్దాం, ఇంకా వచ్చినప్పుడు కాముగా వెళ్ళకుండా మన టీంలో ఎంత మంది గెలికారు? నేను టీం అనేది ఏం లేదు నాకు. నువ్వు పోయిన దగ్గర ఎంత మంది గెలికారు? పోనీ నన్న 3 గెలికారు. ఏమని చెప్పినావు? అట్లాంటి క్యారెక్టర్ ఏమో అని అనుకున్నారు, కాకపోతే డైరెక్ట్ గా నీ క్యారెక్టర్ వాళ్ళు అట్లా థింక్ చేయడానికి కారణం ఎవరు అనుకుంటున్నావు? నేనే. సూపర్. నేను ఎందుకంటే అట్లా అనుకున్నారు వాళ్ళకి. అట్లా ఒప్పుకుంటే ఏమనిపించదు, లేదు కాదు నేను కాదు అంటే నాకు ఇంకో క్వశ్చన్ వస్తుంది. నాకు చిర్రు అన్నది అనుకో, నేను నిజం చెప్తున్నా చందు, లిటరల్ గా నీకు వేసిన క్వశ్చన్లు కూడా నేను ఏది అని ఫిక్స్ అయినా సీరియస్ గా. మా పిల్లలు కూడా అదే ఇంటర్వ్యూ అసలు వెళ్ళొద్దు అని. నాకు ఏమైపోతుంది అంటే నువ్వు చేసేదంతా చేసి నేను పత్తిత్తున్నా అంటే నాకు కాలుతుంది, నాకు ఏదైనా నేను తప్పు చేయలేదు నేను అది కాదు అంటే. ఇప్పుడు నువ్వు అన్నావు చూడు, లేదన్నా నేను అట్లాంటి మాటలే కాబట్టి అట్లా చేసినప్పుడు గెలికారు నన్ను. డైరెక్ట్ గా అన్నారా నువ్వు అట్లాంటి దాని? అలా లేదు, ఇప్పుడు అట్లా గెలికారు, వీడియోస్ చూసి అట్లా నేను బయట కూడా ఉంటానేమో అని గెలికారు. గెలికితే మనం అట్లాంటి దాన్ని అయితే కాదు, ఏదో నా పని ఇంటర్వ్యూ కోసం వాళ్ళకి అక్కడ ఇక్కడ అయితే చేయలు పట్టుకోవద్దు, నన్ను అయితే బరాబర్గా చెప్తున్నా, ముఖం పగిలిపోయిద్ది అని చెప్పా. చాలా సాఫ్ట్ గా మాట్లాడతాడు. ముఖం అయితే పగిలిపోయిద్ది, నేను ఏదో ఇంకా ముఖం అయితే అక్కడి వరకు అయితే చాలు. వీడియోలు చూడంగానే ఏదో బయట కూడా మనం అట్లా ఉండం,
ఏదో నా పని అయిపోయిందా ఓవరాల్ గా వాళ్ళు అలా థింక్ చేయడం తప్పంటావా లేదా మనం అలా చేయడం తప్పంటావా? వీడియోస్ తీయడం బట్టి వాళ్ళు అట్లా ఆలోచించారు ముందైతే. వాళ్ళ తప్పైతే ఏం లేదుగా. వాళ్ళు తప్పులేదు, కానీ నేను ఇచ్చిన కౌంటర్ కూడా వాళ్ళు మంచిగానే ఉన్నారు ఇప్పుడైతే. ఉమ్. అదైతే ఓకే, అంత ఓకే. మించి అంత ఏం లేదు. నువ్వు ఎవరు నన్ను అన్న అని పిలిస్తే అన్న అని పిలవద్దని అన్నోళ్ళు ఉన్నారు ఎవరు? లే చాలా మంది ఉన్నారు. ఎట్లా అంటావు నన్ను అన్నయ్యనే అంటారు అయితే. ఆ. ఎందుకు నువ్వేమంటావు, ఏమైనా ఫీలింగ్ నా మీద నీకు అని అంటావా? అట్లా ఏమను, ఏముంది మన ఇద్దరి మధ్యలో ఏం లేనప్పుడు అన్నని పిలిపించుకుంటే ఏమైతుందంటే ఉండేటోళ్ళకి ఉంటది కదా అంటారు. ఉమ్. వాళ్ళకి ఉంది అంటే నీ కాబట్టి. ఇంటెన్షన్ ఏంది, నీ మీద ఫీలింగ్ ఉందనే వాళ్ళకి? ఉంది, ఉంటది ఇంకా. ఎట్లా గుర్తుపడతావు ఒక అబ్బాయి నేను? ఇప్పుడు అన్నయ్య అంటాను, అన్నయ్య అని ఎట్లా పిలుస్తావు నన్ను నువ్వు అంటాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, ఉమ్. నేను తేడా కనిపిస్తుందా, ఓపెన్ గా వాస్తవంగా చెల్లె అని పిలిచినట్టు అనిపిస్తుందా? లేదు, మీరు చెల్లని అనిపించింది నాకైతే వాస్తవంగా. ఏదో మీదికి చెల్లె అని లోపల నీ మీద ఏదో పెట్టుకొని చూసినట్టు అయితే అనిపించలేదు. నాకైతే అనిపించదు. ఓపెన్ గా చెప్పు. ఏం అనిపించట్లేదు నాకైతే. ఇప్పుడు మాటని బట్టి చూసే ప్రవర్తన బట్టి తెలిసిపోయింది అవతల వ్యక్తి ఎట్లాంటి వాడని. ఉమ్. ఎట్లా చూస్తారా నేను? ఇట్లా ఇట్లా ఎట్లయినా ఇట్లా చూస్తారా నేను? ప్రవర్తన అనేది అర్థమైతది ఆటోమేటిక్ గా అమ్మాయిలకి. ఎంతమంది చెంపల బల కొట్టినావు ఇప్పటి వరకు? ఎవరిదేం పగలగొట్టాలి, చెంపల బల కొట్టినావు ఇంకేదన్నా? ఎవరిదేం పగలగొట్టలే నేను. కొట్టలే, జస్ట్ వార్నింగ్ వరకు. వార్నింగ్ వరకే ఇస్తాను. ఇప్పుడు ఒకరి మీద చేయి చేసుకోవాలంటే మనం ఏదో వాళ్ళకి రిలేటివ్స్ కూడా కాదు కదా. ఆ మనం ఏం తోబట్టువులం కూడా. మరి నిన్ను నీ రిలేషన్ కాదు కదా, నీకు ఎందుకు లైన్ ఇస్తుందంటే? ఇంకా చెప్పే ఇచ్చే కౌంటర్ ఇస్తాను. ఓకే, వాళ్ళ గురించి పక్కన పెట్టేసేయిగా. నువ్వు వెళ్ళిన లేడీస్ దాంట్లో ఉమ్, నువ్వు టీం కాదని ఇప్పటిదాకా అన్నావు. నేను క్వశ్చన్ చేద్దాం సైలెంట్. ఉమ్. మీ టీంలో ఉన్న వాళ్ళు అందరు వాళ్ళే అని అనుకునే వాళ్ళు ఉన్నారా లేదా? ఓపెన్ గా మాట్లాడు. ఉన్నారు కానీ ఇప్పుడు పలానా టీంలు అని చెప్పలేను, పలానా టీంలు అని నేను చెప్పట్లేదు. మీ టీం చెడు అని నేను అనట్లా, అనుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇప్పుడు టీంలోనే ఉంటాయి కదా, ఆ టీంలలో నేను చూసిందల్లా ఉన్నారు. ఆ టీంలో నీకు నచ్చింది ఏంది, నచ్చింది ఏంది? అమ్మాయిలా అమ్మాయిలు కావచ్చు, ఏదైనా కావచ్చు. నువ్వు వెళ్ళిన తర్వాత నీకు నచ్చింది ఏంది, వాళ్ళ దగ్గర నచ్చింది ఏంది? ఇప్పుడు బయట కూడా నార్మల్ పద్ధతి వీడియోలు తీస్తున్నారు వాళ్ళు, బయట ఏమో వేషాలు వేస్తున్నారు. ఒకళ్ళు రెండు విధాలుగా రెండు ముఖాలుగా ఉన్నారు. అది నచ్చలే నాకైతే ముందు. అంటే నీ ముంగట నీతో మంచిగా ఉంటారు. అట్లా అంటలేరు. ఇప్పుడు వీడియోలు తీస్తున్నారు మంచిగా, ఏదో నేను పత్తిని సాంప్రదాయాన్ని శుద్ధ పూసాను అన్నట్టు వీడియోలలో ఉంటున్నారు. బయట ఏమో వాడికెళ్ళి వీడికెళ్ళి టచ్లు ఇట్లా ఉంది. అది నచ్చలే. ఇప్పుడు ఇంటర్వ్యూలకు వెళ్ళిన కాడ కూడా ఇట్లా ఉంది. అంటే ఇంటర్వ్యూలో నిన్ను అట్లా చూస్తున్నారా? నన్ను కాదు, నేను అనేది వేరే అమ్మాయిల గురించి చెప్తాను. నేను ఇప్పుడు నేను ఇంటర్వ్యూలకి నీ టీం గురించి చెప్పినావా లేదంటే వేరే వాళ్ళ గురించి? వేరే టీములకి వెళ్ళినప్పుడు ఇట్లా ఉన్నది అది. వాళ్ళు వీడియోల ముందు రాగానే జర శుద్ధ పూస మాటలు ఇదేనా నీ ఇంటెన్షన్? కానీ వీడియో ఆప్ అయిపోగానే బయట అబ్బాయిలతో ఇట్లా చేస్తాను బయట. అది నచ్చలే నాకైతే. ఇప్పుడు నా బ్యాడ్ వీడియోస్ ని బట్టి ఇప్పుడు నన్ను అనుకుంటున్నారు బయట కూడా ఇట్లాగే ఉంటది ఈ అమ్మాయి, కానీ నేను అట్లా ఉండను. ఇప్పుడు వాళ్ళేమో శుద్ధ పూసలు అన్నట్టు వీడియోలు తీస్తున్నారు, బయట వాళ్ళు అట్లా లేదు. అది నచ్చలే నాకైతే. స్ట్రేట్ ఫార్వర్డ్ అనేది ఉండడంలో తప్పులేదు, కానీ మరి ఇంత స్ట్రేట్ ఫార్వర్డ్ అనేది గలీజ్ అనేది ఎలా మనకు బ్యాడ్ అవుతుంది అని లేదా? నాకు కొన్నిసార్లు గిల్టీ ఫీలింగ్ అనిపిస్తుంది నా మాటలకి. నా కొన్ని 2-3 వీడియోలు కూడా నేను చూసుకోను, నాకు అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది ఇట్లాగా. మరి పచ్చిగా మాట్లాడిన అనిపిస్తుంది నాకు చాలా సార్లు అనిపిస్తుంది. నా వీడియో ఎప్పుడు వీడియోలు మానేయాలని అనిపించలే భవాని? నాకా? మరి నీకే నాకు అనిపిస్తుందా? నేనేమో నీ తోక పట్టుకొని తిరుగుతున్నా. నాకా అంటే నీకే. అదే గాని నాకు ఇంకా డాన్సులు వేయాలనిపిస్తుంది. ఎవరితోనే ఏం లేదు. బషీర్ మాస్టర్ తో వేయకపోయినావా డాన్స్? అతని టీం ఏం కాదు, నేను ఎప్పుడో సాది డాన్సులు వేస్తాను. నేను టీం అనలే, ఇప్పుడు బషీర్ మాస్టర్ తో వీడియో వేయకపోయినావా అన్న? వేద్దాం అనుకున్నాలే గాని అలాంటి పెద్దవాళ్ళతో మనం ఎంతో డాన్స్లలో వాళ్ళ తోపులు. అవునా? నీకు ఎవరు మీకు కోచ్? బషీర్ మాస్టర్ నీ ట్రైనర్? లేదు, నా సొంతంగా వేస్తాను నేను ఏ ఒక్క డాన్స్ కూడా. అంతేనా? వీడియోలు చూసుకొని ఇట్లా చేయాలని ఇంట్లో ప్రాక్టీస్ అవుతావా? ప్రాక్టీస్ అవుతా అంటే ప్రాక్టీస్ మనం వీడియో చూడంగానే 2-3 సార్లు చూస్తాను, అయిపోతుంది, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నీ వీడియోలు నీకు నచ్చని వీడియోలు ఏది టక్కగా చెప్పేసి ఏంటి? నాకా నచ్చని వీడియోలు అంటే నేను పచ్చిగా మాట్లాడటమే నాకు నచ్చదు ముందైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూవర్షిప్ కోసం మాట్లాడుతావు, వాళ్ళ గురించి నేను మాట్లాడాల్సి వస్తుంది. ఎవరమ్మా, నీ చుట్టాలా లేదంటే నీ పక్కాలా లేదంటే నీ? ఎవరైనా నన్ను సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళ కోసం తప్ప. ఇప్పుడు మా ఆయన అంత పచ్చిగొద్దు, ఏదో నార్మల్ గా చెయ్యి డాన్సులు చేయి బావా అని అంటేనే ఇంకా అక్కతో కొద్దిగా. లేదంటే నీ అరాచకం ఏం దాకా పోను మరి మీ ఆయన చెప్పకపోతే? అక్కడ దాకా స్టాప్ చేయి బావా అని. కానీ నీ మీదకి పెద్ద ప్రాబ్లం అయ్యేది, నువ్వు గుర్తు పెట్టుకో బావని. ఇప్పుడు నువ్వు కొంత నేను పట్టించుకోవట్లేదు, కానీ నువ్వు ఒకనొక సందర్భం, నేను పేరు చెప్ప,
ఈ రోజు ఒక వీడియో వచ్చింది పెద్ద ఛానల్లో డబ్బుల గురించి. అట్లాంటి సందర్భం నీకు వచ్చినప్పుడు తట్టుకోలేవు, గుర్తుపెట్టు. డబ్బులు విషయం ఏంటి? ఒకనొక డబ్బులు ఇట్లా ఇసిరేస్తేనే ఆ, తెలుసు. కేసులు ఆ, అవుతున్నాయి. కేసులు. కానీ నువ్వు మాట్లాడే మాటలు ఈ రోజు సైలెంట్ గా ఉండొచ్చు, ఎవరో ఒకరు మెంటల్ గా నీ మీద ఫిక్స్ అయి కూర్చున్నారు అనుకో, తట్టుకోలేవు. అక్కడ దాకా తెచ్చుకోవద్దా అని చెప్తున్నాను. తెచ్చుకోవట్లేదు నేనైతే నువ్వు ఇప్పుడు. ఇంటర్వ్యూలో కూర్చుంటే కూడా బీ కేర్ఫుల్. నోటికి ఎంత వస్తుందో మాట్లాడేసి. నేనా? నేను నోటి చాలా- మాట నీకు తెలుసో తెలియదో, నువ్వు ఇంకా చిన్న పిల్లవే, నేను కూడా చెప్తున్నా, చాలా చిన్న పిల్లవు నువ్వు. మాట్లాడడానికి నీ వయసుకు సంబంధం లేదు. నోటితో మాట్లాడింది రిటర్న్ రాదు, గుర్తుపెట్టుకో. తెలుసు నాకు. మళ్ళా కట్ చేయమన్నా ఎవరు కట్ చేయరు. కట్ చేయ తెలుసు నాకు. ఇంటర్వ్యూ వల్ల ఏ మనిషి కానీ ఎంత ఫాస్ట్ ఉంటుందో అంత నెగిటివ్ కూడా ఉంటుంది. నేననే యాంకర్ నేను ఎంత బ్యాడ్ చేయాలన్నా నువ్వు మాట్లాడే తీరుగా మాట్లాడితే నువ్వు ఎప్పుడు బ్యాడ్. నేను లేపుతున్నా కాబట్టి నువ్వు లేచినావు అనుకో. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూని చూసి మాట్లాడుతున్నారా? నేను ఏ ఇంటర్వ్యూ చూడను, నేను ఏ ఇంటర్వ్యూ చూడలే. నేను ఓన్లీ కొన్ని చిన్న చిన్న వీడియోలు క్లిప్పులు వస్తుంటే చూసిన, షార్ట్ వీడియోస్. అవిట్లలో నీ రెచ్చిపోవడము, నువ్వు మాట్లాడే విధానము, అది అని నేను అంటున్నా. నేను ఏ వీడియోలో చూసి అంత టైం నాకు లేదు, నేను చూడనుకున్నా. ఓకేనా? యాక్చువల్లీ ఇప్పుడు కాదు, నువ్వు ఏదైతే మెడిపల్ స్టార్ ఉన్నాడో, నువ్వు ఇంటర్వ్యూలు ఇయ్యక ముందుకే నేను అడిగిన. అర్థమైందా? నువ్వు అడుగు కావాలంటే, నేను అనేది నిజమా కాదా. అడిగితే అన్న నా దగ్గర లేదన్నా నాకు తెలుసు, కానీ బషీర్ మాస్టర్ దగ్గర ఉంటుంది, నేను అడిగి ఇస్తానన్నా అన్నాడు. లిటరల్ ఈ విషయం నిజమా కాదా ఫోన్ చేసి అడుగుమని అడుగుతాను. నీ వీడియో నువ్వు ఇంటర్వ్యూలు ఇయ్యక ముందుకే నేను ఇంటర్వ్యూ ఇద్దామని ప్లాన్ చేసిన. నేను మెసేజ్ చూసినా నేనే లేట్ చూసిన. మెసేజ్ కూడా పెట్టి అన్ని హిడెన్ మెసేజ్ అనే వస్తున్నాయి, నార్మల్ దాంట్లో అసలు. అర్థమైందా తల్లి? నేను ఎవరియో వీడియోలు చూసి కాపీ కొట్టాల్సినంత అవసరం నాకు. చూడొచ్చు మేబీ, మరీ చూడనని చెప్పా. ఎవరైనా వీడియోలు ఉంటే, ఎవరైనా కొన్ని సబ్జెక్ట్ వీడియోలు చూస్తుండే చెప్పడాను ఒకసారి, కానీ ఇప్పుడు అంత టైం లేదు. బట్ నీ ఇంటర్వ్యూలు అయితే నేను చూడాల, ఓపెన్గా చెప్తున్నా. వాళ్ళు ఎవరో తీసుకున్నారని నేను ఇంటర్వ్యూ తీసుకోలే. అర్థమైందా? నేను ఎప్పటి నుంచో అడుగుతున్నా, నా దగ్గర రావడానికి టైం పట్టింది. October 13 కేమో మెసేజ్ పెట్టాలి, మీరు చూసిన. అంతకన్నా ముందే యాక్చువల్లీ మేడిపల్లి స్టార్ని అడిగితే అడిగిస్తా అన్నాడు. దగ్గర 1 month బ్యాక్ ఇది జరిగింది. అక్టోబర్లో అంటే నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు వేరేటోళ్ళు చూసి ఇంటర్వ్యూ చేయాల్సినంత అంటే చేసేటి కొన్ని చేయొచ్చు, కానీ నీ ఇంటర్వ్యూ అయితే అట్లా కాదు. చేద్దామని ముందే అనుకున్నా. ఎప్పుడు అనుకున్నానంటే, నువ్వు అన్నావు కదా వాళ్ళు ఇంటర్వ్యూ చేసింది నన్ను, అమ్మాయి పేరేంది, వద్దులే ఇంకా. ఆల్రెడీ చెప్పిన మా పబ్లిక్ ఫిగర్ కదా. నువ్వు ఫస్ట్ ఇంటర్వ్యూ బషీర్ దగ్గర ఏమైంది, ఎవరు ఆల్రెడీ ఖత్తర్ పాప. కత్తర్ పాప ఇంటర్వ్యూ ముందే నేను చూసిన ఆల్రెడీ. ఆహా. కూర్చోబెట్టాలి. నేను అడిగినప్పుడు ఎట్లా ఫిక్స్ అయ్యి అడిగినా తెలుసా, తాట తీయాలి కూర్చోబెట్టి అనుకున్నాను. సీరియస్ గా చెప్తాను, నా ఇంటర్వ్యూలకి లేచిపోవాలి అట్లా అడగాలనుకో. బట్ ఆల్రెడీ కొంతమంది అడిగేశారు కాబట్టి నేను ఎవరిని తప్పట్ను. బట్ నా సబ్జెక్ట్ ఇంక్లూడింగ్ ఉండు కూడా కరెక్ట్ గా. అందరం అదే నువ్వు ఇట్లా చేసినావు, నువ్వు తప్పు చేసినావు అంటే అది నీకు తెలుసు తప్పు చేసినావు అని, జనాలకు తెలుసు, కొంతవరకు మీ ఆయనకు తెలుసు. నేను ఇప్పుడు అదే అడగాల్సినంత అవసరం లేదు, జస్ట్ ఇట్లా టచ్అప్ చేసిన అంతే. నేను దాని మీదనే కూర్చుంటే ఇట్లా మన ఇద్దరం ఇట్లా గొడవ పడ్డట్టు ఉంటుంది. ఓకేనా? ఓకే చందు, బీ కేర్ఫుల్. అన్ని మనం అనుకున్న టైమింగ్ ఉండదు, చూసుకో. చెప్పు, ఆమెకు కొంచెం నాలెడ్జ్ ఉండొచ్చు మేబీ, కానీ అంత లేనట్టుంది. అంటే ఇప్పుడు తట్టు దాకాలి, ఆమెకి తాకేదాకా చూసుకోవద్దని చెప్తున్నా. అంత దాకా పోదు. నేను ఒక యాంకర్ గా చెప్పట్లా, ఒక బ్రదర్ గా చెప్తున్నా. తట్టు దాకేదాకా చూసుకున్నాం అనుకో, మనం ఆ తట్టు తాకితే ఎవరు వచ్చి నీకు ఫాస్ట్ గా మాట్లాడేటోళ్ళు లేరు. ప్రాబ్లం అనేది చెప్పి రాదు, చూసి 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 ఒక్కటేసారి అయింది అనుకో, చూసుకో, వాళ్ళు తట్టుకోలేవు. మన పరిస్థితులు అట్లా, మీ పరిస్థితులు అట్లా లేవు. అది నేను చెప్పేది. ఓకే, ఇంటర్వ్యూలో నేను కొన్ని విషయాలు ఎందుకు అడగలేదంటే, సబ్జెక్ట్ నాకు అవసరం లేదు మీన్స్ అందరినీ క్లాస్ వీక్తావు కదా అంటే, ఆల్రెడీ అడిగే కాడికి అడిగిన నా స్టైల్లో. నేను ఇంటర్వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే మీకు ఈ సబ్జెక్ట్ వీళ్ళ హస్బెండ్ కానీ ఇది కానీ ఫస్ట్ టైం మనమే కూర్చోబెట్టింది. బట్ ఇక ముందు వేరే వాళ్ళు కూర్చోబెడతారేమో తెలియదు, అట్లని మనం తోపులమని నేనేం చెప్పట్లా. బట్ మంచి సబ్జెక్ట్ వచ్చింది. మీరు ఇదివరకు చూసిన ఇంటర్వ్యూల కంటే ఇది డిఫరెంట్ కంటెంట్ ఉంటుంది మీకు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా?